ఓకే, లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? లివరేజెస్ అంటే నథింగ్ బట్ ఏంటి? రిస్క్. సో ఒకవేళ బిజినెస్ చేయాలి అంటే డెఫినెట్లీ విల్ బి వరింగ్ అబౌట్ దట్ రిస్క్. బట్ అయినా కానీ పర్లేదు సార్, మేము రిస్క్ తీసుకుంటాం, లేకపోతే లైఫ్లో మిగిలేదేంటి రిస్క్ మాత్రమే అనే ఫీలింగ్ వచ్చిందంటే డెఫినెట్లీ విల్ డూ ద బిజినెస్. బట్ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ మనకి థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోదమ్మా? ఫస్ట్ మనం ఏం చేయాల్సి వస్తుంది? బిజినెస్ చేయాలంటే వీ హ్యావ్ టు రైజ్ ది క్యాపిటల్. సో దట్స్ వై క్యాపిటల్ రైజ్ చేయాలి కాబట్టి మన సెకండ్ చాప్టర్ అదే అమ్మ. క్యాపిటల్ రైజ్ చేస్తాం కరెక్టే, బట్ ఆ క్యాపిటల్ రైజ్ చేయడం వల్ల కంపెనీ హ్యాస్ టు ఇంకర్ సర్టెన్ ఎక్స్పెన్సెస్. దాన్నే కాస్ట్ ఆఫ్ రైజింగ్ ద క్యాపిటల్ అంటాం. సింప్లీ చెప్పాలంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సరే ఏంటి సార్ ఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే? ఇప్పుడు కంపెనీ ఏంటమ్మా, బిజినెస్ చేయాలంటే క్యాపిటల్ రైజ్ చేయాలి. మరి క్యాపిటల్ రైజ్ చేయాలంటే ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఉంటాయి? 3 ఫార్మ్స్. ఆ 3 ఫార్మ్స్ ఏంటమ్మా? ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఆర్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఆర్ ఎల్స్ డిబెంచర్స్. మరి క్యాపిటల్ రైజ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్ సంథింగ్ ఏదో ఒక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా? ఎస్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? లవ్ అండ్ అఫెక్షనా? నో, మనీ. సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఈక్విటీ డివిడెండ్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అయితే ప్రిఫరెన్స్ డివిడెండ్, డెట్ హోల్డర్స్ అయితే దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ ది ఇంట్రెస్ట్. నో డౌట్ దీస్ ఆర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. బట్ ఇఫ్ అట్ ఆల్ యూ సీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ కంపెనీ, అవి రిటర్న్స్ అవుతాయా, ఎక్స్పెన్సెస్ అవుతాయా? ఎక్స్పెన్సెస్, బికాస్ కంపెనీ హ్యాస్ టు పే ఈక్విటీ డివిడెండ్, ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటమ్మా? ఎక్స్పెన్సెస్. ఎందుకు ఎక్స్పెన్స్ ఇంకర్ అవ్వాల్సి వస్తుంది? ఫర్ రైజింగ్ ద క్యాపిటల్. ఎక్స్పెన్స్కే ఇంకొక నేమ్ ఏంటి సార్? కాస్ట్. దట్ ఈస్ ద రీజన్ ఈక్విటీ డివిడెండ్ అండ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ కంపెనీ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, బికాజ్ ఎక్స్పెన్స్ కాబట్టి. And again, the cost of capital which is related with equity share capital is known as cost of equity. అండ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ని పే చేసేదాన్ని పాష్గా మనం ఏమంటామమ్మా? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, విచ్ ఇస్ డినోటెడ్ యాజ్ ఎ కేఈ. అదే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పే చేసే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని మనం ఏమంటామమ్మా? కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, విచ్ ఇస్ డినోటెడ్ యాజ్ కేపీ. అదే డెట్ హోల్డర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, లోన్కి కానీ మనం పే చేసేదాన్ని ఏమంటామమ్మా? మనం కాస్ట్ ఆఫ్ డెట్, విచ్ ఇస్ డినోటెడ్ యాజ్ ఎ కేడీ. చెప్పడమ్మా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి? కాస్ట్ విచ్ హ్యాస్ టు బి ఇంకర్డ్ బై ద కంపెనీ ఫర్ రేజింగ్ ది క్యాపిటల్. అగైన్ దానిలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయమ్మా? 3 కేటగిరీస్: కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్. ఈ సిరీస్ సబ్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తే చాప్టర్ విల్ బి కంక్లూడెడ్. మళ్ళీ అన్నీ ఒకేసారి మనం డిస్కస్ చేయలేం కాబట్టి ఫస్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్. అది ఎలా డినోట్ చేస్తామమ్మా? కేడీ. ఓకే, విచ్ ఇస్ డినోటెడ్ యాజ్ అ కేడీ. అండ్ ఈ కేడీ, కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్, ఈ గేమ్లో రూల్ ఏంటి సార్ అంటే 2 రూల్స్ ఉంటాయమ్మా. వన్ ఈజ్ కేడీ హ్యాస్ టు బి రిప్రజెంటెడ్ ఇన్ పర్సంటేజ్ అండ్ పర్ యానం. కేడీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంట? పర్ యానం. ఎలా రిప్రజెంట్ చేయాలంటమ్మా? పర్సంటేజ్. మరి ఎందుకు, ఏంటి ఈ రూల్స్ ఏంటి అనేది మనకు ఫర్దర్గా అర్థమవుతుంది, ఎందుకు ఇలా పర్సంటేజ్ పర్ యానం లాగా తీసుకోవాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఈ కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ అంటే ఏంటి, దాని ఫార్ములా ఏంటి అనేది ఇప్పుడు డిరైవ్ చేసుకుంటూ వెళ్తాం. ఫార్ములా ఒక్కటి మీకు క్లారిటీ ఉందంటే ఇల్లుస్ట్రేషన్స్ ఏంటి ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. సో జాగ్రత్తగా ఫార్ములా డెరివేషన్ అనేది అబ్జర్వ్ చేయండి. సపోజ్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ అ కంపెనీ కాల్డ్ ఆర్కే లిమిటెడ్. మరి నా కంపెనీ రన్ చేయాలన్నా కానీ పేదోడిని, పాప నా దగ్గర డబ్బులు ఉంటాయా? నో. మరి ఫండ్స్ కావాలా లేదా? ఎస్. ఇన్వెస్ట్ చేస్తారు ఎవరైనా నా కంపెనీలో? మాటలు లేకుండా తల ఊపుతున్నారమ్మా ఇన్వెస్ట్ చేయని అని చెప్పి. మరి క్లాస్లో ఒక్కడున్నాడమ్మా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. రామ్మా ఇన్వెస్ట్ చేయను ఆ బిజినెస్లో. తెచ్చావు డబ్బులు? తెచ్చావా? తెచ్చుకో మరి 1000 రూపీస్ అట్లా. ఎవరికి చెప్పకు ఇచ్చినట్టు. తెచ్చావు డబ్బులు? తెచ్చావా? సరే, ఎంత ఇన్వెస్ట్ చేస్తావు చెప్పు? 1000 ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడమ్మా. మనోడు 1000 రూపీస్ ఇచ్చాడు. ఇదేం డొనేషన్ ఇచ్చాడా, చందా ఇచ్చాడా కంపెనీకి? నో, హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ మై బిజినెస్. మరి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి మనోడు పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 1000. సరే ఇచ్చావు కదా వెళ్ళిపోమంటే మనోడు ప్రూఫ్ అడుగుతాడా లేదా? ఎస్. సెక్యూరిటీ ఏదో ఒకటి సంథింగ్ ఇష్యూ చేయాలి కాబట్టి మనోడికి ఏమి ఇష్యూ చేస్తున్నానమ్మా? డిబెంచర్స్ ఇష్యూ చేశాను. ఎంకరేజ్ చేయరా? డిబెంచర్స్ ఇష్యూ చేశా అంటే అల్టిమేట్లీ కెన్ వి కంక్లూడ్ ద ఇన్వెస్టర్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ ఆర్కే లిమిటెడ్, నో డౌట్. బట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశాడా, ప్రిఫరెన్స్లో ఇన్వెస్ట్ చేశాడా, డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేశాడా? డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడమ్మా? 1000. దానికి ప్రూఫ్ ఏంటమ్మా? డిబెంచర్ సర్టిఫికేట్. మరి ఆబ్వియస్లీ ఇన్వెస్ట్ చేసిన దానికి ఇన్ రిటర్న్ సంథింగ్ ఏదో ఒకటి పే చేయాలా లేదా? ఎస్. ఏం పే చేయాలమ్మా? డిబెంచర్స్ కాబట్టి ఇంట్రెస్ట్. సో మనోడికి ఏంటమ్మా? ఇంట్రెస్ట్ పే చేసాను 100 రూపీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్.
సరిపోతుందా? నో. అగైన్ 100 రూపీస్ ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్, 100 రూపీస్ ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్, 100 రూపీస్ ఎండ్ ఆఫ్ ద ఫోర్త్ ఇయర్, 100 రూపీస్ ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్. అట్లా ఏంటమ్మా ఎవ్రీ ఇయర్ ఎంత పే చేసుకుంటూ వెళ్తా? 100 అలా పే చేసుకుంటూ వెళ్తా. ఇప్పుడు చెప్పండి, మనోడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ అనేది రిటర్నా ఎక్స్పెన్సా? రిటర్న్, బికాజ్ ఈజ్ ద డెట్ హోల్డర్. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటమ్మా? ఎక్స్పెన్స్ అవుతుంది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. నార్మల్లీ డెట్ హోల్డర్కి రిటర్న్ 5 ఇయర్స్కి ఎంత వస్తుందమ్మా? 500. 2 ఇయర్స్కి ఎంత వస్తుందమ్మా? 200. బట్ మన స్టోరీలో రూల్ ఏంటి సార్? 5 ఇయర్స్కి 2 ఇయర్స్కి కాదు, ఎలా క్యాల్కులేట్ చేయాలి? పర్ యానమ్కి క్యాల్కులేట్ చేయాలి. సో ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఇజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 100 రూపీస్ పర్ యానమా కాదా? ఎస్. సో 100 రూపీస్ పర్ యానమ్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాం సార్ అంటే, రిటర్న్ టు ద డెట్ హోల్డర్. మరి డెట్ హోల్డర్కి రిటర్న్ అయిందంటే ఆబ్వియస్లీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుందమ్మా? కాస్ట్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ వాట్? డిబెంచర్స్. మళ్ళీ సెకండ్ హాఫ్లో పిలుస్తా, అప్పటి వరకు చిల్లవు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 100 రూపీస్ పర్ యానమ్ ఏమవుతుందమ్మా మనోడికి? రిటర్న్. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుందమ్మా? కాస్ట్. చెప్పండి, కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ కంపెనీ 100 రూపీసా కాదా? ఎస్. బట్ ఎస్ అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి, కానీ ఇట్ ఈజ్ రాంగ్. సార్ ఎందుకు రాంగ్ సార్ అంటే, 100 రూపీస్ నేను పే చేయడం వల్ల ఇంట్రెస్ట్ నాకు ఒక బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ అనేది ఏంటి అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఐఎమ్ డూయింగ్ ద బిజినెస్ విత్ ద ఈబీఐటీ ఆఫ్ 150. తెలిసిందా కదా ఈబీఐటీ ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. 2 సిచ్యువేషన్స్ తీసుకుంటానమ్మా, విత్ డెట్ అండ్ అనదర్ వన్ ఈజ్ వితౌట్ డెట్. అంటే నా లైఫ్లో డెట్ ఉంటే ఏంటి, డెట్ లేకపోతే ఏంటి అనేది. ఇఫ్ ఆల్ విత్ డెట్ అనుకోండి అమ్మా, ఈబీఐటీ 150, ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 100, ఈబీటీ ఎంతమ్మా? 50. మరి ట్యాక్స్ ఎంత పే చేస్తా? ఇఫ్ ఆల్ 30% అయితే 15 పే చేస్తా. అదే ఒకవేళ నా లైఫ్లో వితౌట్ డెట్ లేదు అంటే డజంట్ మీన్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ ద బిజినెస్. వీ క్యాన్ రన్ ద ఆపరేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్విటీ ఆర్ ఎల్స్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. సపోజ్ 1000 రూపీస్ ఏంటమ్మా నేను డెట్ రేస్ చేయకుండా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రేస్ చేశాను అనుకోండి, నోట్ ఏమైనా మారుతుందా? 1000 రూపీసే కదా. సో దట్స్ వై ఐ కెన్ డూ ద బిజినెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. జస్ట్ అక్కడ ఏం చేంజ్ అవుతుంది? ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100, ఐ హ్యావ్ టు పే 100 రూపీస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. సేమ్ అదే స్టోరీ మనం అబ్జర్వ్ చేద్దాం. వితౌట్ డెట్ కేసులో ఏమవుతుందో ఒకసారి చెక్ చేసుకోండమ్మా. ఇంట్రెస్ట్ 100 రూపీస్ పే చేసేది, వితౌట్ డెట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఏమైపోతుందమ్మా? 0. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100 నేనేం పే చేయాల్సి వస్తుంది? ప్రిఫరెన్స్ డివిడెండ్ 100. నీకు 100 రూపీస్ సేవ్ ఏమి కాదు. విత్ డెట్ అనుకోండి 100 రూపీస్ హ్యాస్ టు బి పేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంట్రెస్ట్. వితౌట్ డెట్ అనుకోండి 100 రూపీస్ హ్యాస్ టు బి పేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఆర్ ఈక్విటీ డివిడెండ్. ఇప్పుడు స్టోరీని అబ్జర్వ్ చేస్తే 150 మైనస్ 0, బికాజ్ ఇది ఏంటమ్మా నేను డిస్కస్ చేసేది విత్ డెట్టా వితౌట్ డెట్టా? వితౌట్ డెట్. ఆఫ్టర్ దట్ ఎంత ఉంటుందమ్మా? 150. ట్యాక్స్ ఎంత పే చేయాలి దిస్ టైం? 150 ఇంటూ 30% ఎంత వస్తుందమ్మా? 45. సో బ్యాలెన్స్ ఎంత ఉంది? 105. సో మళ్ళీ చెప్తున్నా, 100 రూపీస్ ఏంటి సేవ్ అయినట్టు కాదు. అక్కడ 100 రూపీస్ హ్యాస్ టు బి పేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇంట్రెస్ట్, హియర్ వీ హ్యావ్ టు పే ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఆర్ ఈక్విటీ డివిడెండ్. సో మైనస్ చేసామమ్మా, 5 వచ్చింది. మీరే చెప్పండి, విత్ డెట్ బెస్టా వితౌట్ డెట్ బెస్టా? విత్ డెటా వితౌట్ డెటా? విత్ డెట్. విత్ డెట్ వల్ల మీకు ఎంత వస్తుందమ్మా? అల్టిమేట్లీ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ 35. వితౌట్ డెట్ వల్ల ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ ఎంత వస్తుందమ్మా? 5. మీరు అబ్జర్వ్ చేస్తే విత్ డెట్ వల్ల ఎక్స్ట్రా మనకి ఎంత వస్తుందమ్మా పాకెట్లోకి? 30 వస్తుంది. దాని బ్యాక్గ్రౌండ్లో రీజన్ ఏంటి అనేది మీరు అనలైజ్ చేసి నాకు చెప్పండి. ఎక్సలెంట్ అమ్మా. ఏం బెనిఫిట్ వస్తుంది అక్కడ? ట్యాక్స్ బెనిఫిట్. అక్కడ అబ్జర్వ్ చేసి చెప్పండి. సో ట్యాక్స్ బెనిఫిట్ అని ఎలా చెప్తున్నారు సార్ అంటే, వితౌట్ డెట్ అయితే మనం ఎంత ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందమ్మా? 45. బికాస్ 30% దేని మీద పే చేయాలమ్మా? 150. అదే విత్ డెట్ అయితే విల్ బి గెటింగ్ అ టాక్సేషన్ బెనిఫిట్. సార్ నువ్వు ట్యాక్స్ ఎంత పే చేస్తున్నావు? ఓన్లీ 15. ఓన్లీ 15 ఎందుకు పే చేస్తున్నాం సార్ అంటే, విత్ డెట్ కాబట్టి ఇంట్రెస్ట్ పే చేయాలి 100 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల ఈబీటీ మనకి ఎంత వస్తుందమ్మా? 50. ఆ 50 మీద మనం ఏం పే చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. ఎంత పే చేస్తున్నామమ్మా? 15. అంటే డెట్ వల్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ వల్ల ఏం రెడ్యూస్ అవుతుంది? ఈబీటీ రెడ్యూస్ అవుతుంది. ఈబీటీ రెడ్యూస్ అవడం వల్ల ట్యాక్స్ కూడా రెడ్యూస్ అవుతుందా లేదా? ఎస్. అంటే ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల కంపెనీకి ఇండైరెక్ట్లీ ఏ బెనిఫిట్ వస్తుంది సార్ అంటే, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఎంతమ్మా ట్యాక్స్ బెనిఫిట్? 45 మైనస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. దట్ ఈస్ ద బెనిఫిట్.
అంటే అల్టిమేట్లీ బై పేయింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ 100 రూపీస్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద టాక్సేషన్ బెనిఫిట్ ఆఫ్ హౌ మచ్ సార్ 30. అంటే కంపెనీకి అయ్యే అల్టిమేట్ నెట్ ఎక్స్పెన్స్ ఎంతమ్మా, వన్ ఈజ్ అవుట్ఫ్లో అండ్ అనదర్ వన్ ఈజ్ బెనిఫిట్. నెట్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది అక్కడ, ఓన్లీ 70 రూపీస్. అంటే హియర్ బై కాస్ట్ ఆఫ్ అ డెట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ కంపెనీ అంటే 100 రూపీస్ అని చెప్పాలా, 70 రూపీస్ అని చెప్పాలా, 70 రూపీస్. దట్ ఈస్ ద నెట్ ఎక్స్పెన్స్. బికాజ్ మనం 100 రూపీస్ పే చేయడం వల్ల వీఆర్ గెట్టింగ్ సంథింగ్ బెనిఫిట్. ఆ బెనిఫిట్ని కూడా రికగ్నైజ్ చేయాలి కదా. ఎంత బెనిఫిట్ వచ్చిందమ్మా, 30 రూపీస్. నెట్ ఎక్స్పెన్స్ ఎంత సార్, 70 రూపీస్. ఆ 70 రూపీస్నే మనం ఎందులో కన్వర్ట్ చేస్తాం సార్ అంటే ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తాం. మరి ఫార్ములాలోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే సింపుల్ అమ్మా. 70 ఎలా వచ్చింది, 100 - 30 కదా. ఎస్. కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ 100 - 100 into 30%? Yes. 100 common, 1 - 30%. Ultimately 100 is treated as I, which is nothing but interest, into 1 minus t. దీన్ని ఏమంటామమ్మా, నార్మల్లీ మనం ₹70 per annum. దీన్ని మనం హియర్ బై ఏమనాలి, కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ పర్ యానం. బట్ ఇక్కడ మీరు స్టోరీని అబ్జర్వ్ చేస్తే రూపీస్లో ఉందా, పర్సంటేజ్లో ఉందా, రూపీస్. 70 రూపీస్ అంటున్నామా, పర్సంటేజా, రూపీస్. బట్ సెకండ్ రూల్ ఉంది కదమ్మా గేమ్లో, స్టోరీ రూపీలో రిప్రజెంట్ చేయాలా, పర్సంటేజ్లో రిప్రజెంట్ చేయాలా, పర్సంటేజ్. మరి పర్సంటేజ్లోకి మీరే కన్వర్ట్ చేసి చెప్పండి. ఇఫ్ ఆల్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి మనోడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు బిజినెస్లో, 1000. ఆ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి మనోడికి ఏంటమ్మా 70 రూపీస్ నాకు అయ్యే నెట్ ఎక్స్పెన్స్ కంపెనీకి. సో ఇదే స్టోరీని నాకు పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి చెప్పండి. 70 rupees cost of debentures has to be incurred for raising the 1000 rupees, for investing the 1000 rupees. చెప్పండి ఎంత పర్సెంట్ వస్తుంది, 7%. వెరీ చీప్. ఏం చేసి ఉంటారు, 70 రూపీస్ డివైడెడ్ బై 1000, దట్ ఈజ్ ఈక్వల్ టు 7% పర్ యానమా కదా. ఎస్. దీన్నే మనం ఏమంటామమ్మా, కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ పర్సంటేజ్ పర్ యానం. ఇప్పుడు స్టోరీని ఏంటమ్మా ఫార్ములాలోకి, ఇంకా అల్టిమేట్ ఫార్ములాలో కన్వర్ట్ చేద్దాం. I into 1 minus t ఇన్ ద న్యూమరేటర్. ఇక్కడతోటి స్టోరీని ఎండ్ చేస్తే స్టోరీ ఎక్కడికి వస్తుందమ్మా, ₹70, నో డౌట్. బట్ 70 రూపీస్ని నువ్వు ఎందులో కన్వర్ట్ చేయాలి, పర్సంటేజ్. మరి పర్సంటేజ్లో కన్వర్ట్ చేయడం కోసం డినామినేటర్లో ఏం నోట్ చేసామమ్మా, వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. సో మీరు చెప్పింది ఉంది చూడండి ఇక్కడ, 7% పర్ యానం. మరి ఇది క్యాల్కులేట్ చేసి ఏం సాధించాను సార్, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలంటే సింపుల్ అమ్మా. బై మేకింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1000 రూపీస్ ఇన్ ద బిజినెస్, కంపెనీకి నైట్ ఏంటి నిద్ర పట్టదు. బికాజ్ ఇన్ రిటర్న్ సంథింగ్ ఎవడో గుర్తొస్తూ ఉంటాడు కల్లో కూడా. ఎవరు గుర్తొస్తారమ్మా, ఇన్వెస్టర్. బికాజ్ ఇన్వెస్టర్ కల్లోకి వచ్చి ఏం అడుగుతాడమ్మా, ఇంట్రెస్ట్ అడుగుతాడు. ఎంత అడుగుతాడో, 100. బట్ 100 పే చేసినా ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద టాక్సేషన్ బెనిఫిట్ ఆఫ్ 30. నెట్ ఎక్స్పెన్స్ ఎంతమ్మా, 70. ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఐ హ్యావ్ టు incur ద నెట్ ఎక్స్పెన్స్ ఆఫ్ హౌ మచ్, 70. అది పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసామంటే 7%. 7%ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, కంపెనీ షెల్ incur 7 రూపీస్ బై మేకింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కంపెనీ అట్ ద రేట్ 100 రూపీస్. అంటే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఇంకర్ అవ్వాలమ్మా, 7%, 7 రూపీస్. అది దాని ఇంటర్ప్రిటేషన్. ఓకేనా, అది బ్రెయిన్లో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కంపెనీ ఏంటమ్మా పని చేయాలి. అల్టిమేట్లీ కంపెనీ ఈజ్ అకౌంటబుల్ టు హోమ్, ఇన్వెస్టర్స్. ఫర్ ఎవ్రీ 100 రూపీస్ నెట్ ఎక్స్పెన్స్ ఎంత అకౌంటబుల్ అవుతుందమ్మా, 7. దట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ కాస్ట్ ఆఫ్ డెట్. చెప్పండమ్మా, కేడీ పర్సంటేజ్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఏం తీసుకోవాలి, I into 1 minus t డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. అదంతా నేను చెప్పాను కాబట్టి నెక్స్ట్ మీకు 3 ఎగ్జాంపుల్స్ డిస్ప్లే చేస్తా, వాటికి ఆన్సర్ అనలైజ్ చేసి మీరే నాకు చెప్పాలి. సో ఫస్ట్ చూడండి అమ్మా, ఇక్కడ ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, 1000. I ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 10%. ట్యాక్స్ ఈజ్ 30%. బట్ స్టోరీలో ట్విస్ట్ ఏంటి సార్ అంటే, డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ అ ప్రీమియం ఆఫ్ 10%. పని పాట లేదు, ఎలా ఇష్యూ చేసామమ్మా, ప్రీమియంకి ఇష్యూ చేసాం. యూ హ్యావ్ టు టెల్ మీ 2 ఆన్సర్స్. వన్ ఈజ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్, అండ్ అగైన్ కేడీ ఎంతో థింక్ చేసి నాకు చెప్పండి. ఓకే సరే చెప్పడమ్మా, ఫస్ట్ దీనికి ఎంత వచ్చింది, 6.36. చెప్పడమ్మా 6.36 ఎలా వస్తుంది. ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్,
ఈ కేసులో బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ 1000 రూపీస్ అంటే నో సార్, ప్రీమియం ఛార్జ్ చేస్తున్నాం. 1000 రూపీస్ ప్లస్ ప్రీమియం ఎంత 10%. టోటల్ ఎంత వస్తుందమ్మా 1100. నువ్వు 1100 వచ్చినా కానీ అల్టిమేట్లీ ఇంట్రెస్ట్ 10% దేని మీద పే చేయాలి? 1100 1000 మీద. 1000 ఆల్వేస్ ఇంట్రెస్ట్ హ్యాస్ టు బి క్యాల్కులేటెడ్ ఆన్ వాట్? ఫేస్ వాల్యూ. సో 1000 ఇంటూ 10% ఎంత వచ్చిందమ్మా ఇక్కడ మనకి 100. సో 100 ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ 30% డివైడెడ్ బై 1000 తీసుకోవాలా 1100 తీసుకోవాలా 1100. దిస్ టైం నువ్వు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తుంది 1100 అయినా కానీ నీకయ్యే నెట్ ఎక్స్పెన్స్ ఎంతమ్మా 70. సో 70 డివైడెడ్ బై 1100 ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నట్టు? 6.36% పర్ యానం. ఫార్ములాని బట్టి కొట్టదమ్మా, అర్థం చేసుకోవాలి. 6.36 ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ఫర్ ఎవ్రీ 100 రూపీస్ కంపెనీ హ్యాస్ టు ఇంకర్ ద నెట్ ఆబ్లిగేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ హౌ మచ్ సార్? 6.36. And coming to the next example, ఇందాకేంటమ్మా issued at a premium అన్నాం. Now it's time for a discount. एक बार observe करो, issued at a discount of 20%. Same like previous story. Previous question ఏముందో అదే అమ్మా, బట్ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రీమియమా డిస్కౌంటా? డిస్కౌంట్. సో ఫేస్ వాల్యూ, ఇంట్రెస్ట్, ట్యాక్స్ అన్నీ సేమ్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ issued at discount of 20%. Tell me value of investment in the business and KD. ఎంతమ్మా? 8.75. ఎలాగమ్మా? ఇష్యూడ్ అట్ అ డిస్కౌంట్ కాబట్టి 20%. సింప్లీ ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు థింక్ చేయాలి. అల్టిమేట్లీ బిజినెస్ని టచ్ చేసే అమౌంట్ 1000 రూపీస్, 1000 మైనస్ 20%. 1000 మైనస్ 20% దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 800. బట్ 800 అయినా కానీ స్టిల్ వీ హ్యావ్ టు పే ద ఇంట్రెస్ట్ ఆన్ వాట్? ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఈజ్ 1000 ఇంటూ 10% ఎంతమ్మా? 100 ఇంటూ 1 మైనస్ 30% డివైడెడ్ బై, బట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుందమ్మా? 800. అన్ఫార్చునేట్లీ మనం ఇన్వెస్ట్ చేసేది 800 అయినా నెట్ ఎక్స్పెన్స్ ఎంత ఇంకర్ అవ్వాలి? 70. 70 డివైడెడ్ బై 800 ఎంత వస్తుంది? 8.75% పర్ యానం. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఎగ్జాంపుల్, ఇది ఒక్కటి బాగా అనలైజ్ చేసి చెప్పండి. ఇష్యూడ్ అట్ ప్రీమియం అమ్మ 15%. ప్రీమియంకి ఇష్యూ చేసాం, బట్ మీన్ వైల్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఫ్లోటేషన్ కాస్ట్ ఆల్సో 40 రూపీస్ పర్ డిబెంచర్. సార్ ఏంటి సార్ ఈ ఫ్లోటేషన్ కాస్ట్ అంటే? సింపుల్ అమ్మ, మన క్లాస్లో అయితే నేను కంపెనీ, మనోడు ఏంటి ఇన్వెస్టర్, కళ్ళ ముందే కనిపిస్తున్నాడు, డైరెక్ట్లీ స్టేజ్ ఎక్కి ఇన్వెస్ట్ చేశాడు. బట్ ప్రాక్టికల్ లైఫ్లో నేను రిలయన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇద్దరు ఏంటమ్మా కలుసుకుంటామా గూగుల్ మీట్లో? నో. మా ఇద్దరిని కలిపే మీడియేటర్ ఎవరు సార్? స్టాక్ బ్రోకర్. మరి వాడికి సంథింగ్ ఏదో ఒక కమిషన్ పే చేయాలా లేదా కంపెనీ? ఎస్, దాన్ని ఏమంటామా? బ్రోకరేజ్ కమిషన్. సో అలా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. లైక్ డిబెంచర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఏంటమ్మా? ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లీగల్ ఎక్స్పెన్సెస్. అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ మనకయ్యే ఎక్స్పెన్సెస్ని పాష్గా మనం ఏమంటాం సార్? ఫ్లోటేషన్ కాస్ట్. ఎంత ఇంకర్ అవ్వాలి సార్? 40. బట్ మేజర్ కాంపోనెంట్ ఏముంటుంది అక్కడ? బ్రోకరేజ్ ఫీజు అయ్యి ఉంటాయి మీడియేటర్స్కి. చెప్పడమ్మా వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ ఎంత అవుతుంది? ఫస్ట్ జస్ట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ చెప్పండి చాలు. ఇన్వెస్ట్మెంట్, వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ 1110. ఎక్సలెంట్ అమ్మా. బికాస్ స్టోరీ నేను విజువలైజ్ చేసుకోండి. ఇన్వెస్టర్ పాకెట్లోంచి ఎంత అమౌంట్ స్టార్ట్ అవుతుందమ్మా? ఫస్ట్ 1000 ప్లస్ 15%. సో 1000 ఇంటూ 1 ప్లస్ 15% అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇది ఇష్యూ ప్రైస్ అవుతుందమ్మా 1150. అంటే ఇన్వెస్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన అమౌంట్ 1150, బట్ బై ద టైమ్ ఇట్ రీచెస్ ద కంపెనీ అది సేమ్ ఉంటుందా? డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. మీన్ వైల్ ఫ్రమ్ దాట్ అమౌంట్ కంపెనీ హ్యాస్ టు ఇంకర్ వాట్? ఫ్లోటేషన్ కాస్ట్ టు ద బ్రోకరేజ్. అక్కడ 1150 ఉన్నా కానీ దానిలో 40 రూపీస్ ఎవరికి పే చేయాలమ్మా? బ్రోకర్కి పే చేయాలి. అల్టిమేట్లీ కంపెనీని రీచ్ అయ్యే అమౌంట్ ఎంత? 1110. దట్ వుడ్ బీ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. అర్థమవుతుందా? ఇన్వెస్టర్ పాకెట్లోంచి ఎంత స్టార్ట్ అయింది? 1150 మైనస్ బ్రోకరేజ్కి ఎంత పే చేసామా? 40. బ్యాలెన్స్ ఎంత వచ్చిందమ్మా? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ 1110. అండ్ అగైన్ కేడీ ఏమైపోతుందమ్మా? సేమ్ స్టోరీ. నీకు బ్రోకరేజ్ ఉన్నా, ఇష్యూ ఎలా ఉన్నా, ఏ సోది జరిగినా కానీ అల్టిమేట్లీ ఇంట్రెస్ట్ హ్యాస్ టు బి పేడ్ ఆన్ వాట్? ఫేస్ వాల్యూ. సో దట్స్ వై వాట్ వీ నీడ్ టు కన్సిడర్ ఈజ్ ఇన్ ద న్యూమరేటర్ 100 ఇంటూ 1 మైనస్ 30% డివైడెడ్ బై 1110. చెప్పండి ఎంత వచ్చిందో మనకు ఆన్సర్? 6.30. ఏంటమ్మా అది? పర్సంటేజ్ పర్ యానం.
ఇప్పుడు అల్టిమేట్లీ సోదంతా మనం ఎందుకు డిస్కస్ చేసామంటే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్కి ఫార్ములా ఫ్రేమ్ చేయడం కోసం. చెప్పడమ్మా మన స్టోరీలో ఇక్కడ 110 వచ్చింది అంటే ఎలా వచ్చిందమ్మా? ఫస్ట్ థింగ్ ఇక్కడ 1000 రూపీస్ ఇంటూ 1 + 15%. 1000 రూపీస్ ఏంటి? ఫేస్ వాల్యూ. దీనికి ఏం యాడ్ చేసాం? ప్రీమియం. అదే డిస్కౌంట్ ఉంటే ఏం చేస్తాం? మైనస్. ఫేస్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ప్రీమియం ఆర్ డిస్కౌంట్నే మనం ఏమంటాం సార్? ఇష్యూ ప్రైస్. ఆ ఇష్యూ ప్రైస్కి నెక్స్ట్ ఏం మైనస్ చేయాలమ్మా? ఫ్లోటేషన్ కాస్ట్. అంటే ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్ చేస్తే అల్టిమేట్లీ మనకి ఏమొస్తుంది సార్? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. అంటే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్కి ఫార్ములా ఫ్రేమ్ చేసుకున్నామమ్మా. 1 ఈజ్ ఇష్యూ ప్రైస్ మైనస్ ఏం చేయాలి సార్? ఫ్లోటేషన్ కాస్ట్. దీనికి ఇంకొక నేమ్ కూడా ఉందమ్మా, వి కాల్ ఇట్ యాజ్ అ నెట్ ప్రొసీడ్స్. అంటే ఓవరాల్గా మీ బ్రెయిన్లో డౌన్లోడ్ అవ్వాల్సింది ఏంటంటే వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ అంటే నథింగ్ బట్ ఏంటి? నెట్ ప్రొసీడ్స్. ఆ నెట్ ప్రొసీడ్స్ 1110 అనేది మీరే చెప్పారు కదా, ఎలా చెప్పారమ్మా? బ్రెయిన్లో ఏం క్యాలిక్యులేట్ చేశారు? ఇష్యూ ప్రైస్. బట్ కంపెనీని రీచ్ అయ్యేది ఇష్యూ ప్రైస్ కాదు, మైనస్ ఏం చేయాలమ్మా? ఫ్లోటేషన్ కాస్ట్. సో అల్టిమేట్లీ ఫార్ములా ఏమవుతుందో చెప్పండి అమ్మా. కేడి ఈజ్ ఈక్వల్ టు I into 1 - T divided by value of investment in the business, no doubt. బట్ దానికి ఫార్ములా ఫ్రేమ్ చేసుకున్నాం కదా, I into 1 - T divided by value of investment in the business అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? నెట్ ప్రొసీడ్స్. ఆ నెట్ ప్రొసీడ్స్ ఎలా వస్తుంది? I into 1 - T divided by ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. ఓకేనా? సో ఒకసారి చెప్పండి అమ్మా ఫార్ములా చూడకుండా. కేడి పర్సంటేజ్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఫార్ములా ఏంటి? I into 1 - T డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. ఆ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. బై ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఎగ్జాంపుల్ మనం ఏ కంక్లూజన్లోకి వచ్చామమ్మా? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రొసీడ్స్. నెట్ ప్రొసీడ్స్ ఎలా వస్తుంది? ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్? ఫస్ట్ వన్. సో ఫార్ములా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడతో మనకు స్టోరీ ఎండ్ అవ్వదమ్మా. ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది సార్, విచ్ ఈస్ రిలేటెడ్ విత్ అనదర్ కాన్సెప్ట్. అంటే ది డిబెంచర్స్ అనదర్ కాన్సెప్ట్. ఈ అనదర్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది సార్ అంటే టిల్లో మనం డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్లో ఎక్కడైనా కానీ మీకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనిపిస్తుందా? నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనే ఇన్ఫర్మేషన్ లేదు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనే ఇన్ఫర్మేషన్ లేదు అంటే దెర్ ఈస్ నో క్లారిటీ అబౌట్ ది పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనోడు ఎన్ని ఇయర్స్ నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడో అనే క్లారిటీ లేదు. అలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ క్లారిటీ లేకపోతే వి కాల్ ఇట్ యాజ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. ఏ డిబెంచర్స్ అమ్మా? ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. అంటే వీ విల్ బి నా అజంప్షన్ దాట్ హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ మై డిబెంచర్స్ ఫర్ ఇండెఫినైట్ పీరియడ్. బికాజ్ ఇక్కడ పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనోడికి క్లారిటీ లేదు కాబట్టి మనం తీసుకునే అజంప్షన్ ఎలా ఉంటుందమ్మా? 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో మనకు తెలియదు, 20 ఇయర్స్కో. సో దట్స్ వై విల్ బి నా పర్సెప్షన్ దట్ హీ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మై బిజినెస్ ఫర్ ఇండెఫినైట్ పీరియడ్. అంటే మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములా దేనికి రిలేటెడ్ అమ్మా? ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. అలా కాదు 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో మళ్ళీ మనం డిబెంచర్స్ని రిడీమ్ చేసేసుకుంటామని మనకు తెలిస్తే అది ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అవుతుందా? రిడీమబుల్ డిబెంచర్సా? రిడీమబుల్ డిబెంచర్స్. సేమ్ కాన్సెప్ట్, బట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకి కన్సిడర్ చేసుకుంటే స్టోరీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఒకసారి రామ్మా మళ్ళీ సేమ్ ప్రాసెస్ పట్టుకెళ్ళిపోయావు మొత్తం. డిబెంచర్స్ ఏవమ్మా తీసుకెళ్ళావా? ఓకే. సో ప్రాసెస్ మొత్తం అబ్జర్వ్ చేయండి. సో ఆన్సర్ మీరే చెప్పాలి తర్వాత. సో ఫస్ట్ స్టోరీ, మనోడు ఏం చేయాలమ్మా? నా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు మనోడు? 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ఇన్ రిటర్న్ మనోడికి ఏం ప్రొవైడ్ చేశానమ్మా? నేను డిబెంచర్స్ ప్రొవైడ్ చేశాను. సో డిబెంచర్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? ఎస్. సో ఇంట్రెస్ట్ పే చేశానమ్మా. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏంటి? సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అలా నేను పే చేసుకుంటూ వెళ్తా. బట్ ఇండెఫినెట్ పీరియడ్ మనోడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే నో సార్. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్ ఓన్లీ. అంటే 5 ఇయర్స్ తర్వాత మనోడికి డిబెంచర్స్కి ఏం జరగాలమ్మా? బ్రేకప్ జరగాలి. అంటే 5 ఇయర్స్ ఎండింగ్ అయిపోయిన తర్వాత సింప్లీ కంపెనీ ఏం చేస్తాడంటే ఈ డిబెంచర్స్ ఏవైతే ఉంటాయో అది రిటర్న్ తీసేసుకుంటాడు. జస్ట్ లైక్ అ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ లాగా. ఇక్కడ బైబ్యాక్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ సార్? డిబెంచర్స్. మరి డిబెంచర్స్ని బైబ్యాక్ చేస్తున్నాం కాబట్టి స్టార్టింగ్లో ఏదైతే కన్సిడరేషన్ పే చేశాడో అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలా లేదా? ఎస్. అదే అడుగుతాడు మనోడు. అదేం సార్ నేను డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 1000 ఇచ్చాను కదా, మళ్ళీ నా డిబెంచర్స్ లాగేసుకుంటున్నారు, నా ఇన్వెస్ట్మెంట్ నాకు ఇచ్చేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతా అంటాడు.
బట్ డిబెంచర్స్లో ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలా లేదా? ఎస్. బట్ నేనేం చేస్తున్నానంటే మనోడి మీద ఎఫెక్షన్ తోటి 1000 రూపీస్ కాదమ్మా, 1000 రూపీస్ ప్లస్ 200 రూపీస్ అంటే ఇంకొక 200 రూపీస్ యాడ్ చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద 5th ఇయర్ మనోడి మీద ఎఫెక్షన్ తోటి నేను ఎంత పే చేస్తానమ్మా? 1200 రూపీస్ పే చేస్తాను. అంటే స్టోరీని మొత్తం మళ్ళీ రివైండ్ చేస్తే మనోడు ఇన్వెస్ట్ చేసింది ఎంత ఇన్వెస్ట్ చేశాడు సార్? 1000. స్టార్టింగ్లో నేను ఎంత ఇచ్చానమ్మా? డిబెంచర్స్ ఇచ్చేసాను. ఇన్ రిటర్న్ ఎవ్రీ ఇయర్ నేనేం పే చేసుకుంటూ వెళ్తాను? ఇంట్రెస్ట్ ఫర్ ఇండెఫినెట్ పీరియడా? ఓన్లీ 5 ఇయర్సా? ఓన్లీ 5 ఇయర్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద 5th ఇయర్ డిబెంచర్స్కి మనోడికి బ్రేకప్ జరగాలి అంటే కంపెనీ ఏం చేయాలి? బైబ్యాక్ చేయాలి. మరి ఇన్ రిటర్న్ కన్సిడరేషన్ ఏం పే చేస్తున్నాను సార్ అంటే 1000 రూపీస్ అలాంగ్ విత్ ది 1000 రూపీస్ మనోడి మీద ఎఫెక్షన్ తోటి ప్లస్ ఎంత యాడ్ చేశానమ్మా? 200. టోటల్ మనోడికి ఎంత ఇచ్చేసానమ్మా? 1200. ఇప్పుడు నేను అడిగే సింపుల్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ ఏంటి అనేది అనలైజ్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడా లేదా? ఎస్. మరి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నానమ్మా? 100 పర్ యానం. బట్ 100 పర్ యానం తీసుకుంటున్నారు కదా అని చెప్పి టోటల్ 100 రూపీస్ కాస్ట్ అని ఫీల్ అవ్వడం కరెక్టా? నో. ఇందాక అంత సోది చెప్పుకున్నాం కదమ్మా, కంపెనీకి అయ్యే నెట్ ఎక్స్పెన్స్ ఐ అవుతుందా? ఐ ఇంటూ 1 - టీయా? ఐ ఇంటూ 1 - టీ. దట్స్ వై 100 అనుకోకూడదమ్మా. 100 ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ సేమ్ తీసుకుందాం సార్. ఎంత పర్సంటేజ్? 30%. అంటే 70 పర్ యానం. జస్ట్ లైక్ అ ప్రీవియస్ ఎగ్జాంపుల్, 70 పర్ యానం నాకు అయ్యేది ఏంటి? నెట్ ఇంట్రెస్ట్. బట్ నెట్ ఇంట్రెస్ట్ తోటే స్టోరీ అనేది ఎండ్ అయిపోతుందా అంటే నో సార్. ఇక్కడ మీరు స్టోరీని విజువలైజ్ చేసుకుంటే మనోడు ఇన్వెస్ట్ చేసింది ఎంతమ్మా? 1000. ఇన్ రిటర్న్ 1000తో పాటు కంపెనీ ఎక్స్ట్రా ఎంత పే చేస్తానని చెప్పిందమ్మా? 200. ఈ 200 రూపీస్ అనేది మన ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిటర్నా కాదా? ఎస్, ఎక్స్ట్రా వస్తుంది కదా. బట్ కంపెనీ పే చేయాలి కాబట్టి కంపెనీకి 200 రూపీస్ అనేది రిటర్న్ అవుతుందా? కాస్ట్ అవుతుందా? కాస్ట్. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, ఆ 200 రూపీస్ పే చేసేటప్పుడు నాకు పెయిన్ఫుల్గానే ఉంటుంది. బట్ ఆ 200 రూపీస్ అనేది కాస్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ కంపెనీ, నో డౌట్. బట్ ఆ 200 రూపీస్ ఈజ్ ఫర్ 1 ఇయరా? 5 ఇయర్స్ స్పానా? 5 ఇయర్సా? 1 ఇయరా? 5 ఇయర్స్ అమ్మా. బికాస్ మనోడు ఇన్వెస్ట్ చేసిన 1000 ఎప్పుడు? అట్ ప్రెజెంట్. ఇన్ రిటర్న్ నేను 1200 ఎప్పుడు పే చేస్తున్నా? ఎండ్ ఆఫ్ ద 5th ఇయర్. అంటే టోటల్ 200 రూపీస్ ఎక్స్ట్రా పే చేశాననే పెయిన్ కంపెనీకి ఉంటుందమ్మా. బట్ ఆ 200 రూపీస్ అనేది ఎన్ని ఇయర్ వరకు వెయిట్ చేసి నేను పే చేస్తున్నా? 5 ఇయర్స్. అంటే 200 రూపీస్ అనేది మనోడికి రావాలి అంటే 5 ఇయర్స్ వెయిట్ చేయాలి. 200 రూపీస్ నేను పే చేయాలంటే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి? 5 ఇయర్స్. అంటే 200 రూపీస్ ఫర్ 1 ఇయరా? 5 ఇయర్సా? 5 ఇయర్స్. బట్ మన గేమ్లో రూల్ ఏంటమ్మా? 5 ఇయర్స్కో 2 ఇయర్స్కో కాదు నువ్వు క్యాల్కులేట్ చేసేది, పర్ యానంకి క్యాల్కులేట్ చేయాలి. Since 200 is a cost from the point of view of a company for 5 years, convert that into per annum. Just split that 200 between 5 years. Simply ఏం చేస్తామమ్మా ఇక్కడ? 200 divided by 5. That is equal to ఎంత వస్తుంది? 40 రూపీస్ పర్ యానం. అంటే టోటల్గా కంపెనీకి పర్ యానం ఆన్ అన్ యావరేజ్గా ఎంత కాస్ట్ అవుతుందో చెప్పండి అమ్మా? 70 + 40. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్ మనకి? 70 + 40 110 పర్ యానం. దట్ ఈజ్ రూపీస్. అర్థమవుతుందా? సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కంపెనీ ఎవ్రీ ఇయర్ ఇంకర్ అవ్వేది ఎంతమ్మా? 100 ఇంటూ ఏం చేయాలి? 1 - టీ. 1 - 30% ఎంతమ్మా? 70. బట్ అడిషనల్లీ ఎండ్ ఆఫ్ ద 5th ఇయర్ నేను ఎంత పే చేయాల్సి వస్తుందమ్మా? నార్మల్లీ అక్కడ ఎక్స్ట్రాగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఎక్స్ట్రా ఎంత పే చేస్తాం మనం అక్కడ? 200 ఫర్ 5 ఇయర్స్. సో కన్వర్ట్ దట్ 5 ఇయర్స్ స్టోరీ ఇంటూ హౌ మెనీ ఇయర్స్ ఆర్? ఓన్లీ 1 ఇయర్. హౌ? 200 డివైడెడ్ బై 5 ఎంతమ్మా? 40. 70 + 40 ఆన్ అన్ యావరేజ్గా నాకు అయ్యే కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ ఎంతమ్మా? రూపీస్ 110 పర్ యానం. బట్ ఇక్కడతో స్టోరీ ఎండ్ చేస్తే స్టోరీ అనేది పర్ యానం ఉంది, నో డౌట్. బట్ రూపీస్లో ఉందా? పర్సంటేజ్లో ఉందా? రూపీస్. బట్ రూపీస్లో ఉంటే ఇరిటేషన్ వస్తుంది. దట్స్ వై వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ రూపీ స్టోరీ ఇంటూ వాట్? అ పర్సంటేజ్. మరి పర్సంటేజ్లోకి ఎలా మనం కన్వర్ట్ చేస్తాం సార్ అంటే సింపుల్ అమ్మా, తెలిసిందే కదా. ఒక స్టోరీని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే సింప్లీ ఆ 110కి డివైడెడ్ బై ఏం చేయాలి? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. సో దట్స్ వై ఫార్ములా ఫస్ట్ మనం ఫ్రేమ్ చేసుకుందాం. ఈ రూపీస్ 110 పర్ యానం ఎలా వచ్చిందమ్మా? 70 + 40నా కదా? ఎస్. 70 ఎలా వచ్చిందమ్మా? 100 ఇంటూ 1 - 30% కాదా? ఎస్.
100 ఏంటి సార్ మన స్టోరీలో ఐ ఇంటూ 1 మైనస్ 30% అంటే ఏంటమ్మా టీ ప్లస్ 200 డివైడెడ్ బై 5 చేస్తే మనకి 40 వచ్చింది. అంటే మన స్టోరీలో ఈ 200 ఎలా వచ్చింది సార్ అంటే బిగినింగ్ మనోడు ఎంతమ్మా ఇన్వెస్ట్ చేసింది 1000 రూపీస్. ఆ 1000 రూపీస్ని మనం ఏమంటాం నెట్ ప్రొసీడ్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద హోల్ పీరియడ్ 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత రిడమ్షన్ వాల్యూ మనోడికి ఇచ్చిందంతా 1000 రూపీసా 1200 రూపీసా 1200 రూపీస్. సో ఇప్పుడు మనకి ఎలా వచ్చింది సార్ 200 అంటే డిఫరెన్స్ బిట్వీన్ 1200 అండ్ 1000 కదా. ఎస్, డిఫరెన్స్ బిట్వీన్ దాన్నే మనం రిడమ్షన్ వాల్యూ అండ్ నెట్ ప్రొసీడ్స్ అంటాం. అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని 1000 రూపీస్ నెట్ ప్రొసీడ్స్ అవుతుందమ్మా. రిడమ్షన్ చేసేటప్పుడు 1200 పే చేస్తున్నాను కదా, దాన్ని ఏ వాల్యూ అనాలి రిడమ్షన్ వాల్యూ. మరి చెప్పడమ్మా ఫార్ములాలోకి కన్వర్ట్ చేసి 200 రూపీస్ ఎలాగొస్తుంది 1200 మైనస్ 1000 అంటే నథింగ్ బట్ ఆర్వి మైనస్ ఎన్పి. అది ఎన్ని ఇయర్స్కి 5 ఇయర్స్కి. 1 ఇయర్లో కన్వర్ట్ చేయడం కోసం డివైడెడ్ బై ఏం చేసామమ్మా 5 ఇయర్స్. 5 ఇయర్స్ అంటే మన స్టోరీలో నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాదా. ఎస్, ఇలా చేస్తే మనకు ఏమొచ్చింది రూపీస్ 110 పర్ యానం. దీన్ని ఏమంటాం సార్ కేడీ పర్ యానం. రూపీసా పర్సంటేజ్ అమ్మా పర్సంటేజ్, సారీ రూపీస్ని ఎందులో కన్వర్ట్ చేయాలి పర్సంటేజ్. మరి పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే సింప్లీ ఉన్న స్టోరీ మనం ఏదైతే డిరైవ్ చేసామో ఐ ఇంటూ 1 మైనస్ టీ ప్లస్ ఆర్బి మైనస్ ఎన్పి డివైడెడ్ బై ఎన్, దానికి హోల్ డివైడెడ్ బై ఏం చేయాలమ్మా వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. మరి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ అంటే ఏం తీసుకోవాలి మీరే చెప్పండి. మన స్టోరీలో టోటల్ ఉంది కదమ్మా, న్యూమరేటర్ ఎంత వచ్చింది మనకి రూపీస్ 110. ఈ రూపీస్ 110 పర్ యానంకి డివైడెడ్ బై ఏం చేయాలి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. మరి చెప్పండి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ ఏం తీసుకోవాలి 1000 పక్కా. బికాజ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ అన్న వెంటనే మీ థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా నెట్ ప్రొసీడ్స్. నెట్ ప్రొసీడ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది సార్ 1000. బట్ 1000 ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో తీసుకోవడం కరెక్ట్ అంటే అబ్సల్యూట్లీ రాంగ్. అదేంటి సార్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ అంటే నెట్ ప్రొసీడ్స్ అన్నారు కదా అంటే నెట్ ప్రొసీడ్స్ కరెక్టే, అది ప్రీవియస్ కాన్సెప్ట్కి. ఇక్కడ కూడా వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్సే. బట్ ఆ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ కాన్సెప్ట్కి ఏమవుతుంది అంటే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ప్రీవియస్ కాన్సెప్ట్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ కాన్సెప్ట్లో వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ కేసులో ఏం తీసుకోవాలి నెట్ ప్రొసీడ్స్. బట్ ఈ కేసులో వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ మీకున్న థింకింగ్కి మీరు ఏం చెప్పారమ్మా నెట్ ప్రొసీడ్స్. బట్ నేనేం చెప్తానంటే నెట్ ప్రొసీడ్స్ కాదురా బాబు, వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ ఈజ్ ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2 అని నేను చెప్తున్నా. అంటే కాన్సెప్ట్కి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ ఫామ్లో ఏమవుతుందమ్మా చేంజ్ అవుతూ వెళ్తుంది. ప్రీవియస్లీ ఏం తీసుకున్నాం నెట్ ప్రొసీడ్స్, ఇక్కడ నెట్ ప్రొసీడ్స్ తీసుకోవడం కరెక్ట్ అంటేనో ఏం తీసుకోవాలమ్మా ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2. మరి అలా ఎలా చేంజ్ చేస్తారు సార్, దానికి ఏమైనా లాజిక్ ఉందా అంటే ఎస్ సార్ ఆబ్వియస్లీ లాజిక్ ఉంది. ఆ లాజిక్ మనం డిస్కస్ చేయాలా లేదా. ఎస్, మరి ఆ లాజిక్ ఏంటి సార్ అంటే సింపుల్ అమ్మా. మన స్టోరీలో వీఆర్ హ్యావింగ్ అ క్లారిటీ దాట్ నెట్ ప్రొసీడ్స్ ఈజ్ ఈక్వల్ టు 1000, రిడమ్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత పే చేయాలమ్మా 1200. అంటే స్టోరీని మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ మనోడి దగ్గర తీసుకుంది ఎంత 1000, అడిషనల్లీ నేను ఎంత పే చేయాల్సి వస్తుందమ్మా 200. అంటే ఓవరాల్గా 1000 ఇన్వెస్ట్ చేసింది మళ్ళీ 1000 రిటర్న్ ఇవ్వడానికి నాకు బడ్డనే ఉండదు. బట్ అడిషనల్లీ 200 రూపీస్ యాడ్ చేసి నేను పే చేయాలి అంటే మీరే నా సిచ్యువేషన్లో ఉంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి చెప్పండి అమ్మా. ఈ 200 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి అంటే ఎవరి దగ్గరైనా డెట్ తీసుకుని పే చేయాలనుకుంటామా, కంపెనీలోంచి ఎర్న్ చేసి పే చేయాలనుకుంటామా? అంటే ఏదైనా ఎక్స్పెన్సెస్ ఏదైనా ఇంకా అవ్వాలి, ఎక్స్ట్రా ఎవరికైనా పే చేయాలనుకుంటే ఏదైనా కానీ రెంట్ కానీ శాలరీ కానీ నువ్వు ఏ ఓవర్ యాక్షన్ చేసినా కంపెనీ లాసెస్లోకి వెళ్ళిపోవాలి, ఎవరి దగ్గర అప్పు తీసుకుని పే చేయాలనుకుంటామో ఎక్స్పెన్సెస్ను ఆబ్వియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ నువ్వు పే చేసే అమౌంట్ కంపెనీ నుంచే ఎర్న్ చేసి పే చేయాలనుకుంటామా లేదా. ఎస్, అంటే అల్టిమేట్లీ ఇన్ ఆర్డర్ టు పే దిస్ ఎక్స్ట్రా 200 రూపీస్ కంపెనీ హ్యాస్ టు ఎర్న్ దిస్ 200 రూపీస్ and shall add that 200 to 1000 rupees invested in the business. స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసిన దానికి యాడ్ చేసి టోటల్ 1200 రూపీస్ ఏంటమ్మా ఇన్వెస్టర్ మొకాన కొడతాం. ఇది స్టోరీ. మరి 200 రూపీస్ ఎర్న్ చేయాలి అంటే కంపెనీ హ్యాండ్లో ఎంత టైం పీరియడ్ ఉందో చెప్పండి అమ్మా 5 ఇయర్స్. బికాస్ 200 రూపీస్ అనేది ఇమీడియట్లీ పే చేయాలా నో, ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ పే చేయాలా నో, ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ పే చేయాలా నో. ఈ 200 రూపీస్ పే చేయడానికి నాకు టోటల్గా ఎంత టైం పీరియడ్ ఉందమ్మా 5 ఇయర్స్ టైం పీరియడ్ ఉంది. అంటే దిస్ 200 రూపీస్ మే బి ఎర్న్డ్ ఆన్ ద ఫస్ట్ డే
ఆర్ ఎల్స్ థర్డ్ డే ఎర్న్ చేయొచ్చు, 100th డే ఎర్న్ చేయొచ్చు, ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఎర్న్ చేయొచ్చు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఎప్పుడు పడితే అప్పుడు ఎర్న్ చేయొచ్చా లేదా? ఎస్. ఆర్ ఎల్స్ ఇలా కూడా ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ డే ఏంటమ్మా 10 రూపీస్ ఎర్న్ చేయొచ్చు, ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి మేబీ 50 రూపీస్ ఎర్న్ చేయొచ్చు, సెకండ్ ఇయర్ ఎండింగ్ మేబీ 30 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. ఇలా ఎలా పడితే అలా ఈ 200 రూపీస్ ఎర్న్ చేసే ఛాన్స్ ఉందా లేదా? ఎస్. బట్ మనకు తెలుస్తుందా ముందే? అంటే మనం ఫ్యూచర్లో టైం మెషిన్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ థర్డ్ ఇయర్ ఎండింగ్ ఈ 200 రూపీస్ ఎర్న్ చేస్తాం, ఫోర్త్ ఇయర్ ఎండింగ్ ఈ 200 రూపీస్ ఎర్న్ చేస్తాం అనేది మనకు తెలుస్తుందా? నో. అంటే త్రూ ఓవర్ ద పీరియడ్ మనం అబ్జర్వ్ చేస్తే మన కళ్ళ ముందు ఎర్న్ చేయడానికి ఎన్ని డేస్ ఉంటాయమ్మా? 5 years ఇంటూ 365 డేస్ ఉంటాయి. ఈ 5 years ఇంటూ 365 డేస్లో త్రూ ఓవర్ ద 5 year స్పాన్ ఏ డే అయినా ఎర్న్ చేయొచ్చు. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్. మనం ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్ చేయలేం. సో దట్స్ వై నేనేం చేస్తాను సార్ అంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ 2 extreme సిచ్యువేషన్స్. ఆ 2 extreme సిచ్యువేషన్స్ ఎలా నేను థింక్ చేస్తానంటే, వన్ ఈజ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆప్టిమిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అనదర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ పెసిమిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక ఆప్టిమమ్ పర్సన్, ఓవర్ పాజిటివ్ ఉన్న పర్సన్ ఎలా థింక్ చేస్తాడు సార్ అంటే 200 రూపీస్ ఎర్న్డ్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. బికాజ్ నాకు చాలా డేస్ ఉన్నాయి కళ్ళ ముందు, 5 into 365 డేస్ ఉన్నాయి. ఈ డేస్లో నేను ఎప్పుడు ఎర్న్ చేస్తానో నాకే తెలియదు కాబట్టి 2 extreme సిచ్యువేషన్స్ తీసుకుంటా, ప్రిడిక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ప్రిడిక్షన్ ఏంటమ్మా? 200 రూపీస్ ఎర్న్డ్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. సో ఎండ్ ఏంటమ్మా? ఫస్ట్ డే అనుకుందాం. సెకండ్ అజంప్షన్ ఏంటి సార్ అంటే 200 ఎర్న్డ్ ఆన్ ద లాస్ట్ డే, అంటే 5th year ఎండింగ్ ఎర్న్ చేస్తున్నట్టు. సో టోటల్ 5 years స్పాన్ ఉంది కాబట్టి చెప్పండి అమ్మా, 2 extreme సిచ్యువేషన్స్, 2 extreme అజంప్షన్స్ నేను ఏం తీసుకుంటున్నా? 200 ఎర్న్డ్ ఆన్ ద ఫస్ట్ డే at present today itself, and second assumption ఏంటమ్మా? 200 earned on the last day అంటే end of the 5th year. సో వన్ ఈజ్ ఆప్టిమిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకోటి ఏంటి నెగిటివ్ మైండ్ సెట్. 200 రూపీస్ ఎప్పుడు ఎర్న్ చేస్తున్నాం అనుకుందామమ్మా? లాస్ట్ డే. ఇప్పుడు ఈ 2 సిచ్యువేషన్స్ని డీప్గా మనం అనలైజ్ చేస్తే ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటమ్మా? 200 earned on the ఫస్ట్ డేనా లాస్ట్ డేనా? ఫస్ట్ డే. మరి 200 రూపీస్ నేను ఫస్ట్ డేనే ఎర్న్ చేస్తే ఫస్ట్ డే నా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే 1000 రూపీస్ రేజ్డ్ ఫ్రమ్ ద ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఎంత రేజ్ చేశానమ్మా? 1000. ఈ 1000కి అడిషనల్లీ నేను ఏం యాడ్ చేస్తా? 200. బికాజ్ ఈ 200 నేను ఫస్ట్ డే ఎర్న్ చేసినా కానీ ఈ 200 పే చేసే ఆబ్లిగేషన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఫస్ట్ డేనా? ఎండ్ ఆఫ్ ద 5th year? ఎండ్ ఆఫ్ ద 5th year. అంటే త్రూ ఓవర్ ద 5th year మీరు జర్నీ అబ్జర్వ్ చేస్తే, సపోజ్ ఇదేంటమ్మా బిగినింగ్ అనుకుందాం ఫస్ట్ డే, ఇదేంటమ్మా లాస్ట్ డే అనుకుందాం 5th year అండి. త్రూ ఓవర్ ద 5 years మీరు జర్నీ అబ్జర్వ్ చేస్తే నా హ్యాండ్లో మీకు ఎంత కనిపిస్తుందమ్మా? 1200. సో దట్స్ వై వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు? నా హ్యాండ్లో ఎంత ఉంది? 1000 + 200 దట్ ఈజ్ ఈక్వల్ టు కిतना आएगा? 1200. సో మళ్ళీ స్టోరీని రిపీట్ చేస్తున్నానమ్మా. ఆల్రెడీ ఫస్ట్ డే నేను ఎంత రేజ్ చేసా? 1000. ఫస్ట్ సిచ్యువేషన్లో నా అజంప్షన్ ఏంటి? 200 ఎర్న్డ్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. టోటల్ నా హ్యాండ్లో ఎంత ఉందమ్మా? 1200. ఈ 1200 రూపీస్ తోటి నేను చిల్ అవుతానా? నో. టోటల్ 1000 + 200 రెండింటిని బిజినెస్లో ఏం చేస్తాను? ఇన్వెస్ట్ చేస్తాను 5 years. 5th year ఎండింగ్ ఎవరికి పే చేస్తానమ్మా? ఇన్వెస్టర్కి పే చేస్తాను. దట్ ఈస్ ద ఫస్ట్ సిచ్యువేషన్. అండ్ కమింగ్ టు ద సెకండ్ సిచ్యువేషన్ కూడా విజువలైజేషన్ చేసుకోండి. ఇదేంటి ఫస్ట్ డే, ఇదేంటమ్మా లాస్ట్ డే. సెకండ్ సిచ్యువేషన్లో 200 ఎర్న్డ్ ఆన్ ద ఫస్ట్ డేనా లాస్ట్ డేనా? లాస్ట్ డే. సో దట్స్ వై ఫస్ట్ డే నా హ్యాండ్లో ఏముంటుందమ్మా? ఓన్లీ 1000. అలాగే త్రూ అవుట్ ద 5 years కూడా నా హ్యాండ్లో ఏముంటుందమ్మా? 1000. బికాజ్ ఈ 200 రూపీస్ ఎప్పుడమ్మా యాడ్ అయ్యేది సెకండ్ సిచ్యువేషన్లో? ఫస్ట్ డేనా లాస్ట్ డేనా? లాస్ట్ డే. అంటే లాస్ట్ డే ఈ 200 రూపీస్ యాడ్ చేస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ 200 లాస్ట్ డే యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమైనా ఇన్వెస్ట్ చేసుకునే స్కోప్ ఉంటుందా? నో. లాస్ట్ డే అలా వచ్చిన వెంటనే ఇమీడియట్లీ ఎవరి ముఖాన్ని కొట్టేయాలమ్మా? ఇన్వెస్ట్. మీరు జర్నీ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ డే ఎంతమ్మా రేజ్ చేసింది? 1000. అది అలా ఎక్కడ వరకు క్యారీ అవుతుందమ్మా? ఎండ్ ఆఫ్ ద 5th year. మీరు అబ్జర్వ్ చేయొచ్చు హోల్ 5 year స్పాన్లో నా హ్యాండ్లో ఎంత ఉంది? ఓన్లీ 1000. ఎండ్ ఆఫ్ ద 5th yearకి వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ద 5th year ఈ 1000కి నేనేం యాడ్ చేస్తానమ్మా? లాస్ట్ డే 200. బట్ హ్యాపీ ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా లాస్ట్ డే యాడ్ అయిన వెంటనే దీనికి యాడ్ చేసేసి ఎవరికి పే చేసేయాలమ్మా? ఇన్వెస్టర్కి పే చేయాలి. మరి ఇప్పుడు నా జర్నీ అబ్జర్వ్ చేయండి అమ్మా. త్రూ అవుట్ ద 5 years నా హ్యాండ్లో ఉండేది 1200 రూపీసా? ఓన్లీ 1000 రూపీసా? ఓన్లీ 1000 రూపీస్. బికాజ్ నెక్స్ట్ సిచ్యువేషన్లో 200 ఎప్పుడమ్మా యాడ్ అయ్యేది? లాస్ట్ డే.
సో దట్ ఈస్ ద రీజన్ ఈ కేసులో వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ అంటే జస్ట్ నా హ్యాండ్లో ఎంత ఉందమ్మా 1000 రూపీస్. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ 1000 రూపీస్. అంటే టూ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సిచ్యువేషన్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 1200. సెకండ్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 1000. బట్ ప్రాక్టికల్లీ నీకు ఏం జరుగుతుందో నీకే తెలియదు. టూ ఆన్సర్స్ కనిపిస్తున్నాయి నీ కళ్ళ ముందు. ఎప్పుడైనా టూ ఆన్సర్స్ కనిపిస్తే దాన్ని సింగిల్ ఆన్సర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే సింప్లీ ఏం చేయాలమ్మా యావరేజ్ చేయాలి. సో యావరేజ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది 1200 ప్లస్ 1000 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా 1100. అంటే మనకు తెలియకుండానే మనం ఏం చేసామమ్మా ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా స్టోరీ అనేది ఏంటమ్మా విజువలైజ్ చేసుకోండి. 200 ఎర్న్డ్ ఆన్ ద ఫస్ట్ డే అంటే నాకు త్రూ అవుట్ ద 5 years నా హ్యాండ్లో ఏముంటుంది సార్ 1000 రూపీస్ ప్లస్ 200. సో రెండింటిలో ఏం చేస్తా ఇన్వెస్ట్ చేస్తా. 200 ఎర్న్డ్ ఆన్ ద లాస్ట్ డే అంటే ఇది టచ్ చేయాలంటే నేను ఎన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి 5 years. మరి త్రూ అవుట్ ద 5 years నా హ్యాండ్లో ఎంత ఉంటుందమ్మా 1000. టూ సిచ్యువేషన్స్కి టూ డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి. ఆ టూ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ రిలేటెడ్ ఆన్సర్స్ని సింప్లీ మనం ఏం చేసామమ్మా యావరేజ్. యావరేజ్ ఎలా వచ్చింది ఇక్కడ ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2. సో కాన్సెప్చువల్లీ మనం డిస్కస్ చేసి లాస్ట్లో నేమ్స్ ఇచ్చుకున్నాం. 1200 ఏంటమ్మా ఆర్వి, 1000 ఏంటి ఎన్పి డివైడెడ్ బై 2. అది తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి సార్ డినామినేటర్. చెప్పండి డినామినేటర్లో ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2. ఇర్రిడీమబుల్ కేసులో అసలు ఆర్వి అనే కాన్సెప్టే ఉండదు కాబట్టి సింప్లీ అక్కడ ఏం తీసుకుంటే సరిపోతుందమ్మా ఎన్పి అంటే నథింగ్ బట్ నెట్ ప్రొసీడ్స్. చెప్పండి అమ్మా టిల్లో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఇప్పుడు ఏం డిస్కస్ చేసాం మనమా రిడీమబుల్ డిబెంచర్స్. మరి రిడీమబుల్ డిబెంచర్స్ కేసులో ఫార్ములా ఏమవుతుంది సార్ కేడి పర్ యానం పర్సంటేజ్ ఇది ఈక్వల్ టు న్యూమరేటర్ ఏం తీసుకోవాలి ఐ ఇంటూ 1 - t ప్లస్ ఆర్వి మైనస్ ఎన్పి డివైడెడ్ బై ఎన్ whole divided by RV plus NP divided by 2. ఓకేనా డినామినేటర్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ నో డౌట్ దట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్. బట్ అది సిచ్యువేషన్కి ఫార్ములా ఏమవుతుందమ్మా చేంజ్ అవుతూ వెళ్తుంది. సింప్లీ ఫార్ములా చెప్పండి అమ్మా. ఫస్ట్ ఫార్ములా ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ కేసులో చెప్పండి కేడి పర్సంటేజ్ పర్ యానం ఇస్ ఈక్వల్ టు ఇర్రిడీమబుల్ ప్రీవియస్ వన్ ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పండి ఏమవుతుంది ఐ ఇంటూ 1 - t డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. దేర్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ విల్ బి నెట్ ప్రొసీడ్స్. Coming to the next one, KD percentage per annum is equal to redeemable case లో ఏమవుతుంది I into 1 - t plus RV minus NP divided by N whole divided by here the value of investment in the business will be like RV plus NP divided by 2. ఈ ఫార్ములాస్ ని బేస్ చేసుకునేంటమ్మా ఇల్లుస్ట్రేషన్స్ ఒక 2-3 అట్లా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ విత్ ద ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి చాలు. చూడండి అమ్మా ఎగ్జాంపుల్. ఫేస్ వాల్యూ ఆఫ్ 1000 డిబెంచర్స్ 500. ఫేస్ వాల్యూ ఇచ్చేసా 500. డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ అ ప్రీమియం ఆఫ్ 5%. ఫ్లోటేషన్ కాస్ట్ ఈజ్ 20. అప్లికబుల్ ట్యాక్స్ రేట్ ఈజ్ 30%. Rate of interest per annum is 20%. Debentures are redeemable after 6 years at the rate a premium of 10%. You have to calculate what KD. చెప్పండమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనిపిస్తుందా ఎగ్జాంపుల్లో 6 years. అంటే రిడీమబుల్ అన్నట్ట ఇర్రిడీమబుల్ అన్నట్ట రిడీమబుల్. మరి రిడీమబుల్ కాబట్టి ఫార్ములా ఏం రాసుకోవాలి అక్కడ కేడీ పర్సంటేజ్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 1 - t ప్లస్ ఆర్వి మైనస్ ఎన్పి డివైడెడ్ బై ఎన్ హోల్ డివైడెడ్ బై ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సో ట్రై టు టెల్ మీ కేడీ పర్సంటేజ్ పర్ యానం అయిపోయిందా. చెప్పండమ్మా ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. 20% దేని మీద మనం ఛార్జ్ చేయాలి ఇష్యూ ప్రైజా ఫేస్ వాల్యూ ఫేస్ వాల్యూ. చెప్పడమ్మా ఫేస్ వాల్యూ ఎంత ఇచ్చాడు అక్కడ 500. మరి 500 కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 500 ఇంటూ ఫేస్ వాల్యూ ఎంతమ్మా 500 20% తీసుకుందాం. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 100. 100 ఇంటూ 1 - t ట్యాక్స్ రేట్ ఎంత పర్సెంట్ ఇచ్చాడమ్మా అక్కడ 30%. సో 30% తీసుకున్న తర్వాత ప్లస్ ఏం చేయాలి ఆర్వి మైనస్ ఎన్పి. ఆర్వి అంటే ఏంటమ్మా రిడమ్షన్ వాల్యూ. మరి రిడమ్షన్ వాల్యూ మనకు ఎలా తెలుస్తుంది సార్ అంటే డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ అ ప్రీమియం ఆఫ్ 5% అన్నాడు ఫైన్.
బట్ డిబెంచర్స్ ఆర్ రిడీమబుల్ ఆఫ్టర్ 6 years at a premium of 10%. ఆర్బీ క్యాల్కులేట్ చేశారు ఎవరైనా? చెప్పండి, రిడెంప్షన్ వాల్యూ ఎంత వచ్చిందో? 550. సింపులే కదా. ఫేస్ వాల్యూ ఎంత మా 500. రిడీమబుల్ అట్ ప్రీమియం అంటున్నాడు, అంటే రిడెంప్షన్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే సార్ 500 ఇంటూ 1 + 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు 550. సో ఆర్బీ ఎంత తీసుకోవాలి? 550. బట్ కమింగ్ టు నెట్ ప్రొసీడ్స్, నెట్ ప్రొసీడ్స్ క్యాల్కులేట్ చేశారా? చెప్పండి, నెట్ ప్రొసీడ్స్ ఎంత వచ్చిందో? 525. సార్ చూద్దాం. నెట్ ప్రొసీడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. ఇష్యూ ప్రైస్, డిబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ అట్ ద రేట్ ప్రీమియం ఆఫ్ 5%. డిబెంచర్స్ ఎంత ఇష్యూ చేశారంటమ్మా? 5% ప్రీమియంకి ఇష్యూ చేశారంట. మరి 5% ప్రీమియం కాబట్టి ఇష్యూ ప్రైస్ ఏమవుతుంది? 500 ఇంటూ 105%. ఎంత అవుతుందమ్మా ఇష్యూ ప్రైస్? 525. బట్ కంపెనీని అది రీచ్ అవుతుందా? మధ్యలో ఫ్లోటేషన్ కాస్ట్ ఇంకా రావాలి కదా, 20 మైనస్ చేయడమే. 525 దగ్గర స్టోరీ స్టాప్ చేయడం కరెక్ట్ కాదు. మైనస్ ఏం చేయాలి? ఫ్లోటేషన్ కాస్ట్ ఆల్సో బ్రోకరేజ్కి పే చేయాలి, లేకపోతే వాడు అలుగుతాడు. సో 525 - 20 వి గెట్ 505. వి కాల్ ఇట్ యాజ్ అ నెట్ ప్రొసీడ్స్. కంపెనీని టచ్ చేయదు ఎంతమ్మా? ఓన్లీ 505 ఎట్ ప్రెసెంట్. ఆల్వేస్ యూ హావ్ టు థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఈస్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్. స్టార్టింగ్ రీచ్ అయ్యేది ఎంత? ఓన్లీ 505 డివైడెడ్ బై 6 హోల్ డివైడెడ్ బై 550 + 505 డివైడెడ్ బై 2. నేను క్యాల్కులేట్ చేసి సాల్వ్ చేస్తే అల్టిమేట్ ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 14.69%. దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు క్యాల్కులేట్ కేడీ పర్సంటేజ్ పర్ యానం ఇన్ కేస్ ఆఫ్ వాట్? రిడీమబుల్ డిబెంచర్స్. ఉన్న అన్ని అడ్జస్ట్మెంట్స్ నేను మీకు ప్రొవైడ్ చేశాను, బట్ ఇంత డీప్గా రాదు ఎగ్జామ్లో. మ్యాక్సిమం మీకు అన్నీ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ రిడీమబుల్ ఎట్ ప్రీమియం, అండ్ నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం, మళ్ళీ ఫ్లోటేషన్ కాస్ట్ కూడా ఏంటి ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా? అండ్ అలాగే కేడీలో జనరల్లీ 2 కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. వన్ ఈజ్ కేడీ విల్ బి క్యాల్కులేటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ అ ఇష్యూ. ఇష్యూ డేట్ రోజు క్యాల్కులేట్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ కేడీ అట్ ద టైమ్ ఆఫ్ అ ఇష్యూ. అలా కాకుండా పని పాట లేకుండా ఆల్రెడీ ఇష్యూ చేసిన డిబెంచర్స్ని ఏదో ఒక ర్యాండమ్ డేట్ పిక్ చేసుకుని ఆ రోజు కూడా మనం కేడీని క్యాల్కులేట్ చేయొచ్చు. అలా ఏదో ఒక ర్యాండమ్ డేట్లో క్యాల్కులేట్ చేసే కేడీని మనం ఏమంటాం సార్ అంటే కరెంట్ కాస్ట్ ఆఫ్ అ డిబెంచర్స్ అంటాం. ఏ కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ అమ్మా? కరెంట్ కాస్ట్ ఆఫ్ అ డిబెంచర్స్. చెప్పండి, కేడీ ఎన్ని పాయింట్స్లో క్యాల్కులేట్ చేయొచ్చు? 2 పాయింట్స్. ఒకటి కేడీ అట్ ద టైమ్ ఆఫ్ అ ఇష్యూ చేసిన రోజే క్యాల్కులేట్ చేద్దాం. ఇంకోటి ఏంటమ్మా? కేడీ యాజ్ ఆన్ ఎనీ ర్యాండమ్ డేట్ ఆఫ్టర్ ద ఇష్యూ, టైం పాస్కి. దాన్ని ఏమంటాం? కరెంట్ కాస్ట్ ఆఫ్ అ డిబెంచర్స్. మరి ఎలా క్యాల్కులేట్ చేస్తాం సార్ అంటే దానికోసం ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2 చూద్దాం. మన బుక్లో చూడండి అమ్మా, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2. A company issued 10,000 10% debentures of 100 each at par on 1/4/2018 to be matured on 1/4/2028. And the company wants to know the cost of its existing debt on 1/4/2023 when the market price of the debentures is ₹80. Compute the cost of debentures at the time of issue and current cost of debentures as on 1/4/2023. జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ మనం అబ్జర్వ్ చేస్తే కంపెనీ డిబెంచర్స్ని ఎప్పుడు ఇష్యూ చేసిందంటమ్మా? 1/4/2018. ఎప్పటి వరకు అంట? 1/4/2028. అండ్ మనం స్టోరీ అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ ఎంత పర్సెంట్ అన్నాడు? 10%. డిబెంచర్స్ ఆఫ్ 100 రూపీస్ ఇస్ ది ఫేస్ వాల్యూ. అండ్ ఆఫ్టర్ దట్ కంపెనీ వాంట్స్ టు క్యాల్కులేట్ ద కేడీ. ఒకటి ఎప్పుడు క్యాల్కులేట్ చేద్దాం అనుకుంటుంది? అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ. అంటే ఏ రోజు క్యాల్కులేట్ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ అంటే 1/4/2018. అలా కాదు, ఏదో ఒక ర్యాండమ్ డేట్ పిక్ చేసుకుని నేను క్యాల్కులేట్ చేసుకుంటానన్న ఫైన్. అది కూడా అడిగారమ్మా. దే ఆర్ ఆస్కింగ్ అస్ టు క్యాల్కులేట్ కేడీ యాజ్ ఆన్ విచ్ డేట్? 1/4/2023. ఆ 2 కేడీస్ క్యాల్కులేట్ చేసి మనం ట్రై చేయాలి. బట్ దానికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం ఇల్లుస్ట్రేషన్ దగ్గరికి. ఆ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే సపోజ్ ఐ హ్యావ్ అ కంపెనీ, ఐ హ్యావ్ ఇష్యూడ్ 1000 డిబెంచర్స్ అనుకుందాం. ఎన్ని డిబెంచర్స్ అమ్మా? 1000. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు లెట్ us say 10% అనుకుందాం. ట్యాక్స్ రేట్ ఈజ్ ఈక్వల్ టు లెట్ us say 30% అనుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ నెట్ ప్రొసీడ్స్ ఈజ్ ఈక్వల్ టు సే ఒక 100 రూపీస్ అనుకుందాం. ఇదంతా కూడా ఏంటమ్మా? గివెన్ ఇన్ఫర్మేషన్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏమైనా కనిపిస్తుందా మీకు ఇక్కడ? నో.
అంటే రిడీమబుల్ డిబెంచర్స్ అన్నట్ట, ఇర్రిడీమబుల్ డిబెంచర్సా? ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. మరి చెప్పండి మా జెట్ స్పీడ్లో కేడీ పర్సంటేజ్ పర్ యానం ఈజ్ ఈక్వల్ టు ఇర్రిడీమబుల్ కేస్ ఫార్ములా ఐ ఇంటూ 1 - t డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రొసీడ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండమ్మా ఇంట్రెస్ట్ ఏమవుతుందో ఫేస్ వాల్యూ కూడా 100 అనుకుందాం. ఎంతమ్మా? 7%. ఇంట్రెస్ట్ 7. ఓవరాల్గా 7%. ఇది 2 వేస్లో క్యాల్కులేట్ చేయొచ్చు నార్మల్లీ. ఒకటి 1000 డిబెంచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాల్కులేట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ 1 డిబెంచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాల్కులేట్ చేయొచ్చు. 1000 డిబెంచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాల్కులేట్ చేసామనుకోండమ్మా, కేడీ పర్సంటేజ్ పర్ యానం ఇజ్ ఈక్వల్ టు 1000 డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చూడండి. 1000 డిబెంచర్స్ ఇంటూ ఫేస్ వాల్యూ ఎంత 100 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ సార్? 10%. చెప్పండి 1000 ఇంటూ 100 ఇంటూ 10% ఎంత వస్తుందమ్మా? 10,000. సో 10,000 ఇంటూ 1 - t ట్యాక్స్ రేట్ ఎంత పర్సంటేజ్? 30%. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. 1 డిబెంచర్కి ఎంతమ్మా? 100. 1000 డిబెంచర్స్ కాబట్టి 1000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్? 1 lakh. అంతేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 7,000 డివైడెడ్ బై 1 lakh విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 7% పర్ యానం. ఇదేంటి? మొత్తం డిబెంచర్స్కి చేస్తాను. లేదు సార్ నేను 1 డిబెంచర్కి చేస్తాను అనుకుంటే కేడీ ఈజ్ ఈక్వల్ టు 1 డిబెంచర్కి ఎంత అవుతుందమ్మా ఇంట్రెస్ట్? సింపుల్, 1 డిబెంచర్ ఫేస్ వాల్యూ 100 ఇంటూ 10% దట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో 10 ఇంటూ 1 - 30% హోల్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. మన నెట్ ప్రొసీడ్స్ ఎంత ఉంది సార్? సింపుల్ అంటే 100 రూపీస్ పర్ డిబెంచర్, అంటే 1 డిబెంచర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో 7 డివైడెడ్ బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7% పర్ యానం. బోత్ ఆర్ సేమా? బోత్ ఆర్ నాట్ సేమా? బోత్ ఆర్ సేమ్. మీరు 1 డిబెంచర్కి క్యాల్కులేట్ చేసినా, 1000 డిబెంచర్స్కి క్యాల్కులేట్ చేసినా, 100 డిబెంచర్స్కి క్యాల్కులేట్ చేసినా కానీ ఆన్సర్ విల్ రిమైన్ సేమ్. అలా ఆన్సర్ సేమ్ ఉండడం కోసమే వీఆర్ రిప్రజెంటింగ్ ద స్టోరీ ఇన్ పర్సంటేజ్. అలా కాదు సార్ రూపీలో స్టోరీని రిప్రజెంట్ చేసి స్టాప్ చేస్తే 1 డిబెంచర్కి ఎన్ని రూపీస్ అమ్మా? 7 రూపీస్ ఇంటూ 1 - t. 1 డిబెంచర్కి ఎన్ని రూపీస్ అమ్మా? 1000 డిబెంచర్కి 7,000. అంటే అలా డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. నేను 100 డిబెంచర్స్కి చేశాను అనుకోండి 700 వస్తుంది. 20 డిబెంచర్స్కి చేస్తే డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. బట్ అలా కాకుండా కాన్సెప్ట్ ఫ్రేమ్ చేసేటప్పుడు 1 డిబెంచర్కి చేసినా, 20 డిబెంచర్స్కి చేసినా, 1000 డిబెంచర్స్కి చేసినా, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద యూనిఫామ్ ఆన్సర్ they have converted the rupee story into what? Percentage. అంటే మనం పర్సంటేజ్లో క్యాల్కులేట్ చేయడానికి రీజన్ అది. నువ్వు ఎన్ని డిబెంచర్స్కి క్యాల్కులేట్ చేసినా అల్టిమేట్లీ ఏంటమ్మా? యూ విల్ గెట్ ది సేమ్ ఆన్సర్. అండ్ అగైన్ పర్ యానం మనం ఎందుకు తీసుకున్నామంటే సింపుల్ లాజిక్ అమ్మ. పర్ యానం ఎందుకు తీసుకున్నామంటే ఏం లేదు, జనరల్లీ మీరు ఏదైనా తీసుకోండి, ప్రాఫిట్ కానీ ఇంట్రెస్ట్ ఏవైనా పర్ యానంకే తీసుకుంటాం. బికాజ్ మన ఫైనాన్షియల్ ఇయర్కి మనం క్యాల్కులేట్ చేస్తాం ఫైనాన్షియల్స్ అనేవి. దట్స్ వై పర్ యానంకి తీసుకుంటాం. సో గేమ్లో రూల్స్కి క్లారిటీ వచ్చిందా? పర్ యానం ఎందుకమ్మా? ఫర్ ద సేక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి అన్ని పర్ యానంకి క్యాల్కులేట్ చేయాలి. పర్సంటేజ్ ఎందుకు తీసుకుంటామంటే ఫర్ ద సేక్ ఆఫ్ యూనిఫార్మిటీ. అలాగే నేను పర్సంటేజ్ చేయను, రూపీస్లోనే స్టోరీ ఎండ్ చేస్తానంటే క్లాస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ వస్తుంది. బట్ మీరు ఎన్ని డిబెంచర్స్ తీసుకున్నా ఆన్సర్ విల్ రిమైన్ సేమ్. ఈ సోదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇల్లుస్ట్రేషన్లో 1000 డిబెంచర్స్ 10,000 డిబెంచర్స్ అని ఇస్తాడు. మీరు 10,000 డిబెంచర్స్కి చేశారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు 10,000 డిబెంచర్స్కి చేసినా, 100 డిబెంచర్స్కి చేసినా, 1 డిబెంచర్కి చేసినా ఆన్సర్ విల్ రిమైన్ సేమ్. సో ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, వైల్ డూయింగ్ ఇల్లుస్ట్రేషన్స్ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ కేడీ బేస్డ్ ఆన్ 1 డిబెంచర్. అప్పుడు సింపుల్గా కంప్లీట్ అవుతుంది. మీరు 10,000 చేసినా కానీ ఏంటమ్మా సేమ్ వస్తుంది. దాని ప్రూఫ్ కోసం ఇందాకేంటమ్మా ఎగ్జాంపుల్ చూపించాను. ఇప్పుడు కమింగ్ టు ద ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2, వీ నీడ్ టు క్యాల్కులేట్ కేడీ అట్ 1 point or 2 points or 2 points. One is at the time of issue and another one is at the time of what? 1/4/2023, something random date. First at the time of issue మనం డిస్కస్ చేసుకుందామమ్మా. ఫస్ట్ కేడీ at the time of issue. ఫార్ములా తెలిసిందే కదా, I into 1 - t plus RV minus NP divided by n whole divided by RV plus NP divided by 2. At the time of issue కాబట్టి టైం గ్యాప్ ఎంత ఉందో చూడండి. 1/4/2008 into 1/4/2028. నెంబర్ ఆఫ్ ఇయర్స్ హౌ మెనీ ఇయర్స్ ఆర్? 10 years. మరి 10 years కాబట్టి సింప్లీ n ప్లేస్లో ఏం తీసుకోవాలమ్మా? 10. ఆఫ్టర్ దట్ ఐ ఎంతో మనకి ఇచ్చాడు కదమ్మా క్లియర్గా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సంటేజ్? 10%. 10% ఆన్ వాట్? ఫేస్ వాల్యూ.
బట్ 10% ఆన్ ఫేస్ వాల్యూ కాబట్టి 100 ఇంటూ 10% ఎంత తీసుకోవాలమ్మా మనం 10 రూపీస్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 - t. ట్యాక్స్ రేట్ ఎంత పర్సెంట్ ఇచ్చాడమ్మా 35%. ప్లస్ ఏం చేయాలి ఆర్వి మైనస్ ఎన్పి. మరి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే స్టోరీ మొత్తంలో కూడా ఎప్పుడు మెచ్యూర్డ్ అవుతుంది అన్నాడమ్మా 1/4/2028. బట్ రిడమ్షన్ వాల్యూ ఏమైనా ప్రొవైడ్ చేశాడు అక్కడ? రిడమ్షన్ వాల్యూ ఇచ్చాడమ్మా ఇన్ఫర్మేషన్ ఎంతకు రిడీమ్ చేస్తున్నాడని? నో, రిడమ్షన్ వాల్యూ ప్రాపర్గా ఇవ్వలేదు కాబట్టి ఏ అజంప్షన్ తీసుకోవాలి ఫేస్ వాల్యూ. ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ రిడమ్షన్ వాల్యూ సింప్లీ అజ్యూమ్ సార్ ఆర్వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్వి. మరి ఫేస్ వాల్యూ ఎంత ఉందమ్మా అక్కడ 100. మరి 100 రూపీస్ ఏంటి రిడమ్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100. ఆఫ్టర్ దట్ ఇంకొక ఇంగ్రీడియంట్ మనకు కావాలి ఏంటమ్మా అది నెట్ ప్రొసీడ్స్. మన నెట్ ప్రొసీడ్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? నెట్ ప్రొసీడ్స్ ఎలా వస్తుంది మనకి నార్మల్లీ ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. మరి ఇష్యూ ప్రైస్ ఫ్లోటేషన్ కాస్ట్ అంటున్నాం కాబట్టి ఇష్యూ ఎంతకి ఇష్యూ చేశాడో చూద్దామమ్మా. క్వశ్చన్లో 10,000 డిబెంచర్స్ ఇష్యూ చేశాడంట. అట్ ఏమన్నాడు ప్రీమియం అన్నాడా డిస్కౌంట్ అన్నాడా పార్ అన్నాడా? పార్. అలా కాకుండా డిస్కౌంట్ ఇచ్చాడు ప్రీమియం ఇచ్చాడు అని ఏమైనా చెప్పాడా మీకు? నో. దట్స్ వై ఏంటమ్మా పార్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ వాట్ ఫేస్ వాల్యూ. అంటే ఇక్కడ మనకి నెట్ ప్రొసీడ్స్ కూడా ఏమైపోతుందమ్మా 100 అవుతుంది. సో మళ్ళీ రిపీట్ చేసిన నెట్ ప్రొసీడ్స్ ఎలా వస్తుంది ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. ఇష్యూ ప్రైస్ ఎలా వస్తుంది ఫేస్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ప్రీమియం ఆర్ డిస్కౌంట్. ఇక్కడ మనకేంటి ఇష్యూ ప్రైస్ గురించి క్లియర్గా లేదు కాబట్టి సింప్లీ మనం ఏం తీసుకోవాలమ్మా ఫేస్ వాల్యూ. మరి ఫేస్ వాల్యూ తీసుకున్నాం. ఫ్లోటేషన్ కాస్ట్ గురించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నో. దట్స్ వై సింప్లీ అక్కడ నెట్ ప్రొసీడ్స్ కూడా ఏం తీసుకోవాలమ్మా 100 తీసుకుంటాం. అంటే మన స్టోరీలో ఆర్వి ఏమవుతుంది సార్ 100 అవుతుంది. నెట్ ప్రొసీడ్స్ కూడా ఏమవుతుందమ్మా 100. ఆర్వి ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100. నెట్ ప్రొసీడ్స్ ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్ 100. సింపుల్ 100 - 100 డివైడెడ్ బై 10, 100 + 100 డివైడెడ్ బై ఇష్యూ. మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 6.5% పర్ యానం. ఈ స్టోరీ అంతా కూడా ఎక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసామమ్మా అట్ ద టైమ్ ఆఫ్ ఆ ఇష్యూ. బట్ ఇక్కడతో స్టోరీ ఎండ్ అవ్వట్లేదు. ఇంకొక ర్యాండమ్ డేట్ కూడా పిక్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం 1/4/2023. అంటే టైం పాస్కి 1/4/2023 రోజు కనుక మనం డిబెంచర్స్ ఇష్యూ చేస్తే వాట్ వుడ్ బి ద సిచ్యువేషన్ అనేది క్వశ్చన్ మార్క్ అంతే. మరి 1/4/2023 రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది సార్ అంటే సింపుల్ ఫార్ములా విల్ రిమైన్ సేమ్ బట్ కొన్ని వాల్యూస్ చేంజ్ అవుతాయి అంతే. మరి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 1/4/2023 నుంచి 1/4/2028 వరకు ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 10 ఇయర్స్ గ్యాపా 5 ఇయర్స్ గ్యాపా? 5 ఇయర్స్. ఆవేశంలో 10 ఇయర్స్ తీసుకోకూడదమ్మా. గ్యాప్ ఎన్ని ఇయర్స్ ఉంది? ఓన్లీ 5 ఇయర్స్. అండ్ దట్టు ఈ అప్కమింగ్ 5 ఇయర్స్ కూడా ఇంట్రెస్ట్ ఎలాగ ఉంటుందమ్మా సేమ్. బికాజ్ నీకు ప్రైజెస్ ఎలా చేంజ్ అయినా కానీ అల్టిమేట్లీ ఇంట్రెస్ట్ హ్యాస్ టు బి పేడ్ ఆన్ ది ఫేస్ వాల్యూ. దట్స్ వై 6th year, 7th year, 8th year, 9th year, 10th year కూడా ఇంట్రెస్ట్ విల్ రిమైన్ సేమ్ 100 into 10%, దట్ ఈస్ 10. ట్యాక్స్ రేట్ ఆల్సో సేమ్ ఎంతమ్మా 35%. సో 10 into 1 - 35% విల్ రిమైన్ సేమ్. మైనస్ ఇక్కడ ఏం తీసుకోవాలి ప్లస్ ఆర్వి మైనస్ ఎన్పి డివైడెడ్ బై ఎన్. మరి ఆర్వి ఎంత సార్ అంటే సింపుల్ అమ్మా ఇక్కడ రిడమ్షన్ టైం ఏం చేంజ్ అవ్వట్లేదు కదా. సో ఆర్వి ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలి సార్ 100. అదే మన ఎజంప్షన్ తీసుకుంటాం బికాజ్ ఆ రిడమ్షన్ డేట్ ఏంటి చేంజ్ అవ్వట్లా. బట్ మనకి ఏం చేంజ్ అవుతుంది సార్ అంటే నెట్ ప్రొసీడ్స్ చేంజ్ అవుతుంది. సార్ ఎందుకు చేంజ్ అవుతుంది సార్ అంటే ఇక్కడ మన నెట్ ప్రొసీడ్స్ అనేది ఎప్పుడుండి క్యాలిక్యులేట్ చేయాలమ్మా 1/4/2023. ఇఫ్ ఎట్ ఆల్ 1/4/2023 రోజు మనం ఇష్యూ చేయాలి అనుకుంటే వాట్ మే బి ద ప్రైస్? మరి 1/4/2023 రోజు మనం ఇష్యూ చేయాలి అనుకుంటే అప్పుడెప్పుడో 5 years బ్యాక్ ఇష్యూ చేసిన 100 రూపీస్ తీసుకోవడం కరెక్టా? నో సార్, ఇట్ ఈస్ అ అవుట్డేటెడ్ ప్రైస్. నువ్వు క్యాలిక్యులేట్ చేసేది ఎప్పుడమ్మా 1/4/2023. మరి 1/4/2023 రోజు నువ్వు ఇష్యూ చేయాలి అనుకుంటే ఎంతకి ఇష్యూ చేయగలుగుతామమ్మా చెప్పండి మీరే థింక్ చేసి. 1/4/2023 రోజు మనం డిబెంచర్స్ని ఇష్యూ చేయాలి అంటే 1 డిబెంచర్ని ఎంతకి ఇష్యూ చేస్తాం? మార్కెట్ ప్రైస్. ఆ రోజు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందమ్మా 1/4/2023 రోజు 80 రూపీస్. అలా కాదు నేను 5 years బ్యాక్ 100కి సేల్ చేసి 100కే సేల్ చేస్తానంటే ఎవడైనా పర్చేస్ చేస్తాడా? ఎట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటో అది తీసుకోవాలి. నువ్వు క్యాలిక్యులేట్ చేసే ఓవర్ యాక్షన్ ఇప్పుడు 1/4/2023. మరి ఎట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మనకి ఎంతకమ్మా ఇష్యూ చేసేది ఓన్లీ 80 రూపీస్. అంతేగాని అవుట్డేటెడ్ ప్రైస్ ఇష్యూ ప్రైస్ తీసుకోవడం కరెక్టా? నో. బికాజ్ ఇష్యూ ప్రైస్ అనేది ఎప్పుడు 5 years బ్యాక్ ఉన్న సినారియో.
కరెంట్ ఉన్న సినారియోకి నువ్వు ఎంతకి ఇష్యూ చేయగలుగుతావమ్మా 80. సో దట్స్ వై అక్కడ మనం ఏం తీసుకోవాలమ్మా, కరెంట్ మార్కెట్ ప్రైస్ 80 తీసుకుంటాం, మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్ ఎలాగో ఏమి ఇవ్వలేదు క్వశ్చన్లో. దట్స్ వై ఏంటమ్మా 0. సింప్లీ నెట్ ప్రొసీడ్స్ దగ్గర మనం ఏం తీసుకోవాలి సార్, 80 తీసుకోవాలి. సో ఇక్కడ క్యాల్కులేషన్ విల్ బి లైక్ 100 మైనస్ 80 డివైడెడ్ బై వాట్, 10 5 10 5 5 years. సూపర్. డివైడెడ్ బై 100 ప్లస్ 80 డివైడెడ్ బై 2. దీన్ని సాల్వ్ చేస్తే ఫైనల్లీ ఎంత వస్తుందమ్మా, 11.66%. సార్ ఓవరాల్గా ఒక సమ్మరీ చెప్పండి సార్ అంటే సింపుల్ అమ్మా. కేడీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ చేసామనుకోండి, స్టోరీ మొత్తం నార్మల్లీ సేమ్ ఉంటుంది ఎక్కడైనా, బట్ ఎక్కడ చేంజ్ అవుతుంది, నెట్ ప్రొసీడ్స్ ఒకటే. నెట్ ప్రొసీడ్స్ దగ్గర మనం ఏం తీసుకోవాలి, ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. ఎందుకు ఇష్యూ ప్రైస్, ఇక్కడ కేడీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ కాబట్టి. అలా కాదు సార్, ఏదో ఒక ర్యాండమ్ డేట్ దగ్గర కేడీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ద పీరియడ్ మనం క్యాల్కులేట్ చేస్తే దాన్ని ఏమంటాం, కరెంట్ కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్. మరి ఆ కేసులో ఇష్యూ ప్రైస్ తీసుకోవడం కరెక్టా అంటే నో సార్, నువ్వు ఏ డేట్లో అయితే కేడీ క్యాల్కులేట్ చేస్తున్నావో ఆ రోజున్న పర్టికులర్ ప్రైస్ ఏంటమ్మా మనము కన్సిడర్ చేసుకో. సపోజ్ ఫిబ్రవరి 14th రోజు కేడీ క్యాల్కులేట్ చేద్దాము అనుకుంటే ఫిబ్రవరి 14th రోజున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి. దట్స్ వై ఇక్కడ ఏం తీసుకోవాలి, నెట్ ప్రొసీడ్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చేసిన ఇష్యూ ప్రైస్ కాదు, వీ హ్యావ్ టు కన్సిడర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ యాజ్ ఆన్ దట్ పర్టికులర్ డేట్ మైనస్ ఏం చేయాలమ్మా, ఫ్లోటేషన్ కాస్ట్. నువ్వు 30th మార్చ్ రోజు క్యాల్కులేట్ చేస్తే యూ హ్యావ్ టు టేక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ యాజ్ ఆన్ దట్ 30th మార్చ్. ఓకేనా, అర్థమవుతుందా? ఇది దేని స్టోరీ అమ్మా, కేడీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ప్రైస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎనీ ర్యాండమ్ డేట్. సేమ్ అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ చూడండి, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. 5 years ago సోనా లిమిటెడ్ ఇష్యూడ్ 12% irredeemable debentures. రిడీమబుల్ అంటున్నాడా, irredeemable. ఎప్పుడమ్మా ఇష్యూ చేసింది, ప్రెజెంటా 5 years agoనా, 5 years ago. అండ్ ఎంతకి ఇష్యూ చేశారంట, 103. ప్రీమియం 3 rupees, ఫేస్ వాల్యూ అంతా 100. అండ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ దీస్ డిబెంచర్స్ ఈజ్ 95. ఏంటి సార్ మళ్ళీ కరెంట్ ఇచ్చాడంటే, ఇష్యూ చేసింది ఏంటి, ప్రెజెంటా 5 years agoనా, 5 years ago. 5 years ago the issue price is 103. It doesn't mean that current market price should be definitely 103, right? It may be more than 103 or else less than 103. At present the current situation has 94 rupees per debenture. If the company pays corporate tax rate at 35%, tax 35% అయితే calculate its cost of a debentures at the time of a issue and current cost of a debentures. Both are same or both are not same? Both are not same. One is we need to calculate 5 years ago at the time of a issue, and another one we need to calculate at present. But you have to tell me two answers. KD at the time of a issue అంటే ఇప్పుడు 5 years ago, current KD. సో క్యాల్కులేట్ చేసి చెప్పండి రెండు. KD at the time of issue అయిందా ఎంతమ్మా, 7.57. అంతేనా, ఎక్సలెంట్. ఏం చేయాలమ్మా చూడండి, అక్కడ KD at the time of a issue అనుకోండి అమ్మా. సింప్లీ అక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా, రిడీమబుల్ ఫార్ములా యూజ్ చేయాలా, ఇర్రిడీమబుల్ ఫార్ములానా, ఇర్రిడీమబుల్ ఫార్ములా కాబట్టి KD ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ 1 - T డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ అంటున్నాం కాబట్టి బ్లైండ్గా నెట్ ప్రొసీడ్స్ ఎలాగొస్తుంది, ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. మరి ఇష్యూ ప్రైస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ అంటే 5 years agoకి వెళ్ళిపోవాలమ్మా. ఎంతకి ఇష్యూ చేసామో మనకు తెలుసు కదా, ఎంతకి ఇష్యూ చేసాం 5 years ago, 103. అదే మనం డినామినేటర్లో తీసుకోవాలి. ఎనీహౌ దెర్ ఇస్ నో ఫ్లోటేషన్ కాస్ట్. న్యూమరేటర్లో ఏం తీసుకోవాలమ్మా, ఇంట్రెస్ట్. ఎంత పర్సంటేజ్ ఉంది చూడండి, 12%. 12% ఆన్ వాట్, ఫేస్ వాల్యూ. ఎంత ఫేస్ వాల్యూ, 100. సో 100 ఇంటూ 12% వి గెట్ 12. ట్యాక్స్ రేట్ ఎంత, 35%. సింపుల్ 12 ఇంటూ 1 - 35% మైనస్ ఇష్యూ ప్రైస్ ఎంతమ్మా, 103 డివైడెడ్ బై ఎంత వచ్చింది ఆన్సర్, 7.8 డివైడెడ్ బై 103 వి గెట్ 7.57. ఇది ఎప్పుడు, 5 years ago. అదే ఎట్ ప్రెజెంట్ నువ్వు క్యాల్కులేట్ చేయాలంటే వి కాల్ ఇట్ as కరెంట్ కాస్ట్ ఆఫ్ ఆ డిబెంచర్స్. మరి కరెంట్ కాస్ట్ ఆఫ్ ఆ డిబెంచర్స్ KD ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, I ఇంటూ 1 - T డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. సేమ్ స్టోరీ, 12 ఇంటూ 1 - 35%, బట్ డివైడెడ్ బై అప్పుడు ఎప్పుడో ఉన్న 5 years ago ఇష్యూ ప్రైస్ తీసుకోవాలా, కరెంట్ మార్కెట్ ప్రైసా, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందమ్మా, కరెంట్ మార్కెట్ ప్రైస్ 94. మరి సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 8.29%. ఓకేనా. సో KD ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ చేసాం, యాజ్ వెల్ యాజ్ ఏంటమ్మా, కరెంట్ కాస్ట్ ఆఫ్ ఆ డిబెంచర్స్. ఓకే.
అండ్ వన్ మోర్ థింగ్, ఈ కరెంట్ కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్కి ఇంకొక నేమ్ కూడా ఉంటుందమ్మా, కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డిబెంచర్స్ అంటాం. ఏ డిబెంచర్స్? కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డిబెంచర్స్. బికాజ్ ఆల్రెడీ ఇష్యూ చేసేసాం, ఎప్పుడో ర్యాండమ్ డేట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇంకా బ్యాలెన్స్ పోర్షన్ ఉన్న స్టోరీని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డిబెంచర్స్ ఒకవేళ ఇష్యూ చేస్తే ఏంటి సిచ్యువేషన్ నెక్స్ట్ 5 years అన్నట్లు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్? కేడి. కేడి అంటే ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్. చెప్పండి ఒక్కసారి చూడకుండా 2 formulas. కేడి ఇన్ కేస్ ఆఫ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ అయితే చెప్పండి ఫార్ములా ఏమవుతుందమ్మా? I into 1 minus t divided by value of investment in the business, that is the core concept, but which changes from situation to situation and formula to formula. But ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? నెట్ ప్రొసీడ్స్. అదే రిడీమబుల్ కేసు అయితే ఏమవుతుంది? కేడి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 1 మైనస్ టీ ప్లస్ ఆర్వి మైనస్ ఎన్పి డివైడెడ్ బై ఎన్ హోల్ డివైడెడ్ బై ఆర్వి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై టూ. ఓకేనా? బట్ క్లారిటీ మెయింటైన్ చేయాలి. హౌ టు క్యాల్కులేట్ ఎన్పి? ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. హౌ టు క్యాల్కులేట్ ఇష్యూ ప్రైస్? ఫేస్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ప్రీమియం ఆర్ డిస్కౌంట్. అగైన్ కేడీలో ఇంకొక 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ కేడీ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ, కేడీ యాజ్ ఆన్ ఎనీ ర్యాండమ్ డేట్. కేడీ యాజ్ ఆన్ ఇష్యూ అయితే నెట్ ప్రొసీడ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. కేడీ యాజ్ ఆన్ ఎనీ ర్యాండమ్ డేట్ 15th March అయితే ఏం చేయాలమ్మా? నెట్ ప్రొసీడ్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ మార్కెట్ ప్రైస్ యాజ్ ఆన్ దట్ 15th March మైనస్ ఏం చేయాలి? ఫ్లోటేషన్ కాస్ట్ ఇఫ్ ఎనీ. సో దాని రిలేటెడ్ ఏంటి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం అండ్ 2 illustrations కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్ క్లారిటీ ఈస్ కేడీ ఫర్ 1 debenture విల్ బి డెఫినెట్లీ ఈక్వల్ టు కేడీ ఫర్ 100 debentures విల్ బి డెఫినెట్లీ ఈక్వల్ టు కేడీ ఫర్ 1000 debentures. Always while doing the illustrations you have to calculate KD or KP or whatever the may be. KE also దేని క్యాల్కులేట్ చేస్తాం? ఓన్లీ 1 debenture. బికాస్ సేమ్ నువ్వు 1000కి చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, అది కూడా విత్ ప్రూఫ్ అని చూసాం. మరి కేడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తామంటే కేపీ. కేపీ జస్ట్ 5 to 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. కేపీ అంటే ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ అ ప్రిఫరెన్స్ షేర్స్. మరి కాస్ట్ ఆఫ్ అ ప్రిఫరెన్స్ షేర్స్ అది కూడా సేమ్ స్టోరీ అమ్మా, పర్సంటేజ్ యాజ్ వెల్ యాజ్ పర్ యానం. మరి ఫార్ములా ఎలా ఫ్రేమ్ చేస్తాం సార్ అంటే సింపుల్ అమ్మా, కేడీ రిలేటెడ్ని యూజ్ చేసుకుని కేపీ ఫార్ములా మనం ఫ్రేమ్ చేస్తాం. మరి ఏంటి సార్ ఫార్ములా అంటే ఫస్ట్ ట్రై టు టెల్ మీ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్ ఫార్ములా ఏంటమ్మా? కేడీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 1 మైనస్ టీ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటి? కేడీ కాదు, కేపీ. యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. దట్స్ వై డి దగ్గర ఏం నోట్ చేసాం? పి. అలాగే జస్ట్ మాడిఫై చేసుకుంటూ వెళ్ళిపోదాం ఫార్ములాని. చెప్పండి అమ్మా, ఇన్ కేస్ ఆఫ్ అ ప్రిఫరెన్స్ షేర్స్ ఇంట్రెస్టా మనం పే చేసేది? ప్రిఫరెన్స్ చూడండి, ప్రిఫరెన్స్ చూడండి. సింప్లీ ఇంట్రెస్ట్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? ప్రిఫరెన్స్ చూడండి. టెల్ మీ వన్ థింగ్, పీడీ తీసుకోవాలా? పీడీ ఇంటూ 1 మైనస్ టీ తీసుకోవాలా? ఐ ఇంటూ 1 మైనస్ టీ కదా. ఇంట్రెస్ట్ ప్లేస్లో ఏంటి? ప్రిఫరెన్స్ చూడండి అన్న. మరి ప్రిఫరెన్స్ చూడండి అలా వదిలేద్దామా? ప్రిఫరెన్స్ చూడండి ఇంటూ 1 మైనస్ టీ తీసుకోవాలా? వదిలేద్దామా? ఎందుకమ్మా? there will be no taxation benefit with respect to the preference dividend. అలా ఎలా చెప్తారు సార్ అంటే సింపుల్ అమ్మ, విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఈబిఐటి ఈజ్ ఈక్వల్ టు ఒక 10,000 అనుకుందాం, మైనస్ ఇంట్రెస్ట్ విల్ టేక్ 4,000, బ్యాలెన్స్ ఎంత వస్తుందమ్మా? 6,000. 6,000 మనం ఏమంటాం? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. మైనస్ ఏం చేద్దాం? ట్యాక్స్ ఒక 50% అనుకుంటే బ్యాలెన్స్ ఎంత వస్తుందమ్మా? 3,000. వి గెట్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 3,000 మైనస్ లెటస్ టేక్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఒక 2,000 తీసుకుంటే బ్యాలెన్స్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ ఏమవుతుందమ్మా మనకి? 1,000. ఇఫ్ అట్ ఆల్ ఇంట్రెస్ట్ని నేను 4,000 కాకుండా 5,000 అనుకుంటే ట్యాక్స్ అనేది చేంజ్ అవుతుందా లేదా? ఎస్, బికాజ్ ఈబిటీ విల్ బి ఎఫెక్టెడ్ బై 1,000, we are going to get 5,000. Tax has to be paid only 2,500. So why the tax is affected by interest means, as per the format, first interest has to be subtracted, then we have to pay the tax. That is the reason tax is affected by the interest. We are getting taxation benefit by paying the interest because interest is directly influencing the EBT. But coming to the preference dividend ni dekan kuda dekadu tax, because first after paying the tax then we are going to pay the preference dividend, whether it may be 2,000 or 20,000 or 200. Will it be affecting the tax or obviously no, because first after paying the tax, గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రిఫరెన్స్ డివిడెండ్ మనం పే చేస్తాం. అప్పుడు పే చేసినా చేయకపోయినా ఏమైనా ఫరక్ పడుతుందా మనకి ట్యాక్స్కి? నో.
That is the reason simply while calculating the preference dividend related KP, simply we should not consider the taxation benefit. అక్కడ లాజిక్ ఏమీ లేదమ్మా. ట్యాక్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇంట్రెస్ట్, నాట్ బై ది ప్రిఫరెన్స్ డివిడెండ్. దట్స్ వై సింప్లీ మీరు చెప్పినట్టే పీడీ తీసుకుంటా, డివైడెడ్ బై ఏముంటుందమ్మా ఇక్కడ కూడా నెట్ ప్రొసీడ్స్. స్టోరీ అంతా సేమ్, జస్ట్ అక్కడ డిబెంచర్స్, ఇక్కడ ప్రిఫరెన్సెస్, మిగతా దాంట్లో సేమ్ టు సేమ్. ఇష్యూ ప్రైస్, ఫ్లోటేషన్ కాస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి. అండ్ కమ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంకా మీరే ఫ్రేమ్ చేసి చెప్పాలి. రిడీమబుల్ డిబెంచర్స్ ఫార్ములా ఏంటి? KD ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ 1 - T ప్లస్ RV మైనస్ NP డివైడెడ్ బై N హోల్ డివైడెడ్ బై RV ప్లస్ NP డివైడెడ్ బై Q. బట్ నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? KP. ఇన్ కేస్ ఆఫ్ వాట్? రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. చెప్పండి. KP ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఫ్రేమ్ చేసి చెప్పండి మీరే. రిడీమబుల్ PD ప్లస్ RV minus NP divided by N whole divided by RV plus NP divided by 2. Remember one thing, అక్కడ I into 1 - T, ఇక్కడ PD, మిగతాదంతా సేమ్ టు సేమ్. మరి దాని రిలేటెడ్ ఒక 2 ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసేద్దామమ్మా. చూడండి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆన్సర్ మీరే చెప్పాలి. ఇఫ్ R ఎనర్జీ ఈజ్ ఇష్యూయింగ్ ప్రిఫర్డ్ స్టాక్ ఎట్ 100 రూపీస్ పర్ షేర్. ఎంతకి ఇష్యూ చేశారంట? 100 విత్ స్టేటెడ్ డివిడెండ్ ఆఫ్ 12. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత అంటమ్మా? 12. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్లోటేషన్ కాస్ట్ ఈజ్ 3%. ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత అంటమ్మా? 3%. దెన్ క్యాల్కులేట్ ద కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. KP ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది క్వశ్చన్. ఫస్ట్ టెల్ మీ వన్ థింగ్, రిడీమబులా ఇర్రిడీమబులా? ఇర్రిడీమబుల్. చెప్పండి ఫార్ములా ఏమవుతుందో? PD డివైడెడ్ బై NP. టెల్ మీ ఫస్ట్ PD. 12 చెప్పేసాడు కదా డైరెక్ట్లీ. డివైడెడ్ బై NP 97. ఎక్సలెంట్. బికాస్ 100 రూపీస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్ ఎంత? 3%. అంటే 3, దట్ ఈస్ ఈక్వల్ టు 97. అంతే అమ్మ, అంతకు మించి ఏం లేదు. 12/97 ఎంత? 12.37% పర్ యానం. అలాగే ఇల్లుస్ట్రేషన్ 6 కంప్లీట్ చేయండి. 10.7. సో చూద్దాం. సో ఫార్ములా రిడీమబులా ఇర్రిడీమబులా? రిడీమబుల్. చెప్పండి ఫార్ములా ఏమవుతుందో? PD ప్లస్ RV మైనస్ NP డివైడెడ్ బై N హోల్ డివైడెడ్ బై RV ప్లస్ NP డివైడెడ్ బై Q. వేర్ PD ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత అవుతుందమ్మా? 10% ఆన్ వాట్? ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఎంత ఉందమ్మా మనకి? 100. 100 ఇంటూ 10% అంట 10 ప్లస్ RV రిడమ్షన్ వాల్యూ. రిడీమ్ అవుతాయని చెప్పాడు, కరెక్టే. రిడమ్షన్ వాల్యూ చెప్పాడా మీకు? చెప్పలేదు కదా. చెప్పకపోతే ఏం తీసుకోవాలి? ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఎంతమ్మా? 100 మైనస్ ఎంతకి ఇష్యూ చేస్తాడు చెప్పాడా మీకు? ఎస్, ఎంతమ్మా? 95. క్లియర్గా చెప్పాడు ఇష్యూస్ ఎట్ అని చెప్పి. 95 డివైడెడ్ బై హౌ మెనీ ఇయర్స్ సార్? N years. 10 years. ఎస్, 10th year. 100 ప్లస్ 95 డివైడెడ్ బై Q. దట్ ఈస్ ఈక్వల్ టు 10.76% పర్ యానం. ఇదేంటమ్మా? KP. ఓకేనా? ఇంతటితో KD, KP sum. And in this class we are going to discuss the next concept, that is cost of equity KE. మరి కాస్ట్ ఆఫ్ ఈక్విటీకి మల్టిపుల్ ఫార్ములాస్ ఉంటాయి, అరౌండ్ 4 to 5 మెథడ్స్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ మనం డిస్కస్ చేసుకుని విల్ సీ ది ఇల్లుస్ట్రేషన్స్. మరి ఆ ఫార్ములాస్ అనేది కాన్సెప్చువల్లీ అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. లెట్ us take an example. Radhika wants to acquire a true ownership in టిల్లు లిమిటెడ్. సో ఓనర్షిప్ ఎందులో కావాలంటమ్మా? టిల్లు లిమిటెడా? టిల్లు లిమిటెడ్. మరి ఆబ్వియస్లీ ట్రూ ఓనర్షిప్ కావాలి అంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలమ్మా? ఈక్విటీయా, ప్రిఫరెన్సా, డెట్టా? ఆబ్వియస్లీ ఈక్విటీ. అండ్ అల్టిమేట్లీ ఇఫ్ ఎట్ ఆల్ రాధిక వాంట్స్ టు అక్వైర్ ద ట్రూ ఓనర్షిప్ కంట్రోల్ ఆన్ ద టిల్లు లిమిటెడ్, సో హీ హ్యాస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ షేర్స్. మరి ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే టిల్లు లిమిటెడ్ ఫ్రీగా పంచుకుంటూ వెళ్ళిపోతారమ్మా ఈక్విటీ షేర్స్? నో. ఎంత ఎఫెక్షన్ ఉన్నా అవతల మీద ఆబ్వియస్లీ దే హ్యావ్ టు టేక్ ద కన్సిడరేషన్. మరి కన్సిడరేషన్ పే చేయాలి కాబట్టి సో టిల్లు లిమిటెడ్ ఏం చెప్తున్నారంటే రాధికాకి, నువ్వు షేర్స్ పర్చేస్ చేయాలి అంటే యూ హ్యావ్ టు పే ద కన్సిడరేషన్ ఆఫ్ 200 రూపీస్ ఎట్ ప్రెజెంట్ అన్నాడు. అంటే కరెంట్ ప్రైస్ ఎంత అని చెప్తున్నాడమ్మా? 200 రూపీస్. మరి 200 రూపీస్ ఇన్వెస్ట్ చేసిందమ్మా, 1 షేర్ పర్చేస్ చేసింది అనుకుందాం. ఎవరు? రాధిక.
మరి 1 షేర్ పర్చేజ్ చేసిన తర్వాత సో ఆబ్వియస్లీ ఇన్ ఫ్యూచర్ సంథింగ్ ఏదో ఒక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా? ఎస్, సిన్స్ వీఆర్ డిస్కసింగ్ ఈక్విటీ షేర్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా? ఈక్విటీ డివిడెండ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి డివిడెండ్ ఎంత పే చేస్తావు అని అడుగుతారు. ఎవరమ్మా? కమర్షియల్ ఇన్వెస్టర్ రాధిక. సరే డివిడెండ్ అంటున్నావు కదా అని చెప్పి 2 ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడ్ చేశాడమ్మా. 1 ఈజ్ డివిడెండ్ పెయిడ్ 10 రూపీస్ అండ్ అనదర్ 1 ఈజ్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ దట్ ఈజ్ ఎంతమ్మా? 12 రూపీస్. అప్పుడు నేను అడిగే సింపుల్ క్వశ్చన్, రాధిక పాయింట్ ఆఫ్ వ్యూలో రాధిక ఇన్వెస్ట్ చేసిన 200 రూపీస్ కరస్పాండింగ్ డివిడెండ్ ఎంత అని నేను క్వశ్చన్ రైజ్ చేస్తే 10 రూపీస్ అని చెప్తారా 12 రూపీస్ అని చెప్తారా? అర్థం కాలేదు సార్. ఓకే 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 ఓకే. సో డివిడెండ్ పెయిడ్ ఎంతమ్మా? 10. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంతమ్మా? 12. ఇప్పుడు రాధిక పాయింట్ ఆఫ్ వ్యూలో 200 రూపీస్ ఎట్ ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేసిన దానికి కరస్పాండింగ్ రిటర్న్ డివిడెండ్ పెయిడ్ 10 రూపీస్ అని చెప్పాలా? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ 12. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ 12. ఎక్సలెంట్. బికాజ్ ఏ బిజినెస్లో అయినా కానీ ఈరోజు మనం ఇన్వెస్ట్ చేస్తే ఇమీడియట్లీ రిటర్న్ ఇచ్చేస్తారా? నో. అట్లీస్ట్ 1 ఫైనాన్షియల్ ఇయర్ వెయిట్ చేయాలా లేదా? ఎస్. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అంటే ఈరోజు రాధిక 200 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే దాంతో కంపెనీ కష్టపడి పనిచేసి పాలమ్మి పూలమ్మితే ప్రాఫిట్ ఎప్పుడు వస్తామా? ఎండ్ ఆఫ్ ద ఇయర్. అవుట్ ఆఫ్ దట్ ప్రాఫిట్ కంపెనీ విల్ పే ది డివిడెండ్. మరి ఇదేంటి సార్ డివిడెండ్ పెయిడ్ అని ఇచ్చారంటే జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చానమ్మా. డివిడెండ్ పెయిడ్ ఈజ్ నథింగ్ బట్ డివిడెండ్ పెయిడ్ టు ద లాస్ట్ ఇయర్ ఇన్వెస్టర్స్. బట్ కరెంట్లో ప్రజెంట్లో రాధిక ఇన్వెస్ట్ చేసిన దానికి రిటర్న్ ఇమీడియట్లీ రాదమ్మా. కంగారు ఆపుకోవాలి. అట్లీస్ట్ 1 ఫైనాన్షియల్ ఇయర్. అంటే అల్టిమేట్లీ 200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి రాధిక పాకెట్లోకి ఎంత వెళ్తుందమ్మా? 12 రూపీసా కాదా ఇది? ఎస్. బట్ ఎప్పుడైనా కానీ రూపీస్లో స్టోరీ ఉంటే మనకి ఇరిటేషన్ వస్తుంది. ఎందులో కన్వర్ట్ చేసుకోవాలమ్మా? పర్సంటేజ్. మరి పర్సంటేజ్ చెప్పండి అమ్మా. 12 రూపీస్ అంటున్నామమ్మా. ఇట్ ఈస్ అ రిటర్న్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ రాధిక. For that 12 she has to make the investment of how? 200. So 12 divided by 200 that is equal to ఎంత వస్తుందో మనకి 6%. దీన్ని ఫార్ములాలోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి జస్ట్ టెల్ మీ వన్ థింగ్, ఈ 12 అనేది ఏంటమ్మా? డివిడెండ్ పేడా ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. దట్స్ వై వి డినోట్ ఇట్ యాజ్ D1. అదే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా వి కాల్ ఇట్ యాజ్ D0. మరి న్యూమరేటర్లో ఏం తీసుకున్నామమ్మా? నాట్ తీసుకున్నామా? 1 తీసుకున్నామా? 1. దట్స్ వై ఏంటమ్మా? D1 నోట్ చేయాలి. కమింగ్ టు ద డినామినేటర్, నీకు D1 కావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేయాలా? ప్రెజెంట్ చేయాలా? ప్రెజెంట్ చేయాలి. ఇఫ్ అట్ ఆల్ యూ ఇన్వెస్ట్ ఇన్ ప్రెజెంట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద డివిడెండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. దట్స్ వై ప్రెజెంట్లో ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి వీఆర్ గోయింగ్ టు డినోట్ ఇట్ యాజ్ P0. అది క్లారిటీ మెయింటైన్ చేయాలి. D0 by P0 D1 by P1 అనే డౌట్ రాకూడదు ఫ్యూచర్లో. సింపుల్ అమ్మా. ఇఫ్ అట్ ఆల్ యూ ఇన్వెస్ట్ అట్ ప్రెజెంట్ P0 యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద డివిడెండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ D1. సో దట్స్ వై అక్కడ ఫార్ములా మనం ఎలా ఫ్రేమ్ చేసుకున్నామమ్మా? D1 divided by P0. దట్ ఈస్ వాట్? ఫస్ట్ ఫార్ములా. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఫార్ములా, ఒకసారి సెకండ్ ఫార్ములా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇమేజ్ డౌన్లోడ్ చేసాను, అది నెట్ లేకపోయింది. సో నార్మల్ కామన్ సెన్స్ అప్లై చేద్దాం. సో నార్మల్లీ మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీ షేర్స్లో ఓన్లీ డివిడెండ్ కోసమే మనం ఇన్వెస్ట్ చేస్తామా? లేదు కదమ్మా. సో జనరల్లీ కొంతమంది ఏం చేస్తారు, ఈరోజు పర్చేజ్ చేసి 10 days తర్వాత 20 days తర్వాత అట్లా ఏం చేస్తారు? సేల్ చేస్తారు. అలా సేల్ చేస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? డివిడెండ్ రాకపోయినా కానీ దెర్ విల్ బి అనదర్ బెనిఫిట్ సార్, వీ కాల్ ఇట్ యాజ్ అ క్యాపిటల్ అప్రిషియేషన్. సపోజ్ రిలయన్స్లో అట్ ప్రెజెంట్ 500 రూపీస్కి నేను ఇన్వెస్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది ఇయర్ దాని వాల్యూ 600 అయింది అనుకోండి. ప్రైస్ అనేది ఏమైందమ్మా? అప్రిషియేట్ అయింది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఏంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దేనికోసం? డివిడెండ్ కోసమా? నో. సరదాకి ఈరోజు పర్చేస్ చేస్తారు, 10 days తర్వాత ఏంటమ్మా? సేల్ చేస్తారు. లక్కీ భాస్కర్ మూవీ చూసారా? ఓన్లీ చదువు ఒకటేనా? మూవీస్ చూస్తారు కదా. అంటే అక్కడ ఏమవుతుందమ్మా? ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్నే మనం ఏమంటాము? క్యాపిటల్ అప్రిషియేషన్. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సేమ్ అదే రాధిక అట్ ప్రెజెంట్ 200 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఎండ్ ఆఫ్ ది ఇయర్ నో డౌట్ అమ్మా డివిడెండ్ వస్తుంది. ఎంత అనుకుందాం? లెట్ us say 20 రూపీస్. బట్ అదే ఎండ్ ఆఫ్ ది ఇయర్ షేర్స్ ప్రైస్ ఒకవేళ సేల్ చేయాలి అనుకుంటే మార్కెట్లో దాని వాల్యూ ఎంత అయిపోయిందమ్మా? 240. అంటే అల్టిమేట్లీ ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ అనేది అప్రిషియేట్ అయిందా? డెప్రిషియేట్ అయిందా? అప్రిషియేట్ అయింది. సో ఓవరాల్గా రాధిక పాయింట్ ఆఫ్ వ్యూలో 2 విషయాలకి ఏంటమ్మా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 1 ఈజ్ డివిడెండ్ వస్తుంది పాకెట్లోకి, అండ్ అనదర్ 1 ఈజ్ డివిడెండ్ రాకపోయినా కానీ క్యాపిటల్ ఏమవుతుంది? అప్రిషియేట్ అవుతుంది. మరి ఓవరాల్గా ఎంత బెనిఫిట్ అవుతుందో చెప్పండి అమ్మా? ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ 240 minus 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 40. అదేంటమ్మా? క్యాపిటల్ అప్రిషియేషన్. కమింగ్ టు ద డివిడెండ్, డివిడెండ్ ఎంత వస్తుందమ్మా? 20.
ఫ్రీజ్ అయింది. సో డివిడెండ్ ఎంతమ్మా 20. అంటే ఓవరాల్గా ఎంత బెనిఫిట్ వస్తున్నట్టు అక్కడ 20 రూపీస్ డివిడెండ్ అండ్ క్యాపిటల్ అప్రిషియేషన్ 40. టోటల్ ఎన్ని రూపీస్ బెనిఫిట్ అమ్మా 60 రూపీస్ బెనిఫిటా కదా? ఎస్. బట్ ఆ స్టోరీని మనం ఎందులో కన్వర్ట్ చేయాలి సార్? నార్మల్లీ పర్సంటేజ్. మరి పర్సంటేజ్లోకి ఎలాగమ్మా కన్వర్ట్ చేసేది? 60 రూపీస్ డివైడెడ్ బై ఆ 60 రూపీస్ రావాలి అంటే అట్ ప్రెజెంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 200 రూపీస్. అంతేనా? మరి చెప్పడం ఎంత వచ్చిందో 60 డివైడెడ్ బై 200 దట్ ఈస్ ఈక్వల్ టు 30% పర్ యానం. మరి స్టోరీని ఏంటమ్మో ఇప్పుడు ఫార్ములాలోకి మనం కన్వర్ట్ చేద్దాం. ఇన్ దిస్ స్టోరీ మనకు వచ్చే రిటర్న్స్ యాజ్ అ ఇన్వెస్టర్, వన్ రిటర్న్ ఆర్ టూ డిఫరెంట్ రిటర్న్స్. వన్ ఈజ్ డివిడెండ్ అండ్ అనదర్ వన్ ఈజ్ క్యాపిటల్ అప్రిషియేషన్. మరి డివిడెండ్ అంటే ఏం తీసుకుంటామమ్మా? D0 D1 D1. సో దట్స్ వై ఫస్ట్ వీ నీడ్ టు కన్సిడర్ D1, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిటర్న్స్. అండ్ కమింగ్ టు ద సెకండ్ రిటర్న్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద క్యాపిటల్ అప్రిషియేషన్ యాజ్ వెల్. And come to the capital appreciation. How to calculate the capital appreciation? P1 minus P0. So P1 minus P0, that is the capital appreciation component divided by ఈ సోదంతా మన పాకెట్లోకి రావాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలమ్మా? ప్రెసెంట్. ఓకేనా? అలా కాదు, ఇన్వెస్ట్మెంట్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ చేస్తాను అంటే నీకు వచ్చే డివిడెండ్ ఎప్పుడు వస్తుంది? ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయరా? ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్. దట్స్ వై ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం చూసుకుంటాం. దిస్ ఇస్ ద సెకండ్ ఫార్ములా ఫర్ కేఈ. చెప్పండి, కేఈ ఈజ్ ఈక్వల్ టు, సెకండ్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఫార్ములా D1 ప్లస్ P1 మైనస్ P0 డివైడెడ్ బై P0. వన్ ఈజ్ డివిడెండ్ కాంపోనెంట్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ అప్రిషియేషన్. మరి ఫస్ట్ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి సార్ అంటే సింపుల్ అమ్మా, ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ అవర్ లైఫ్స్ దెర్ ఆర్ నో క్యాపిటల్ అప్రిషియేషన్ దెన్ వీ హ్యావ్ టు యూస్ మళ్ళా ఫ్రీజ్ అని. Okay, then we have to use what? Normal thing like D1 divided by P0. But రెండు ఉంటే ఏంటమ్మా సెకండ్ ఫార్ములా మనం యూజ్ చేయాలి. ఇంకా విత్ నెక్స్ట్ థర్డ్ ఫార్ములా మనం చూద్దామమ్మా. టిల్ నౌ 2 ఫార్ములాస్ ఫర్ కేఈ మనం డిస్కస్ చేసాం. మరి థర్డ్ ఫార్ములా మనం డిస్కస్ చేయాలి అంటే వీ షుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ఇది అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు థర్డ్ ఫార్ములా ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది. మరి రీటైన్డ్ ఎర్నింగ్స్ ఏంటి సార్ అంటే ఫస్ట్ రైట్ సైడ్ ఫర్ ద టైమింగ్ ఇగ్నోర్ చేయండి, లెఫ్ట్ సైడ్ దాని మీద ఫోకస్ చేద్దాం. రీటైన్డ్ ఎర్నింగ్స్, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ 10,000. సో ఇదేంటమ్మా రీటైన్డ్ ఎర్నింగ్స్ క్యాల్కులేషన్ ఇది. సో ఫస్ట్ ఏముంది మనకి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 అనుకుందాం. మరి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలో మీకు తెలుసు కదా, ఇన్కమ్ స్టేట్మెంట్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అదంతా చేస్తే స్టోరీ ఎక్కడ ఎండ్ అవుతుందమ్మా? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. దాని ఎగ్జాంపుల్ ఎంత తీసుకుంటున్నాం మనం? 10,000 రూపీస్. అంటే లెవరేజెస్లో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇన్కమ్ స్టేట్మెంట్, అది ఎక్కడికి ఎండ్ అయిపోతుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. బట్ ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. మరి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ 10,000 కాబట్టి నో డౌట్ సార్ అది ఈక్విటీ షేర్ హోల్డర్స్ రిలేటెడ్ ఎర్నింగ్సే. బట్ ఆ ఎర్నింగ్స్లో సమ్ పోర్షన్ విల్ బి సెంట్ యాజ్ అ డివిడెండ్ ఇన్ టు ద పాకెట్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. Some amount will be retained in the business, that will be known as retained earnings. Let us take an example. Dividend payout ratio 60%, balance 40% కంపెనీలో ఏమవుతుందమ్మా? రీటైన్ అవుతుంది. ఇఫ్ ఆల్ 60% డివిడెండ్ పేఅవుట్ రేషియో అంటే డివిడెండ్ ఎంత అమౌంట్ పే చేయాలమ్మా? 6,000 రూపీస్. బ్యాలెన్స్ 4,000 రూపీస్ ఏమవుతుంది సార్? రీటైన్డ్ ఎర్నింగ్స్. ఎలా వస్తామా? 10,000 ఇంటూ 40%. అంటే సింపుల్ సార్, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్లో డివిడెండ్ కాంపోనెంట్ ఎంత సెండ్ చేస్తున్నామమ్మా? 6,000. బ్యాలెన్స్ 4,000 విల్ బి రీటైన్డ్ ఇన్ టు ద బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్? రీటైన్డ్ ఎర్నింగ్స్. మరి దాన్నే ఫార్ములాలోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చా లేదా? ఎస్. రూపీస్ 4,000 ఎలా వచ్చింది సార్? 10,000 రూపీస్ ఇంటూ ఎంత పర్సెంట్ అమ్మా? 40%. మన స్టోరీలో 10,000 రూపీస్ అంటే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్సా కదా? ఎస్. ఇంటూ ఏం చేయాలమ్మా? రిటైన్ ఎర్నింగ్స్ కావాలంటే రిటెన్షన్ రేషియో. సో చెప్పండమ్మా ఫార్ములా, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ ఇంటూ రిటెన్షన్ రేషియో. బట్ అన్ఫార్చునేట్లీ ఇలా చేస్తే మనకు స్టోరీ అనేది రూపీస్లో వచ్చిందా పర్సంటేజ్లో వచ్చిందా? రూపీస్. బట్ ఆల్వేస్ మన చాప్టర్లో ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? రూపీస్కా పర్సంటేజ్కా? పర్సంటేజ్. మరి పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం సార్ అంటే సింపుల్ అమ్మ, స్టార్టింగ్ నుంచి ఎవ్రీ కాంపోనెంట్ని పర్సంటేజ్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో లెట్ us సే మనం ఆల్రెడీ తీసుకుందామా ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ ఎంత తీసుకున్నాం? అజంప్షన్ మనం 10,000. బట్ 10,000 రావాలి ఎర్నింగ్స్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేయాలా లేదా? ఎస్. సో ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్ అంటే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఈక్విటీ షేర్ హోల్డర్స్. అలా షార్ట్ కట్లో దాన్ని ఏమంటామంటే ఈక్విటీ అంటాం.
మరి ఈక్విటీ ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్ అంటే 1 lakh ఇన్వెస్ట్ చేశారు. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన 1 lakh రూపీస్కి ఎర్నింగ్స్ ఎంత జనరేట్ అయిందమ్మా 10,000 రూపీస్. కెన్ వీ కన్వర్ట్ దిస్ ఎర్నింగ్స్ ఆఫ్ 10,000 రూపీస్ ఇంటూ ద పర్సంటేజ్? సింపుల్. ఏం చేయాలమ్మా, ఏ స్టోరీనైనా పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ విత్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అరే బాబు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ మీరు ఇన్వెస్ట్ చేసింది 1 lakh, ఆ 1 lakhకి ఎంత ఎర్నింగ్స్ జనరేట్ అయిందని చెప్తామమ్మా 10,000. సో 10,000 డివైడెడ్ బై 1 lakh కిतना పర్సంటేజ్ ఆయేగా 10%. మరి ఆ 10% ఎలా వచ్చిందమ్మా? న్యూమరేటర్లో 10,000, డినామినేటర్లో ఏంటమ్మా 1 lakh. అంటే వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్ 10%? ఇఫ్ ఎట్ ఆల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ఇన్వెస్టింగ్ 100 rupees in the business, they are going to get the earnings of how much sir? 10 rupees. మరి చెప్పండి మా ఫార్ములాలోకి కన్వర్ట్ చేద్దాం. న్యూమరేటర్లో ఏం తీసుకోవాలి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. డినామినేటర్లో ఏం తీసుకోవాలి? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ, ఆర్ఎల్స్ ఏంటి షార్ట్ కట్లో ఏమనొచ్చమ్మా ఈక్విటీ. మరి దీనికి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ ఆర్ఓఈ. ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. అంటే బట్టి కొట్టద్దు, రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే దాని మీనింగ్ ఏంటి? రిటర్న్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్. ఆన్ అంటే అపాన్ ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ది ఈక్విటీ షేర్ హోల్డర్స్. చెప్పండమ్మా, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫార్ములా ఏమవుతుందో? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. షార్ట్ కట్ వి కాల్ ఇట్ యాజ్ ఈక్విటీ. దట్స్ వై రిటర్న్ అపాన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ. మరి ఆ 10%ని ఎన్ని కాంపోనెంట్స్ లాగా స్ప్లిట్ చేయాలి? మళ్ళీ 2 components. వన్ ఈజ్ డివిడెండ్ పే అవుట్ అండ్ అనదర్ వన్ ఈజ్ రిటెన్షన్ రేషియో. లెట్ us say ఇది 10% కాదు, 10 చాక్లెట్స్ అనుకుందాం. ఎన్ని చాక్లెట్స్ ఇన్వెస్టర్ పాకెట్లోకి సెండ్ చేస్తాం? 60%. సో 10 చాక్లెట్స్ ఇంటూ 60%, ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? 6 చాక్లెట్స్. ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ ఏముందమ్మా? పర్సంటేజ్. అంటే అవుట్ ఆఫ్ టోటల్ 10% మొత్తం ఎంజాయ్ చేయి చిల్లో అని చెప్పి వాడి పాకెట్లోకి సెండ్ చేయట్లా. ఎంత పర్సంటేజ్ సెండ్ చేస్తున్నాం? 6%. మరి బ్యాలెన్స్ ఇంకా ఎంత పర్సంటేజ్ ఉంటుందమ్మా? 4%. ఆ 4% ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 10 చాక్లెట్స్ ఇంటూ రిటైన్ చేసేది ఎన్ని చాక్లెట్స్ కంపెనీ పాకెట్లో? 40%. 10 into 40% ఎంత వస్తుందమ్మా? 4. బట్ చాక్లెట్స్ ప్లేస్లో ఏముంది మనకి? పర్సంటేజ్ ఉంది. ఆ 4%, ఆ 4 చాక్లెట్స్ కంపెనీలో ఏమవుతాయమ్మా? రీటైన్ అవుతాయి. మరి ఎలా క్యాల్కులేట్ చేస్తాం సార్ ఈ 4% అంటే? సింప్లీ 10% ఇంటూ 40% కాదా? ఎస్. మరి 4%నే మనం ఏమంటాం సార్ అంటే రీటైన్డ్ ఎర్నింగ్స్, నో డౌట్. బట్ అల్టిమేట్లీ ఇక్కడ పర్సెంట్ అంటున్నాం కాబట్టి స్టోరీ రూపీస్లో ఉందా పర్సంటేజ్లో ఉందా? పర్సంటేజ్లో ఉంది. ఇదే స్టోరీని ఇంకొకలాగా కూడా మనం డిస్కస్ చేయొచ్చు. 4% రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎంతో మనకు తెలుసా లేదా? ఎస్. ఎంతని తెలుసమ్మా మనకి? 4,000. దాన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే సింప్లీ డివైడెడ్ విత్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ. వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ ఎంతమ్మా? క్లియర్గా డిస్కస్ చేసాం. ఎంత? 1 lakh. దట్స్ వై 4,000 డివైడెడ్ బై 1 lakh. ఇలా చేసినా మనకి ఎంత వస్తుందమ్మా? 4%. మరి ఎందుకు సార్ ఇంత ఓవర్ యాక్షన్ చేసి ఇట్లా చేస్తున్నామంటే సింప్లీ టు ఫ్రేమ్ ద ఫార్ములా విచ్ ఇస్ గివెన్ ఇన్ ద ఐసీఏ బోర్డ్ మెటీరియల్. సో దట్స్ వై ఇక్కడ సింప్లీ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎలా వస్తామా? 10% ఏమంటాం మనం? రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇన్ ఆర్ స్టోరీ. అండ్ 40% ఏమంటామమ్మా? రిటెన్షన్ రేషియో. దట్ ఈస్ అల్టిమేట్ ఫార్ములా ఫర్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీసా పర్సంటేజా? పర్సంటేజ్. చెప్పండి పర్సంటేజ్ కేసులో ఏమొస్తుంది? ఆర్ఓఈ ఇంటూ ఆర్ఆర్. చెప్పండమ్మా, 2 ఫార్ములాస్ చూడకుండా. రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ అయితే ఫార్ములా ఏమవుతుంది? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ ఇంటూ రిటెన్షన్ రేషియో. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు, చెప్పండి ఫార్ములా ఏమవుతుంది? ఆర్ఓఈ ఇంటూ ఆర్ఆర్. ఆర్ఓఈ ఫుల్ ఫామ్ ఏంటమ్మా? రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ డివైడెడ్ బై ఈక్విటీ. క్లియరా? ఇప్పుడు థర్డ్ ఫార్ములా మనం డిస్కస్ చేద్దాం. సార్ ఏంటి సార్ థర్డ్ ఫార్ములా అంటే? ఫస్ట్ స్టోరీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే సెకండ్ ఫార్ములా. అంటే సెకండ్ ఫార్ములాని మనం బేస్ లాగా తీసుకుని ఏం డిస్కస్ చేస్తాం? థర్డ్ ఫార్ములా. మరి సెకండ్ ఫార్ములా తెలిసిందే కదా, మనం ఏం డిస్కస్ చేసాం? కేఈ ఇజ్ ఈక్వల్ టు D1 ప్లస్ P1 మైనస్ P0 హోల్ డివైడెడ్ బై వాట్? P0. P0ని సరదాగా పని పాటలకి ఏం చేసామమ్మా? స్ప్లిట్ చేసాం. సో D1 డివైడెడ్ బై P0. ఆఫ్టర్ దట్ P1 మైనస్ P0 డివైడెడ్ బై P0. డినామినేటర్ని స్ప్లిట్ చేయొచ్చు కదా. వన్ ఈజ్ డివిడెండ్ కాంపోనెంట్, అనదర్ వన్ ఈజ్ క్యాపిటల్ అప్రిషియేషన్ కాంపోనెంట్. ఇప్పుడు మన థర్డ్ ఫార్ములాలో దేని మీద ఫోకస్ చేస్తాం సార్ అంటే క్యాపిటల్ అప్రిషియేషన్ కాంపోనెంట్.
సింపుల్ అమ్మ, సెకండ్ ఫార్ములాని యూజ్ చేసుకుని ఏం డిరైవ్ చేస్తున్నాం, థర్డ్ ఫార్ములా. మరి సెకండ్ ఫార్ములాకి థర్డ్ ఫార్ములాకి చేంజ్ ఏంటి సార్, ఏం ఓవర్ యాక్షన్ చేసాం థర్డ్ ఫార్ములాలో అంటే, సింప్లీ వీఆర్ గోయింగ్ టు చేంజ్ దిస్ క్యాపిటల్ అప్రిషియేషన్ కాంపోనెంట్ ఇన్ థర్డ్ ఫార్ములా. అసలు ఎందుకు మాడిఫై చేస్తున్నాం, ఎలా మాడిఫై చేస్తున్నాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, అప్పుడు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో స్టోరీ అనేది దేన్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నామమ్మా, క్యాపిటల్ అప్రిషియేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఫార్ములా ఇంకొక వేరే ఫార్ములా నోట్ చేయాలనుకుంటున్నాం. సార్ ఎందుకు నోట్ చేయాలి సార్ అంటే, క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ P0 అండ్ P1 కదా. ఎస్, జస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ P0 అండ్ P1. P0 అంటే ఏంటమ్మా, కరెంట్ మార్కెట్ ప్రైస్. P1 అంటే కరెంట్ మార్కెట్ ప్రైజా, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైజా, ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్. జస్ట్ టెల్ మీ వన్ థింగ్, P0 ఎంత అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్? బికాస్ సింపుల్ అమ్మ, P0 అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కాబట్టి నీకు రిలయన్స్ షేర్స్ కావాలంటే జస్ట్ గూగుల్ తల్లిని అట్ ప్రెజెంట్ అడిగితే చాలు. కరెంట్ మార్కెట్ ప్రైస్ టాటా కంపెనీది కావాలి, ఇన్ఫోసిస్ కంపెనీది కావాలి, జస్ట్ గూగుల్ ఇట్ చేయండి, అప్ స్టాక్స్ ఓపెన్ చేయండి, మీకు ప్రైస్ తెలిసిపోతుంది. బట్ ద థింగ్ ఈజ్, ఇక్కడ P1 అంటున్నాం కాబట్టి దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. మరి అంత ఈజీనా ఎక్స్పెక్ట్ చేయడం? 1 year తర్వాత మనం ఎక్కడ ఉంటాం మనకే తెలీదు. నువ్వు మార్కెట్ ప్రైస్లో ఉన్న రిలయన్స్ షేర్స్ని ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్ చేయగలుగుతామా? నో. సమ్టైమ్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, సమ్టైమ్స్ ఏమవచ్చమ్మా, డిక్రీజ్ కూడా అవ్వచ్చు. ఏమవుతుందో ఎగ్జాక్ట్లీ మనం ప్రిడిక్ట్ చేయలేము. సపోజ్ సరదాగా ఏంటమ్మా కోవిడ్ వచ్చింది అనుకోండి, మొత్తం ప్రైజెస్ అన్ని కూడా ఏంటమ్మా అస్సాం. కెన్ ఐ కంక్లూడ్ ఫ్యూచర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్? ఎస్. If at all future is unpredictable, there will be no scope to calculate P1. If at all there is no scope to calculate P1, can we calculate capital appreciations or no? అక్కడ మనం ప్రాబ్లం ఫేస్ చేస్తామా లేదా? ఎస్. మరి ఆ సిచ్యువేషన్లో మనం ఎవరి హెల్ప్ తీసుకుంటాం సార్ అంటే, ఫినాన్షియల్ అకౌంటింగ్ హెల్ప్ తీసుకుంటాం. ఎవరి హెల్ప్ అమ్మా? ఫినాన్షియల్ అకౌంటింగ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనకు కావాల్సింది ఏంటమ్మా, క్యాపిటల్ అప్రిషియేషన్. క్యాపిటల్ అప్రిషియేషన్ కావాలంటే కావాల్సిన పద్ధతులు ఏంటి, P0 అండ్ P1. P0 వెరీ ఈజీ, but it is not that easy to calculate a P1. If at all there is no P1, we can't calculate capital appreciation. So that's why ఎవరు హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాం, ఫినాన్షియల్ అకౌంటింగ్. మరి ఎలా తీసుకుంటాం సార్ హెల్ప్ అంటే, P0 అనే టర్మినాలజీ ఎక్కడ యూజ్ చేసి ఉంటారు ఫినాన్షియల్ అకౌంటింగ్లో, ఏమంటామమ్మా, ఓపెనింగ్ క్యాపిటల్. P1 అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, క్లోజింగ్ క్యాపిటల్. మరి ఓపెనింగ్ క్యాపిటల్కి క్లోజింగ్ క్యాపిటల్కి మధ్యలో సంథింగ్ ఏదో ఒక బ్రిడ్జ్ ఉంటుందా లేదా? ఎస్. అది నార్మల్లీ నేను అడిగితే మీకు థింకింగ్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ప్రాఫిట్ దగ్గరికి వెళ్తుంది. బట్ ప్రాఫిట్ అని డైరెక్ట్గా తీసుకోవడం కరెక్ట్ కాదు, బికాస్ ప్రాఫిట్ ఈజ్ అ వేక్ టర్మ్. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ప్రాఫిటే, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ప్రాఫిటే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిటే. ఇవన్నీ ప్రాఫిట్సా కదా? ఎస్. కాంట్రిబ్యూషన్ కూడా ప్రాఫిటే అంట నేను, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. మరి ఇన్ని ప్రాఫిట్స్లో మరి ఏ ప్రాఫిట్ తీసుకోవాలి సార్ అంటే, సింపుల్ అమ్మ, ఆఫ్టర్ మేకింగ్ ఆల్ ద పేమెంట్స్ అల్టిమేట్లీ ఏదైతే బిజినెస్లో రీటైన్ అవుతుందో దాన్ని మాత్రమే అల్టిమేట్లీ ఏం చేస్తామమ్మా, యాడ్ చేస్తాం. సింప్లీ చెప్పాలి అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అన్నా రీటైన్డ్ ఎర్నింగ్స్ అన్నా బోత్ ఆర్ సేమా, బోత్ ఆర్ నాట్ సేమా, బోత్ ఆర్ సేమ్. జస్ట్ అక్కడ రీటైన్డ్ ఎర్నింగ్స్ని మనం యాడ్ చేస్తే డైరెక్ట్లీ ఎక్కడికి వెళ్ళిపోతామమ్మా, క్లోజింగ్ క్యాపిటల్. అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, టర్మినాలజీ ఈజ్ లైక్ P0 ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ ఓపెనింగ్ క్యాపిటల్, P1 ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ క్లోజింగ్ క్యాపిటల్. ఇన్ బిట్వీన్ సంథింగ్ ఏదో ఒకటి యాడ్ చేస్తాం, ఏంటమ్మా అది, రీటైన్డ్ ఎర్నింగ్స్. అంటే కెన్ ఐ కంక్లూడ్ క్యాపిటల్ అప్రిషియేషన్ ఈజ్ నథింగ్ బట్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్? ఎస్. దట్స్ వై నేను ఈ కేసులో ఏం చేస్తానంటే, సింప్లీ క్యాపిటల్ అప్రిషియేషన్, ఇక్కడ P1 మైనస్ P0 ఉందా, P1 మైనస్ P0 డివైడెడ్ బై P0, P1 మైనస్ P0 డివైడెడ్ బై P0. ఆబ్వియస్లీ ఈ స్టోరీ రూపీస్లో ఉంటుందా, పర్సంటేజ్లో ఉంటుందా, పర్సంటేజ్లో ఉంటుంది. అంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్ని నేను ఎలా మాడిఫై చేస్తాను సార్ అంటే, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్ లాగా మాడిఫై చేస్తాను. Because as we already discussed, the capital appreciation is the terminology from the point of view of financial management. The same will be treated as retained earnings from the point of view of financial accounting. That's why capital appreciation in terms of a percentage ni eliminate chesi even note cheskuntanamma, retained earnings in terms of a percentage. Indaka already formula discuss chesama ledha? Yes. Cheppandamma, retained earnings in terms of a percentage ela vastadi manaki formula, ROE into RR. ఓకేనా? సో దీనికే ఇంకొక నేమ్ కూడా ఉందమ్మా, వి కాల్ ఇట్ యాజ్ గ్రోత్. క్యాపిటల్ అప్రిషియేషన్ ఇంకొక సింపుల్ టర్మ్ ఏంటి, గ్రోత్. అప్రిషియేట్ అవ్వడం అంటే గ్రో అవుతున్నట్టే కదా. దాన్ని ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఏమంటున్నాం, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ పర్సంటేజ్. దానికి ఫార్ములా కూడా డిస్కస్ చేసాం, ఏంటమ్మా, ROE ఇంటూ RR.
మరి ఏంటి సార్ థర్డ్ ఫార్ములా అంటే సింపుల్ అమ్మ, కేఈ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ కాంపోనెంట్ని ఏమైనా మనం డిస్టర్బ్ చేసామంటే నో సార్, D1 డివైడెడ్ బై P0. బట్ కమింగ్ టు ద నెక్స్ట్ కాంపోనెంట్ ప్లస్ జనరల్లీ ఏం చేయాలమ్మా, క్యాపిటల్ అప్రిషియేషన్. దానికి ఇంకొక నేమ్ ఉందని చెప్పాను కదా, ఏంటది, గ్రోత్, విచ్ ఇస్ డినోటెడ్ యాజ్ వాట్, జీ. మరి గ్రోత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే సింపుల్, గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్. Then what is the formula for retained earnings in terms of a percentage? Return on equity into retention ratio. మరి థర్డ్ ఫార్ములా మీ బ్రెయిన్లో ఎలా డౌన్లోడ్ అయ్యి ఉండాలి సార్ అంటే కేఈ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాంపోనెంట్ థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, డివిడెండ్ కాంపోనెంట్ D1 డివైడెడ్ బై P0 ప్లస్ జీ. జీ అంటే ఏంటమ్మా, గ్రోత్ రేట్. మరి జీ అంటే గ్రోత్ రేట్ కాబట్టి సింప్లీ అక్కడ గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు థింకింగ్ ఎక్కడికి వెళ్ళాలి, గ్రోత్ అంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్ విచ్ ఈస్ ఈక్వల్ టు రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ పర్సంటేజ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ROE ఇంటూ RR. ఓకేనా. సో జనరల్లీ ఇదే ఫార్ములా మ్యాథమెటికల్లీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ అనేవి ఉండేవి చిన్నప్పుడు, గుర్తుందా, సమ్ ఆఫ్ ఆల్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఆఫ్ ఇండెఫినెట్ పీరియడ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, A డివైడెడ్ బై 1/R అని చెప్పి. ఆ ఫార్ములా బేస్ చేసుకుని కూడా నార్మల్ ఏంటో మీద డిరైవ్ చేయొచ్చు. అది డివిడెండ్ డెసిషన్స్ వచ్చినప్పుడు ఆ సెకండ్ డెరివేషన్ చెప్తాను నేను ఎట్లా చేయాలనేది. బట్ మ్యాక్సిమం నేను ఏంటంటే మ్యాథ్స్ని ఎలిమినేట్ చేయడానికి చూస్తాను అంటే ఫార్ములా డెరివేషన్స్లో. బికాజ్ ఈ జీపీ సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్ ఇన్ జీపీ అని చెప్పిన వెంటనే ఏంటమ్మా మ్యాథ్స్ రాణాలు పడుకుని పోతారు, భయం వేస్తుంది. దట్స్ వై కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేస్తూ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద ఫార్ములాస్ అలానే మనం డిరైవ్ చేసుకుంటూ వెళ్తాం. బట్ అది కూడా సరదాగా డిస్కస్ చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ అ డివిడెండ్ డెసిషన్స్ అప్పుడు చెప్పుకునేటప్పుడు. బట్ ఇప్పుడు ఏంటి, కామన్ సెన్స్ యూజ్ చేసుకుని మొత్తం స్టెప్ బై స్టెప్ డిరైవ్ చేసుకున్నాం. చెప్పడం K ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై P0 ప్లస్ G, వేర్ G ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ ఫార్ములా ఫర్ G ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ROE ఇంటూ RR. ఈ ఎంటైర్ స్టోరీలో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, లింక్ బిట్వీన్ ద క్యాపిటల్ అప్రిషియేషన్ అండ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. మరి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పండి సార్ రెండింటికి లింక్ ఉందని చెప్పి ఇంకా మాకు క్లారిటీ రావాలి అంటే. లెట్స్ ఇందాక డిస్కస్ చేసుకున్న దానికి సమ్మరీ ఏంటి సార్ అంటే, ఇఫ్ ఎట్ ఆల్ మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్ ఎంత వస్తుందమ్మా కంపెనీకి, 10. సో 100 రూపీస్కి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. బట్ టోటల్ 10 అనేది కంపెనీలో ఉండిపోతుంది అంటే నో సార్, దానిలో 6 రూపీస్ ఎవరి పాకెట్లోకి సెండ్ చేస్తున్నామమ్మా, ఇన్వెస్టర్. దట్స్ వై మైనస్ ఏం చేసామమ్మా, డివిడెండ్ పెయిడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 10 చాక్లెట్స్లో ఎన్ని వెళ్ళిపోతున్నాయి, 6. మరి బ్యాలెన్స్ ఎంత వస్తాము ఇక్కడ, 100 రూపీస్ ఓపెనింగ్ స్టార్టింగ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఎర్నింగ్స్ 10, డివిడెండ్ 6 మైనస్ చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎంత ఉంటుందమ్మా, 104. అంటే 100కి 104కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందమ్మా, 4. ఈ 4 నథింగ్ బట్ ఏంటి, రీటైన్డ్ ఎర్నింగ్స్. అదే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మనం ఏం చెప్తాం, అరే బాబు నువ్వు ఇన్వెస్ట్ చేసింది 100, నీ సేమ్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ హ్యాస్ బికమ్ 104. ఇది P0 రా బాబు, ఇది ఎండ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి P1 అనొచ్చలేదా, ఎస్. డిఫరెన్స్ ఏమవుతుందమ్మా, క్యాపిటల్ అప్రిషియేషన్. అంటే ఎంత అప్రిషియేట్ అయినట్టు, క్యాపిటల్ 104 కాబట్టి 4 రూపీస్ అప్రిషియేట్ అయింది. దాన్నే మనం ఏమంటాం, రీటైన్డ్ ఎర్నింగ్స్. దట్ ఈస్ ద లింక్ బిట్వీన్ క్యాపిటల్ అప్రిషియేషన్ అండ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. టిల్ నౌ క్లియరా? ఇదేంటమ్మా మనకి 3 ఫార్ములాస్ మనం డిస్కస్ చేసాం. ఆఫ్టర్ దట్ ఇంకొక 4th ఫార్ములా ఉంటుందమ్మా. బట్ ఆ 4th ఫార్ములా విత్ లాజిక్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తే మినిమం 45 మినిట్స్ అట్లా టైం పడుతుంది. సో కాబట్టి అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంత ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ ఫార్ములా మనకు తెలిస్తే సరిపోద్ది. లేదు నాకు డీటెయిల్గా నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ప్రతి కాన్సెప్ట్కి అక్కడ QR ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అది స్కాన్ చేసుకోండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో అది సింపుల్గా ఉంటుంది కాబట్టి జస్ట్ నేను ఫార్ములా చెప్తానమ్మా అంతే. సో ఫార్ములా ఫర్ నెక్స్ట్ మోడల్ వి కాల్ ఇట్ యాజ్ క్యాపిటల్ అసెట్ ప్రైజింగ్ మోడల్. సింపుల్ KE ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF. RF అంటే ఏమీ లేదమ్మా, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు వచ్చే రిటర్న్ ఏమంటాం, RF అంటాం. సో బీటా అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సెక్యూరిటీ అండ్ మార్కెట్. అది మీరు QR చూస్తే ఏంటి డీటెయిల్గా అర్థమవుతుంది. RM మైనస్ RF. RM అంటే మార్కెట్ రిటర్న్ అమ్మ, RF అంటే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. ఇల్లుస్ట్రేషన్ చేస్తాం కదా, అప్పుడు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ ఎనీ డిలే ఫ్యూ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ మన ఇల్లుస్ట్రేషన్స్కి వచ్చేద్దాం. మరి ఎగ్జాంపుల్స్ చూద్దామమ్మా. ఈ ఎగ్జాంపుల్స్ దేనికి సార్ అంటే సింపుల్, మనం ఇన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసాం.
మరి ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలనే క్లారిటీ ఉండాలి కాబట్టి విల్ డిస్కస్ దోస్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 1. క్వశ్చన్ డిస్ప్లే చేస్తూ ఉంటానమ్మా, జెట్ స్పీడ్లో ఏంటి మీరు ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలంతే. సో ఫస్ట్ సి, డివిడెండ్ పెయిడ్ ఎంత 20, డివిడెండ్ పెయిడ్ అంటే ఏంటి D0, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత 30, కరెంట్ మార్కెట్ ప్రైస్ 150, క్యాల్కులేట్ కేఈ. ఎంతమ్మా 20%? పక్కా. సో 20% ఎలాగమ్మా ఇక్కడ D1/P0, D0/P1? D1/P0. D1 ఎంతమ్మా 30, నీకు D1 30 రావాలంటే ప్రజెంట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి 150, దట్ ఈస్ ఈక్వల్ టు చెప్పండి ఎంత వస్తుంది 20%. సింప్లీ ఏ ఫార్ములా యూజ్ చేసాం, ఫస్ట్ ఫార్ములా, సిన్స్ దేర్ ఇస్ నో క్యాపిటల్ అప్రిషియేషన్. సెకండ్ వన్, డివిడెండ్ పెయిడ్ ఎంత 15, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ 25, కరెంట్ మార్కెట్ ప్రైస్ 200, ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 250. క్యాల్కులేట్ చేసి చెప్పండి. 37.5%. ఏ ఫార్ములా యూజ్ చేశారు? సెకండ్ ఫార్ములా. చెప్పడం సెకండ్ ఫార్ములా D1 + P1 - P0 డివైడెడ్ బై P0. D1 ఎంతమ్మా 25 ప్లస్ P1 ఎంతమ్మా 250 మైనస్ P0 ఎంతమ్మా 200 డివైడెడ్ బై P0 ఎంత సార్ 200, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఆన్సర్ 37.5%. సింపుల్ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం, సెకండ్ ఫార్ములా. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఫార్ములా, ఇది బాగా ఆలోచించి చెప్పాలి మీరు. ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ 15, కరెంట్ మార్కెట్ ప్రైస్ 120, ఫ్లోటేషన్ కాస్ట్ 5%, 13.15. సార్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఏంటమ్మా, కేఈ ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై P0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత సార్ 15 డివైడెడ్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా 120. బట్ ఫ్లోటేషన్ కాస్ట్ సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చాడు కదా, ఏం ఇచ్చాడు అక్కడ 5%. ఏం చేయాలి, కన్సిడర్ చేయాలా ఇగ్నోర్ చేయాలా? కన్సిడర్ చేయాలి కదా క్యాల్కులేషన్లో. అంటే కన్సిడర్ అంటే ఎక్కడ కన్సిడర్ చేయాలి, న్యూమరేటరా డినామినేటరా? డినామినేటర్. బికాజ్ ఈ ఫ్లోటేషన్ కాస్ట్ అంటే ద కాస్ట్ విచ్ హ్యాస్ టు బి ఇంకర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ అ ఇష్యూ. సో దట్స్ వై అది ఎవరిని ఎఫెక్ట్ చేస్తామా, ఇన్వెస్ట్మెంట్ని, వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ని. మరి ఎంత డిక్రీజ్ అవుతుందంటే ఫ్లోటేషన్ కాస్ట్ 5%. సో ఆబ్వియస్లీ మైనస్ ఏం చేయాలమ్మా 120 ఇంటూ 5%. అండ్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ ఈజ్ ఆబ్వియస్లీ 120 మైనస్ 15%. ఎంత వస్తుందమ్మా 6. సో బ్యాలెన్స్ ఎంత 15 డివైడెడ్ బై 115, ఎంత వచ్చింది 13.15%. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాట్ కే. సో ఇది ఎందుకు డిస్కస్ చేసాం సార్ థర్డ్ ఎగ్జాంపుల్ అంటే సింపుల్ అమ్మా, మీరు ఫార్ములాని డైరెక్ట్గా బ్లైండ్గా బట్టి కొడితే D1 డివైడెడ్ బై P0 అని ఉంటుంది. ఓన్లీ P0 ఉంది కదా అని చెప్పి ఏం తీసుకోవాలనిపిస్తామా 120. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అ కాన్సెప్చువల్ క్లారిటీ, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద థాట్ దట్ ఫ్లోటేషన్ కాస్ట్ 5% హ్యాస్ టు బి అడ్జస్టెడ్ టు దట్ 120. బికాజ్ అల్టిమేట్లీ మీ బ్రెయిన్లో ఉండాల్సింది P0, RV + NP/2నో NPనో కాదు, వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. దట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్. సో మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కానీ యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ దట్ థింగ్, లైక్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. సో 114 15 ఎంత వచ్చింది 13.15%. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, చూడండి ఫోర్త్ వన్, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎంత 14, which is denoted as D1, current market price 120, P0, ROE return on equity ఎంత 20%, dividend payout ratio ఎంత percentage సార్ 75%. You have to tell me what KE. చెప్పండి KE ఎంత? గ్రోత్ రేట్ క్యాల్కులేట్ చేశారా? చెప్పడం ఎంత వచ్చింది గ్రోత్ రేట్? గ్రోత్ ఎంత 5%? పక్కా. సో ఏం చేయాలమ్మా, ఫస్ట్ గ్రోత్ క్యాల్కులేట్ చేయాలి. గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు ROE ఇంటూ RR. మీకు చెప్పాడు ROE ఎంతో, ఎస్ 20%. ఫార్ములా ఎప్పుడు బట్టి కొట్టద్దు. ROE అంటే దాని మీనింగ్ ఏంటి, రిటర్న్ 20%. మరి ఆ 20% రిటర్న్లో కంపెనీలో ఎంత రిటర్న్ అవుతుందనే చెక్ చేసుకోవాలి. మరి కంపెనీలో ఎంత రిటర్న్ అవుతుందమ్మా, రిటెన్షన్ రేషియో. డైరెక్ట్లీ 75% తీసుకోవాలనిపిస్తుంది, పర్సంటేజ్ కనిపించింది మొత్తం తీసేసుకోవడం కాదు, అది డివిడెండ్. డివిడెండ్ నువ్వు 7% పే చేస్తున్నావు అంటే కంపెనీలో రిటర్న్ అయ్యి క్యాపిటల్ గ్రో అవ్వడానికి ఎంతమ్మా హెల్ప్ చేసేది, ఓన్లీ 25%. దట్స్ వై ఇంటూ ఏం చేయాలి 25%, బికాస్ దట్ ఈస్ ద రిటెన్షన్ రేషియో. 20% ఇంటూ 25%, 20 into 25% we get 5%. And 5% is the growth rate. After that KE is equal to D1 divided by P0 plus G. That is equal to D1 entamma 14, P0 entamma 120,
प्लस जी ग्रोथ रेट कितना परसेंटेज 5%. बोले 14 डिवाइडेड बाय 120 ఎంత వస్తుందమ్మా ఆన్సర్? ఓవరాల్ ఆన్సర్ అది. ఓకే 11.66 ప్లస్ ఏంటమ్మా 5%. సో 11.66 ప్లస్ 5% ఎంత వస్తుందమ్మా 16.66%. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ 2% ప్లస్ 10% ఉందనుకోండి 2.2% అనొద్దు 2 ప్లస్ 10 అమ్మా ఏంటది 12%. అండ్ ఆఫ్టర్ దట్ ఫిఫ్త్ వన్ చూడండి డివిడెండ్ పెయిడ్ ఎంత 25, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ 30, కరెంట్ మార్కెట్ ప్రైస్ 150, ఫ్లోటేషన్ కాస్ట్ ఉంది 10, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ 40,000, ఈక్విటీ ఎంత 5 lakhs, డివిడెండ్ పేఅవుట్ రేషియో 20%, క్యాల్కులేట్ కేఈ. సో కావాల్సిన కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది ఒక్కటి చేశారనుకోండి ఇక మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉన్నాడు కేఈలో. ఎంత 40,000. లైట్ ఆఫ్ చేసాను లేకపోతే అది కూడా. గ్రోత్ రేట్ చెప్పండి ఎంత వచ్చింది 6.4. సార్ చూద్దామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా ఇక్కడ ఎర్నింగ్స్ అన్నాడు డివిడెండ్ పేఅవుట్ రేషియో అన్నాడు కాబట్టి థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి థర్డ్ ఫార్ములా d1 ప్లస్ t1 డివైడెడ్ బై p0 ప్లస్ g. ఫస్ట్ వీ నీడ్ టు క్యాల్కులేట్ g ROE ఇంటూ RR. హౌ టు క్యాల్కులేట్ ROE అది కూడా ఇవ్వలేదమ్మా. ROE ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ డివైడెడ్ బై ఈక్విటీ 40,000 డివైడెడ్ బై హౌ మచ్ 5 lakhs ఎంత వస్తామో మనకు అక్కడ 8%. మరి 8% as ROEకి ఇంటూ ఏం చేయాలి రిటెన్షన్ రేషియో. డివిడెండ్ పేఅవుట్ రేషియో 20% కాబట్టి రిటెన్షన్ రేషియో ఎంత అవుతుంది 80%. గ్రోత్ ఏమవుతుంది 8% ఇంటూ 80% వి గెట్ 6.4%. ఇప్పుడు 6.4% అయిపోయిన తర్వాత సబ్స్టిట్యూట్ చేయడమే. D1 ఎంతో క్లియర్గా ఇచ్చేసాడు కదమ్మా ఇక్కడ. ఎంత D1 ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ 30 డివైడెడ్ బై P0 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందమ్మా అక్కడ 150. బట్ 150 మొత్తం ఉంటుందా అంటే నో సార్, మైనస్ ఏం చేయాలి ఫ్లోటేషన్ కాస్ట్ 150 minus 10 we get 140. After that 6.4% growth రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 27.8% per annum. And coming to the final one, sixth example. చూడండి సిక్స్త్ ఎగ్జాంపుల్ ఏముందో డివిడెండ్ పెయిడ్ ఎంత అంటున్నాడమ్మా 20, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత అంటున్నాడు సార్ అక్కడ నార్మల్లీ 100, గ్రోత్ రేట్ ఎంత పర్సంటేజ్ అంట 20% per annum. You have to tell me KE. సో కేఈ ఎంతో చెప్పాలి. ఇక్కడ గ్రోత్ అన్నాడు కాబట్టి థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి d1 డివైడెడ్ బై p0 ప్లస్ g. మరి అన్నింటిని సబ్స్టిట్యూట్ చేసి కేఈ ఎంతో నాకు చెప్పండి. ఎంతమ్మా అక్కడ జనరల్లీ న్యూమరేటర్లో ఏం తీసుకున్నారమ్మా? ఇక్కడ ఏం మిస్ అయింది d1 మిస్ అయింది. బికాజ్ ఇక్కడ ఏముందమ్మా d0 ఉంది 20 బట్ d1 లేదు. మరి d1 లేదు కాబట్టి యూ నీడ్ టు క్యాల్కులేట్ d1. యూ హ్యావ్ టు అజ్యూమ్ d1. సార్ హౌ కెన్ వి అజ్యూమ్ d1 అంటే సింపుల్ సార్. p0 ఎంత అని చెప్పాడమ్మా అక్కడ 100. సిన్స్ గ్రోత్ రేట్ ఈస్ 20%, ఆబ్వియస్లీ p1 ఏమవుతుంది గ్రో అవుతుంది. ఎంత పర్సెంటేజ్ 20%. ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఇట్ విల్ బికమ్ 120. జస్ట్ అప్లై ద కామన్ సెన్స్. ఇఫ్ అట్ ఆల్ p0 ఈజ్ 100, కంపెనీ d0 ఎంత మెన్షన్ చేసిందమ్మా 20 రూపీస్ బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్. అదే అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ p1 అంటే క్యాపిటల్ ఏమవుతుంది 120 కాబట్టి సేమ్ అమౌంట్ ఆఫ్ డివిడెండ్ పే చేస్తే ఇన్వెస్టర్ యాక్సెప్ట్ చేస్తాడా? నో. సింపుల్ లెటెస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్. లక్ష్య కేసులో లాస్ట్ టైం ఏంటమ్మో ఓన్లీ 1 బ్యాచ్ ఉంది అనుకుందాం సిఏ ఎంటర్, దానికి మాకు 10,000 రూపీస్ పే చేస్తున్నారు ఎగ్జాంపుల్కి, పే చేశారు. ఇప్పుడు ఏంటమ్మా 2 బ్యాచెస్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్కి. ఆబ్వియస్లీ మాకు సేమ్ శాలరీ పే చేస్తూ ఊరుకుంటామా? నో. ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటి 2 బ్యాచెస్ అంటే డబుల్ అయింది కాబట్టి మా శాలరీ కూడా ఏం అవ్వాలనుకుంటాం డబుల్ అవ్వాలనుకుంటాం. యాక్చువల్లీ పే చేస్తారా లేదా అనేది సెకండరీ. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పెక్టేషన్. సిన్స్ స్టూడెంట్ బ్యాచ్ హ్యాస్ బిన్ డబుల్, ఆబ్వియస్లీ శాలరీ కూడా ఎంత డబుల్ అవ్వాలనుకుంటాం. ఇక్కడ కూడా అంతే అమ్మా. క్యాపిటల్ బేస్ ఎంత గ్రో అవుతుంది 20%.
So that investor will be in a perception that since the capital is growing by 20%, obviously earnings will be grown by 20%, correspondingly dividend kuda enta grow avvalanuntamamma 20%. So that is the reason expected D1 would be like 20 rupees into కంపెనీ అదే ఏంటమ్మా అర్జ్ చేస్తాం మనం అడుగుతాం అరే బాబు క్యాపిటల్ గ్రో అవుతుంది కదా అన్నీ గ్రో అవుతున్నా మాకు డివిడెండ్ కూడా గ్రో చేయండి అంటాం ఎంత పర్సెంట్ 20%. 1+20% దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా 24. అదే మ్యాజిక్ ఇందులో. అండ్ అల్టిమేట్లీ ఫార్ములా ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి D1 ఈజ్ ఈక్వల్ టు D0 ఇంటూ 1+G which is equal to 24 divided by P0 बोलते हैं P0 ఎంత ఇచ్చాడమ్మా అక్కడ P0 100 plus G growth rate ఎంత percentage 20%. 24 divided by 100 24% plus growth rate 20% that is equal to ఎంత 44% per annum. అలా కాదు సార్ నాకు ఇది నచ్చలేదు ఇంకొక ఫార్ములాలో చెప్పండి అంటే సెకండ్ ఫార్ములా ఉంది కదా K ఈజ్ ఈక్వల్ టు D1 డివైడెడ్ బై P0 ప్లస్ P1 మైనస్ P0 డివైడెడ్ బై P0. That is equal to expected dividend just now calculated enta 24 plus P1 minus P0 P1 entamma 120 minus P0 entamma 100 divided by 100 that is equal to 24 plus 20 divided by 100 44 by 100 which is equal to entamma 44%. Both are same, both are not same, both are same because second formula nunchi third formula em cheskunnam paddhatiga derive cheskunnam. Okay na. This is how we need to calculate D1. If at all question లో D1 లేకపోతే D1 is equal to D0 into 1+G. ఇక్కడతో ఏంటమ్మా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మనకు కంప్లీట్ అయింది. బట్ ఇంకొక ఫార్ములా ఉంటుంది కదా KE అది కూడా మనం డిస్కస్ చేయాలి. K is equal to RF plus beta into RM minus RF. సో ఇల్లుస్ట్రేషన్ 10 చూడండి. సో ఇక్కడ ఏముందమ్మా నార్మల్లీ క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ హూజ్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఈక్వల్స్ టు 10%. అంటే ఏంటమ్మా ఆర్ఎఫ్ బీటా ఎంత సార్ 1.75 మార్కెట్ రిటర్న్ ఎంతమ్మా 15% ఆర్ఎం సింప్లీ కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ 10% ప్లస్ బీటా 1.75 ఇంటూ ఆర్ఎం 15% మైనస్ ఆర్ఎఫ్ 10%. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి ఫైనల్ ఆన్సర్. ఎంత 18.75%. సింపుల్ 10% ప్లస్ 1.75 ఇంటూ 15% మైనస్ 10%. ఫస్ట్ ఏం చేయాలి 15% మైనస్ 10% యుల్ గెట్ 5%. 5% ఇంటూ 1.75 యుల్ గెట్ సో అండ్ సో వాల్యూ ప్లస్ ఏం చేయాలమ్మా 10% యుల్ గెట్ అల్టిమేట్లీ 18.75%. అలాగే ఇల్లుస్ట్రేషన్ 8 చెప్పండి ఎంత. A company has paid dividend of 1 per share last year and it is expected to grow at the rate 10% next year. Calculate the cost of equity if the market price of a share is 55. So KE is equal to D1 divided by P0 plus G. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసి చెప్పండి. 1 రూపీ ఉంది కదా డివిడెండ్ D0 అవుతుందా D1? D0 బికాస్ పేడ్ అన్నాడు లాస్ట్ ఇయర్ అన్నాడు D0. బట్ మనకు D1 కావాలి కదా. D0 ఇంటూ ఏం చేయాలి 1+G. బట్ D0 ఎంతమ్మా 1 ఇంటూ 1+G అంటే 1 ప్లస్ 10% విల్ గెట్ 1.1 డివైడెడ్ బై P0 ఎంత ఇచ్చేయడం అక్కడ 55 ప్లస్ నెక్స్ట్ ఏం యాడ్ చేయాలమ్మా 10%. 1.1 by 55 విల్ గెట్ 2% ప్లస్ 10% టోటల్ కిतना आएगा 12% per annum. This is how we need to calculate a KE under different situations. అన్ని కవర్ చేసేంటి ఎగ్జాంపుల్స్ అన్ని డిస్కస్ చేసాం. ఆఫ్టర్ దట్ ఇంకొక చీప్ కాన్సెప్ట్ ఉంటుందమ్మా దట్ ఈజ్ కేఆర్ అంటే కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. అదేం సార్ రీటైన్డ్ ఎర్నింగ్స్ కూడా కాస్ట్ ఉంటుంది అంటే ఎస్ ఆబ్వియస్లీ ఉంటుంది. బికాస్ రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది ఎవరి ప్రాపర్టీ అమ్మ కంపెనీ ప్రాపర్టీయా ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రాపర్టీయా ఈక్విటీ షేర్ హోల్డర్స్. అలా ఎలా చెప్తారు సార్ మీరు అంటే రీటైన్డ్ ఎర్నింగ్స్ అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ని స్ప్లిట్ చేస్తూ వచ్చింది. ఇందాకే చూసాం కదా వన్ ఈజ్ డివిడెండ్ అండ్ అనదర్ వన్ ఈజ్ రీటైన్డ్ ఎర్నింగ్స్. Retained earnings is a part of earnings available to equity shareholders. Obviously, it is also available to the equity shareholders. It is also available to the equity shareholders. Unfortunately, amount వాడి పాకెట్లోకి సెండ్ చేస్తే we call it as a dividend. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఏం చేస్తున్నాం రీఇన్వెస్ట్ చేస్తున్నారు. డొనేషన్ చేయట్లా. డొనేషన్ అనే వర్డ్ ఏమైనా ఉందా అక్కడ? నో, రీఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. దే ఆర్ రీఇన్వెస్టింగ్ ఇన్ ద బిజినెస్. ఆబ్వియస్లీ రీఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా? ఎస్. మరి ఈక్విటీ షేర్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళకంటూ ఒక మనసు ఉంటుంది. ఆ మనసు ఏం కోరుకుంటుందమ్మా ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. దాన్నే ఏమంటాం కేఈ అంటాం.
the return expected by equity shareholders. And simple amma, remember one thing, cost of retained earnings ante nothing but cost of equity. బికాస్ కాస్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్కి ఓనర్ ఎవరు? ఈక్విటీ షేర్ హోల్డర్స్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ని మనం ఏమంటామమ్మా? కేఈ. అదేం సార్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుందా, ఏదైనా డిఫరెన్స్ ఉంటుందంటే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ నార్మల్లీ కేఆర్ ఈజ్ ఈక్వల్ టు కేఈ, ఫార్ములా విల్ రిమైన్ సేమ్, d1 divided by p0 plus g. But only thing we have to maintain the clarity is while calculating kr we have to ignore the flotation cost. అంటే కేఈ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇందాక చూసాం కదమ్మా, ఫ్లోటేషన్ కాస్ట్ వస్తే ఇక్కడ ఏం చేయాలి? మైనస్ చేయాలి p0లోంచి ఫ్లోటేషన్ కాస్ట్. బట్ వైల్ క్యాలిక్యులేటింగ్ కేఆర్ ఇక్కడ ఫ్లోటేషన్ కాస్ట్ ఏంటమ్మా? దేకను కూడా దేకద్దు. సార్ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే సింపుల్ లాజిక్ అమ్మా, నువ్వు ఏదైనా ఫ్రెష్ ఇష్యూ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఇంకర్ ద ఇష్యూ ఎక్స్పెన్సెస్. ఫర్ ద ఫస్ట్ టైం ఏంటమ్మా, ఈక్విటీ షేర్ హోల్డర్ తోటి ఫండ్స్ రేస్ చేయాలి అనుకుంటే, ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ చేయాలి అంటే దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు ఇంకర్ ద ఫ్లోటేషన్ కాస్ట్. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది రీటైన్డ్ ఎర్నింగ్స్ కాబట్టి నువ్వు ఫ్రెష్గా ఏమైనా రిలేషన్లోకి ఎంటర్ అవుతున్నావా? నో. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఆ ప్రిసిడింగ్ ఇయర్ ఎప్పుడో వాడితోటి రిలేషన్లోకి ఎంటర్ అయిపోయావు. ఫ్రెష్కి ఏం ఇష్యూ చేయట్లేదు. రీటైన్డ్ ఎర్నింగ్స్ కేసులు ఏంటి, జస్ట్ వాటి కమ్యూనికేషన్ ఇస్తే చాలు. అరే బాబు నా దగ్గర ఏంటి 4 రూపీస్ ఉన్నాయి, ఆ 4 రూపీస్ నీకు ఇవ్వట్లేదు, దాన్ని రీటైన్ చేస్తున్నాను అని జస్ట్ కమ్యూనికేషన్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ సార్ ఫ్లోటేషన్ కాస్ట్ అంటే ఏంటి? ఇష్యూ ఎక్స్పెన్సెస్. సిన్స్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ నాట్ అ కాన్సెప్ట్ విచ్ ఇస్ రిలేటెడ్ విత్ ఫ్రెష్ ఇష్యూ, దట్స్ వై ఇష్యూ ఎక్స్పెన్సెస్ని ఏం చేయాలమ్మా? ఇగ్నోర్ చేయాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీ బ్రెయిన్ ఏం చెప్పాలి? కేఆర్ ఈజ్ ఈక్వల్ టు కేఈ. But while calculating KR, simply ignore the flotation cost. Let us take an example. దాని KR, KE ఎంతో చెప్పేసేయండి. Let us say D1 is equal to 20, P0 is equal to 400, growth is equal to 4%, flotation cost is equal to 20 rupees. దీని KE చెప్పండి, KR చెప్పండి చాలు. K ఎంతమ్మా? ఎగ్జాక్ట్ 9. KR 9, KE 9.28 సంథింగ్. చెప్పడమ్మా ఫార్ములా, d1 డివైడెడ్ బై p0 ప్లస్ g. d1 ఎంతమ్మా? 20 డివైడెడ్ బై p0 ఎంత తీసుకోవాలి? నార్మల్ అయితే 400, బట్ కేఈ కాబట్టి ఫ్లోటేషన్ కాస్ట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. కేఈ అంటే నథింగ్ బట్ ఇట్ జస్ట్ లైక్ అ ఫ్రెష్ ఇష్యూ. ఆఫ్టర్ దట్ ప్లస్ ఏం చేయాలమ్మా? g ఎంత పర్సెంట్? 4%. 20 డివైడెడ్ బై ఏం చేయాలమ్మా? 380 ప్లస్ 4%. చెప్పండి ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందో? కేఈ 9.26%. అదే కేఆర్ అయితే ఏం చేయాలి? 20 డివైడెడ్ బై 400 ప్లస్ 4%. ఇగ్నోర్ ఫ్లోటేషన్ కాస్ట్ కాబట్టి చెప్పండి ఎంత వస్తుందో? 9%. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ కేఈ అండ్ కేఆర్. ఇట్లేంటమ్మో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్ క్లారిటీస్. ఇక్కడ P0 అంటే ఏంటి? కరెంట్ ప్రైజా, ఎక్స్పెక్టెడ్ ప్రైజా? కరెంట్ ప్రైస్. బట్ ఈ కరెంట్ ప్రైస్లో 2 ప్రైజెస్ ఉంటాయమ్మా. వన్ ఈజ్ కరెంట్ ఇష్యూ ప్రైస్ అండ్ అనదర్ వన్ ఈజ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. అదేంటి సార్ రెండు సేమ్ కదా, ఏ పర్సెప్షన్లో థింక్ చేయాలంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ప్రైస్ అవైల్డ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. మార్కెట్లో పర్చేస్ చేయాలి అంటే మార్కెట్లో ప్రైస్ కోట్ అయి ఉంటుంది కదా, దట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్. సపోజ్ రిలయన్స్ కంపెనీ మార్కెట్ ప్రైస్ అట్ ప్రెజెంట్ 4000 రూపీస్ అనుకుందాం. బట్ ఇప్పుడు వాళ్ళు ఏంటమ్మా ఎఫ్పిఓకి వెళ్దాం అనుకుంటున్నారు, అంటే పబ్లిక్ ఆఫర్. అంటే కంపెనీ ఏం చేద్దాం అనుకుంటుంది? ఫ్రెష్గా మళ్ళీ న్యూ షేర్స్ ఇష్యూ చేయాలనుకుంటుంది ఎగ్జాంపుల్కి. మన న్యూ షేర్స్ ఇష్యూ చేయాలి అంటే మార్కెట్లో ఉన్న ప్రైస్కే ఇష్యూ చేయాలని రూల్ ఏమైనా ఉంటుందా? మే ఆర్ మే నాట్. ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫండ్స్ కావాలి, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తుందమ్మా? తక్కువకి సేల్ చేయొచ్చు, మేబీ 3500కి అట్లా సేల్ చేయొచ్చు. లేదు డిమాండ్ ఉంది అంటే మేబీ ఏంటమ్మా 4500కి కూడా సేల్ చేయొచ్చు. అంటే కంపెనీ ఎంత ప్రైస్కి ఇష్యూ చేస్తుంది పబ్లిక్ ఆఫర్లో అనే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ ఇష్యూ ప్రైస్. అలా కాదు స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది అంటే నార్మల్లీ ఏంటమ్మా ఇక్కడ స్టాక్ మార్కెట్లో మ్యాక్సిమం కేసెస్లో ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ పర్చేజ్ అండ్ సేల్ జరుగుతుంది. డిఫరెన్స్ తెలుసా ప్రైమరీ మార్కెట్కి సెకండరీ మార్కెట్కి? ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటమ్మా నార్మల్లీ కంపెనీ ఇష్యూ చేస్తుంది, అప్పుడు ప్రైస్ ఎవరు ఫిక్స్ అవుతారు? కంపెనీ ఫిక్స్ అవుతుంది. సెకండరీ మార్కెట్లో ఏం జరుగుతుందమ్మా? ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్ షేర్స్ అనేవి ఏమవుతాయి? ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రైస్ని మనం ఏమంటామమ్మా? మార్కెట్ ప్రైస్ అంటాం. బట్ కంపెనీ మేబీ ఏంటి హయ్యర్కి ఇష్యూ చేయొచ్చు, లోవర్కి ఇష్యూ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నా మొబైల్లో ఏంటి నార్మల్లీ యాప్లో చెక్ చేసుకున్నా, సెకండ్ హ్యాండ్లో ఏంటి సేల్ చేయొచ్చు కదా మొబైల్ని. ఎందులో స్పిన్నియా క్యాష్ ఫై?
క్యాష్ వాల్యూ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో లెట్ సే 10,000 రూపీస్ అని నాకు అనిపించింది. దట్ ఈస్ అ మార్కెట్ ప్రైస్. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ హ్యావ్ టు డెఫినెట్లీ సెల్ ఎట్ ద రేట్ 10,000. మేబీ మోర్ దెన్ 10,000 సెల్ చేయొచ్చు, లెస్ దెన్ 10,000కి సేల్ చేయొచ్చు. దాన్ని ఏమంటామమ్మా, ఇష్యూ ప్రైస్ అంటాం. ఓకేనా? సో 2 ప్రైజెస్ ఇస్తాడమ్మా, ఇష్యూ ప్రైస్ ఆర్ ఎల్స్ మార్కెట్ ప్రైస్. రెండిట్లో ఎజంప్షన్ తీసుకుని ఏదో ఒకటి యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరదాగా ఏంటి ఇల్లుస్ట్రేషన్ 11 అనేది అబ్జర్వ్ చేయండి. 2 ప్రైజెస్ ఇచ్చుంటాడు ఇల్లుస్ట్రేషన్ 11లో. మార్కెట్ ప్రైస్ ఇచ్చుంటాడు, యాజ్ వెల్ యాజ్ ఏంటి ఇష్యూ ప్రైస్ కూడా ఇచ్చుంటాడు. ఇక్కడ మనం ఇష్యూ ప్రైస్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసాం, మార్కెట్ ప్రైస్ యూజ్ చేసి కూడా ఏంటమ్మా క్యాలిక్యులేట్ చేసాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అంత ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఒకసారి ఏంటమ్మా అట్లా సింగిల్ హెడింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. సో టిల్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఈ చీప్ అన్నీ అయిపోయినాయి. కేఈ, కేపీ, కేడి, ఆఫ్టర్ దట్ ఏంటమ్మా కేఆర్. బట్ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత అల్టిమేట్లీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే కేఓ క్యాలిక్యులేట్ చేయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం, డబ్ల్యూఏసిసి అంటాం, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇవన్నీ కూడా ఏంటమ్మా సిమిలర్ కాన్సెప్ట్, అంటే లైక్ సేమ్ నేమ్స్. సో ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తా, దానికి ఏంటమ్మా సొల్యూషన్ చెప్పాలి మీరే. దట్ ఈస్ లైక్ ఎన్ ఎగ్జాంపుల్. వీ వాంట్ టు రన్ ద బిజినెస్. మరి బిజినెస్ రన్ చేయాలంటే ఏంటమ్మా క్యాపిటల్ కావాలి, కాబట్టి టోటల్ ఎంత క్యాపిటల్ రేజ్ చేశారు సార్ అంటే 65 lakhs రేజ్ చేశానమ్మా. దానిలో 20 lakhs ఏంటి ఈక్విటీ, 15 lakhs ఏంటి ప్రిఫరెన్స్, 30 lakhs ఏంటి సార్ డిబెంచర్స్. మరి ఫ్రీగా ఇచ్చేస్తారు ఎవరైనాను. కేఈ ఎంత పే చేయాలి 25%, కేపీ ఎంత పే చేయాలి 18%, కేడీ ఎంత పే చేయాలి 10%. అంటే వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ 25, 18 and 10 సార్? ఇఫ్ ఎట్ ఆల్ ఈక్విటీ యు ఆర్ రైజింగ్ 100, కంపెనీ హ్యాస్ టు ఇంకర్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ 25. ఇఫ్ ఎట్ ఆల్ 100 రూపీస్ ప్రిఫరెన్స్ ఈజ్ రైజ్డ్, ఇన్ రిటర్న్ ఎంత పే చేయాలమ్మా అక్కడ 18. అదే డెట్ రైజ్ చేస్తే ఇన్ రిటర్న్ ఎంత పే చేయాలమ్మా 10 పే చేయాలి. ఓకే, సో ఇప్పుడు సింప్లీ మీరు నాకు చెప్పాల్సింది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్, కాస్ట్ ఆఫ్ డెట్ కాదు. యూ హ్యావ్ టు టెల్ మీ ద కాస్ట్ ఆఫ్ అ టోటల్ క్యాపిటల్. అంటే టోటల్ 65 lakhs రేజ్ చేయడం వల్ల ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ నాకు క్యాల్కులేట్ చేసి చెప్పండి. కామన్ సెన్స్ అప్లై చేసి టోటల్ 65 lakhsకి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ టోటల్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఎంత ఇంకర్ అవ్వాలనేది క్వశ్చన్ మార్క్. 10,70,000. అంతేనా? సార్ చూద్దామమ్మా ఎలాగొస్తుంది మనకి. నార్మల్లీ కామన్ సెన్స్, ఫర్ ఎవ్రీ 100 రూపీస్ ఎంత ఈక్విటీ అయితే 25, బట్ 100 కాదు కదా రేజ్ చేసింది. అన్ఫార్చునేట్లీ ఎంత రేజ్ చేసాం 20 lakhs. దట్స్ వై 20 lakhs ఇంటూ 25%. ఆఫ్టర్ దట్ 15 lakhs ఇంటూ 18%. ఆఫ్టర్ దట్ డెట్ ఎంతమ్మా 30 lakhs. ఎవ్రీ రూపీకి ఎంత 10%, 30 lakhs ఇంటూ 10%, 5 lakhs ప్లస్ 2,70,000 ప్లస్ 3 lakhs. టోటల్ ఎంతమ్మా కేవో 10,70,000. బట్ ఇదేంటి రూపీసా పర్సంటేజా? రూపీస్. బట్ పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే సింప్లీ 10,70,000 డివైడెడ్ బై టోటల్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా 65 lakhs. చెప్పండి, కేఓ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs చేంజ్ డివైడెడ్ బై 65 lakhs ఎంత 16.46% పర్ యానం. దట్ ఈస్ ఆన్సర్ ఫర్ వాట్ కేఓ. ఇది కామన్ సెన్స్ అప్లై చేసాం మనం, రూపీస్ క్యాల్కులేట్ చేసాం. ఆఫ్టర్ దట్ ఏంటమ్మా పర్సంటేజ్. మరి దీన్ని ఫార్ములాలోకి ఎలా సార్ కన్వర్ట్ చేసేది అంటే సింప్లీ 10,70,000 డివైడెడ్ బై 65 lakhs నేను ఎలా నోట్ చేస్తానంటే డినామినేటర్ విల్ రిమైన్ సేమ్. మరి 10,70,000 ఎలా నోట్ చేద్దామమ్మా? ఫస్ట్ స్టెప్ ఉంది కదా, అది నోట్ చేద్దాం. అంటే 10,70,000 ఎలా వచ్చింది సార్? నథింగ్ బట్ 20 lakhs ఇంటూ 25% ప్లస్ 15 lakhs ఇంటూ 18% ప్లస్ 30 lakhs ఇంటూ 10%. ఆఫ్టర్ ద నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాను సార్ అంటే ఈ 65 lakhsని ఏం చేస్తానంటే స్ప్లిట్ చేస్తాను ఫర్ ద 3 components. సో 20 lakhs బై 65 lakhs ఇంటూ 25%, 15 lakhs బై 65 lakhs ఇంటూ 18%, 30 lakhs డివైడెడ్ బై 65 lakhs ఇంటూ 10%. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 20 lakhs డివైడెడ్ బై 65 lakhs మనకి 0.307 అని వస్తుందమ్మా. దాన్ని మనం వెయిట్ ఆఫ్ ఈక్విటీ అంటాం. What is the interpretation of that, sir? If at all 100 rupees is the total capital, out of that 100 rupees, equity contribution will be 30.7. If at all 1 rupee is the total capital, 0.307 is the equity contribution. Proportion of equity anachu, weight of a equity. And coming to the next 25%, we know clearly that 25% is a K. Similarly, it is 15 lakhs divided by 65 lakhs and 15 lakhs by 65 lakhs. That is the proportion or else weight of a preference shares, which is denoted as WP. And after that 18% and KP.
నెక్స్ట్ ఏంటి సార్ ఇది WD అండ్ ఇదేంటి సార్ KD. Ultimately the formula for KO percentage per annum will be WEKE plus WPKP ప్లస్ WDKD. అంటే మనకు తెలియకుండానే KE KP KDకి యావరేజ్ చేసామమ్మా. బట్ అది సింపుల్ యావరేజా వెయిటెడ్ యావరేజా? వెయిటెడ్ యావరేజ్. మరి వెయిటెడ్ యావరేజ్ దేన్ని యూజ్ చేసుకుని చేయాలి సార్? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ అందుకే దీన్ని ఏమంటామమ్మా? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం. అండ్ అగైన్ ఫస్టే వెయిటెడ్ యావరేజ్ అది ఇది అని చెప్పి మ్యాథ్స్ని ఇన్వాల్వ్ చేయకుండా కామన్ సెన్స్ అప్లై చేసి మనం ఏం చేసాం? రూపీస్ స్టోరీ చూసి పర్సంటేజ్ స్టోరీ తీసుకుని లాస్ట్లో మనం ఏ కంక్లూజన్లోకి వచ్చామమ్మా? మనకు తెలియకుండానే వెయిటెడ్ యావరేజ్ చేసాం అనే కంక్లూజన్లోకి వచ్చాం. వెయిటెడ్ యావరేజ్ గుర్తుందా? W1x1 ప్లస్ W2x2 ప్లస్ 1 ప్లస్ WNxn. సేమ్ అదే కాన్సెప్ట్. ఓకేనా, చెప్పండమ్మా చూడకుండా. KO in terms of a rupees, sorry, KO in terms of a percentage per annum is equal to, formula will be like WEKE plus WPKP plus WDKD. సరదాగా ఏంటమ్మా రీటెండ్ ఎర్నింగ్స్ కూడా ఇచ్చాడు అనుకుందాం క్వశ్చన్లో. అప్పుడు ఏం చేయాలి? WR ఇంటూ KRని యాడ్ చేసుకుంటాం. ఓకేనా, మరి దాని రిలేటెడ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం నార్మల్లీ. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ విల్ బి లైక్ దిస్. సోర్స్ ఇచ్చాం ఈక్విటీ ప్రిఫరెన్స్ అండ్ డిబెంచర్. స్పెసిఫిక్ కాస్ట్ ఉంది 19%, 17%, 12%. అండ్ ఆఫ్టర్ దట్ వెయిట్స్ క్యాల్కులేట్ చేయాలంటే మనకు ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 2 కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసామమ్మ మనం. వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ బుక్ వాల్యూ, అనదర్ వన్ ఈజ్ మార్కెట్ వాల్యూ. అంటే నేను 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాను, బుక్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదేంటి సార్ రెండు సేమ్ కాదా ప్రాక్టికల్ లైఫ్లో అంటే? బోత్ ఆర్ నాట్ సేమ్. బుక్ వాల్యూ అంటే ఏంటమ్మా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉండే వాల్యూ. మార్కెట్ వాల్యూ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో ఉన్న వాల్యూ. లెటస్ సే ప్రొజెక్టర్ ఉంది కదా, ఆ ప్రొజెక్టర్ లక్ష బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఒక 20,000 రూపీస్ ఉంది అనుకుందాం. లక్ష బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా రిప్రజెంట్ చేస్తారమ్మా? నార్మల్లీ ఓపెనింగ్ ఎంతకి పర్చేజ్ చేసాం? 50 ఎగ్జాంపుల్కి. మైనస్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ 30,000 అనుకుందాం. 50,000 మైనస్ 30,000, ప్రెజెంట్ దాని బుక్ వాల్యూ అంతా 20,000. అది మార్కెట్లో ఇప్పుడు సేల్ చేస్తే సెకండ్ హ్యాండ్కి మీరు ఎత్తుకెళ్ళిపోయి 20,000 రావాలని రూల్ ఉందా? మేబీ 15,000 రావచ్చు, 30,000 కూడా రావచ్చు. దట్ ఈస్ ద వాల్యూ విచ్ ఇస్ ప్రివైలింగ్ ఇన్ ద మార్కెట్. దిస్ ఇస్ ద బుక్ వాల్యూ, దట్ ఈస్ ది మార్కెట్ వాల్యూ. సిమిలర్లీ షేర్స్ కూడా అంతే. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉండే వాల్యూని ఏమంటామమ్మా? బుక్ వాల్యూ. మార్కెట్లో ప్రివైలింగ్ వాల్యూని ఏమంటామమ్మా? మార్కెట్ వాల్యూ. ఓకేనా, స్టాక్ మార్కెట్లో ఉండేదాన్ని. మరి ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కదా సార్, దేన్ని యూజ్ చేసుకుని KO క్యాల్కులేట్ చేయొచ్చు అంటే దేన్నైనా యూజ్ చేయొచ్చు. దట్స్ వై అల్టిమేట్లీ KOలో ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా? 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ KO యూజింగ్ బుక్ వాల్యూ వెయిట్స్, అనదర్ వన్ ఈజ్ KO యూజింగ్ మార్కెట్ వాల్యూ వెయిట్స్. సో ఒకసారి 2 minutes టైం తీసుకుని ఈ బుక్ వాల్యూ వెయిట్స్, మార్కెట్ వాల్యూ వెయిట్స్ యూజ్ చేసి KO ఎంతో క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఎంతమ్మా? బుక్ వాల్యూ 14.6%, మార్కెట్ వాల్యూ వెయిట్స్ ఎంత? 15.682% సంథింగ్ చేంజ్. సో ఎలా వస్తుందమ్మో? సింప్లీ వెయిట్స్ క్యాల్కులేట్ చేయాలి. వెయిట్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి? 15 lakhs డివైడెడ్ బై టోటల్ వాల్యూ, 5 lakhs డివైడెడ్ బై టోటల్ వాల్యూ, 30 lakhs డివైడెడ్ బై టోటల్ వాల్యూ. అలాగే మార్కెట్ వాల్యూలో కూడా అంతే, కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ అ పర్టిక్యులర్ ఇన్స్ట్రుమెంట్ డివైడెడ్ బై టోటల్ వాల్యూ. ఓకేనా, సో ఇట్లా మనం క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నో ఈ KO రిలేటెడ్ ఇల్లుస్ట్రేషన్స్ మనం డిస్కస్ చేద్దాం. So first see illustration number 12 చూడండమ్మా. KM Limited has the following capital structure on September 30, 2019. Equity share capital is 4 lakhs, reserves and surplus is 4 lakhs, 12% preference shares is 2 lakhs. And 2 crores, 9% debentures ఎంతమ్మా? 6 crores. టోటల్ ఎన్ని crores సార్? 16 crores. ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటారు సార్? ఆబ్వియస్లీ బ్యాలెన్స్ షీట్. మరి బ్యాలెన్స్ షీట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఆబ్వియస్లీ అది ఏమవుతుంది సార్? బుక్ వాల్యూ. And the market price of a equity share is ₹60. It's expected that the company will pay the next year a dividend of 6 per share. చెప్పండి, ఇది D0 అనుకోవాలా D1? D1 పక్కా, బికాజ్ ఏంటమ్మా ఇది నెక్స్ట్ ఇయర్ అన్నాడు కదా. అండ్ విచ్ విల్ గ్రో at 10% ఫర్ ఎవర్. దే హ్యావ్ గివెన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ గ్రోత్ రేట్, రైట్? 10%. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా D1 డివైడెడ్ బై P0 ప్లస్ G. Assume 40% income tax rate. Out of all the formulas like KE, KP, KD, KR, where we will use tax rate? Only KD.
I into 1 minus t. And after that, you are required to compute weighted average cost of a capital using book value and market value weights. Both the weights we have to use, and we need to calculate what, sir? KO. Sir, how to calculate KO? Simple. We need to identify weights. After that, we need to identify what? A specific cost. First, let us calculate the specific cost. First, let us calculate first KE, KR, KP and KD. After that, we'll discuss a KO. 2 minutes time తీసుకుని KE, KP, KD, KR అని క్యాల్కులేట్ చేసేయండి. KE అయిపోయిందా? ఎంతమ్మా? 20%. సో చూద్దాం ఫస్ట్. KE ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది సార్? D1 డివైడెడ్ బై P0 ప్లస్ G. సో D1 by P0 plus G. D1 ఎంత ఇచ్చాడమ్మా? డైరెక్ట్లీ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ దేర్ ఇట్ ఈస్ 60 డివైడెడ్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా? సారీ 6 ఈజ్ ద డివిడెండ్ డివైడెడ్ బై 60 ప్లస్ గ్రోత్ రేట్ ఎంత మెన్షన్ చేశాడు సార్? 10%. బట్ 10% కాబట్టి అల్టిమేట్లీ యుల్ గెట్ 10% ప్లస్ 10%. 11% అని తీసుకోవద్దు. 10 plus 10 ఎంతమ్మా? 20%. KR is equal to, generally we know that KR is equal to KE, but we have to ignore what? Flotation cost. Do we have the information of flotation cost? No. So that's why simply KR is equal to KE, that is equal to ఎంతమ్మా? 20%. After that, coming to KP, cost of a preference shares, how much? 12%. So generally KP అక్కడ 12% అని ఇచ్చాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లైక్ నెట్ ప్రొసీడ్స్ గురించి కానీ అదేమి లేదు. సో దట్స్ వై డైరెక్ట్లీ ఏం తీసుకోవచ్చమ్మా? 12%. ఆర్ ఎల్స్ మీకే థాట్ వస్తుందంటే ప్రిఫరెన్స్ డివిడెండ్ 2 lakhs ఇంటూ, బికాస్ ఫార్ములా అంతే కదా, KP ఈజ్ ఈక్వల్ టు ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎలా తీసుకోవాలనిపిస్తుంది? 2 crores ఇంటూ 12% డివైడెడ్ బై 2 crores. రెండు క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 12%. బట్ ఎగ్జామినేషన్లో మీకు ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే, ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ నో క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నెట్ ప్రొసీడ్స్, సింప్లీ ఇక్కడ ఏదైతే పర్సంటేజ్ ఉందో అది తీసుకోవడమే. లేదు మేము ఫార్ములా అప్లై చేస్తామంటే అప్లై చేసుకోండి, అల్టిమేట్లీ యుల్ గెట్ ది సేమ్ ఆన్సర్. కాబట్టి ద KD ఎంత పర్సంటేజ్ ఉందమ్మా? 9%. బట్ రిడీమబులా, ఇర్రిడీమబులా, నెట్ ప్రొసీడ్స్ ఏంటి, ఆ సోది ఏంటి అనేది ఏదని ఇచ్చాడు అక్కడ? నో. మరి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి సింప్లీ మీరు KD ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, టేక్ దట్ పర్సంటేజ్ డైరెక్ట్లీ 9%, రైట్? But unfortunately it is before considering the tax. We have to adjust the tax into 1 minus t. Tax rate ఎంత పర్సెంట్ ఇచ్చాడు? 30%. 9 minus 30% ఎంత వచ్చిందో చూడండి. ఎంతమ్మా? 5.4%. That is the answer for KD. లేదు సార్ మేము ఫార్ములాని బ్లైండ్గా ఫాలో అవుతామంటే ఫైన్. ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేట్ చేయాలి సార్? అక్కడ వాల్యూ ఉంది కదా, 6 crores ఇంటూ 9%. సో 6 crores ఇంటూ 9% ఎంత వస్తుందమ్మా? ఇంట్రెస్ట్ మనకి 54 lakhs. ఇంటూ ఏం చేయాలి? 1 minus 40%. ట్యాక్స్ 40యా? 9 minus 40% 5.4 ఏనా? అంతే కదా. And after that 1 minus 40% divided by total value of investment in the business which is related with debentures ఎంతమ్మా? 6 crores. That is equal to, సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? సేమ్ ఆన్సర్ వస్తామా? 5.4% per annum. ఇక్కడతో స్పెసిఫిక్ కాస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం క్యాల్కులేట్ చేయాలమ్మా? వెయిట్స్ తీసుకుని ఇంక రెచ్చిపోవడమే. వీ నీడ్ టు క్యాల్కులేట్ వాట్? KO. KO యూజింగ్ బుక్ వాల్యూ వెయిట్స్ అంటే తెలిసింది కదా, వీ హ్యావ్ టు గో త్రూ ద బుక్ వాల్యూస్. యాజ్ వి నో, ఫస్ట్ WE KE తీసుకోవాలమ్మా. WE ఎంత తీసుకోవాలి? 4 crores డివైడెడ్ బై 16 crores. 4/16 ఇంటూ ఏం చేయాలి? KE ఎంత పర్సెంట్? 20%. అండ్ కమింగ్ టు ద రీటైన్డ్ ఎర్నింగ్స్, రీటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత తీసుకోవాలి? 4 crores డివైడెడ్ బై 16 crores. ఎంత రీటైన్డ్ ఎర్నింగ్స్? 4/16, 20%. తర్వాత ప్రిఫరెన్స్ యాజ్ వెల్ యాజ్ డెట్. ప్రిఫరెన్స్ ఏం తీసుకోవాలమ్మా? 2 crores డివైడెడ్ బై 16 crores. సేమ్ తీసుకున్నాం, 2/16, వి గాట్ 12%. ఆఫ్టర్ దట్ 6 crores డివైడెడ్ బై 16 crores ఇంటూ 5.4%. సో WEKE సేమ్ ఆ ఫార్ములా అప్లై చేస్తే వీల్ గెట్ 13.525% per annum. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు మెయింటైన్ ఇస్, ఇక్కడ మార్కెట్ వాల్యూ రిలేటెడ్ KOs క్యాల్కులేట్ చేయాలి. బట్ మార్కెట్ వాల్యూస్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం సార్ అంటే, ఫస్ట్ లెట్ us క్యాల్కులేట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. మరి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇన్ఫర్మేషన్ ఏమైనా మెన్షన్ చేశాడంటే, ఎస్ సార్, మార్కెట్ ప్రైస్ అట్ ప్రెజెంట్ ఎంత ఉందంటమ్మా? మనకి 60. యావరేజ్ పర్ 10 తీసుకోవద్దు. 10 ఏంటమ్మా? ఫేస్ వాల్యూ. మనకు కావాల్సింది ఏంటి? మార్కెట్ వాల్యూ 60. సో మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు 60. బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ అ క్లారిటీ దట్ by paying 60 rupees you are going to get a 1 share in equity.
నువ్వు 60 రూపీస్ పే చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటంటే దట్ 60 రూపీస్ ఈజ్ అ కన్సిడరేషన్ టు అక్వైర్ వన్ షేర్ ఇన్ ఈక్విటీ. షేర్ ఇన్ వన్ ఈక్విటీ, సింప్లీ చెప్పాలంటే ఏంటమ్మా, షేర్ ఇన్ వన్ ఈక్విటీ. అంటే నీకు ఈక్విటీలో షేర్ వస్తుంది అంటే నీకు దేనిలో ప్రివిలేజ్ వచ్చినట్టు, దేనిలో షేర్ వచ్చినట్టు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. బికాజ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ రిలేటెడ్ కాంపోనెంట్స్ 2 థింగ్స్ ఉంటాయి బ్యాలెన్స్ షీట్లో. One is equity share capital and another one is retained earnings. If at all you are the owner of 10% of equity shares, obviously you will be having a right over 10% of equity share capital, 10% of reserves and surplus. That is the reason by default this 60 rupees is a consideration. It is a worth of equity which includes both the components. That is the reason you have to split this total value into 2 components, that is equity share capital and reserves and surplus. First of all, ఇది 60 per share ఉంది కాబట్టి టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత అవుతుందమ్మా, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ 60. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, 40 lakhs ఇంటూ 60, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని క్రోర్స్ వస్తాయి, 24 crores. అర్థమవుతుందా? But 24 crores is market value of equity. Equity includes 2 components, equity share capital and reserves and surplus. You have to split between these 2 components. మరి ఎలా కాంపోనెంట్లో ఎలా స్ప్లిట్ చేయాలి సార్ మనం ఇక్కడ, ఎలా పడితే అలా చేస్తామా, ఈక్వల్గా చేస్తామా అంటే నో, వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద రేషియోస్ ఆఫ్ బుక్ వాల్యూస్. అంటే మార్కెట్ వాల్యూస్ ఆఫ్ ఈక్విటీ హ్యాస్ టు బి అపోర్షన్డ్ బిట్వీన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇన్ ద రేషియో ఆఫ్ బుక్ వాల్యూస్. మరి బుక్ వాల్యూ రేషియోస్ ఎలా ఉన్నాయమ్మా, 4 crores ఇంటూ 4 crores. సో 4 crores ఈజ్ టు 4 crores, 1:1. ఓకేనా, అక్కడ సేమ్ ఉంది కాబట్టి 1:1 తీసుకోవాలి. అంటే 12 crores ఇద్దరికేంటమ్మా పని చేయడమే. దట్ ఈస్ ద మార్కెట్ వాల్యూ. ఇక్కడ మార్కెట్ వాల్యూస్ అలాగే నోట్ చేద్దామమ్మా, 12 crores టోటల్ ఎంత, 24 crores. అండ్ ఆఫ్టర్ ద డిబెంచర్స్ అంతా 6 crores, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంతమ్మా 12, సారీ లాస్ట్లో రాశారు కదా ఇక్కడ. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అమ్మా ఇది 12 crores, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంతా 12 crores. కాబట్టి ద ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డిబెంచర్స్ సేమ్ నోట్ చేసాం because there is no information about market value of these components, preference shares as well as debentures. ఓకేనా, సో క్వశ్చన్లు ఏమి ఇవ్వలేదు కదా, క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, ఓన్లీ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ ఇచ్చాడు. మిగతా వాటిని ఏంటమ్మా, దట్స్ వై అజంప్షన్ తీసుకోవాలి, మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బుక్ వాల్యూ అని చెప్పి. ఆఫ్టర్ దట్ ఇంకా స్టోరీ తెలిసిందే కదా, వెయిట్ ఆఫ్ ఈక్విటీ కావాలంటే సింప్లీ 12 crores డివైడెడ్ బై 32 crores. వెయిట్ ఆఫ్ రిజర్వ్స్ కావాలంటే 12 crores డివైడెడ్ బై 32 crores. వెయిట్ ఆఫ్ ప్రిఫరెన్స్ కావాలి అంటే 2 crores డివైడెడ్ బై 32 crores. డిబెంచర్స్ కావాలంటే 6 crores డివైడెడ్ బై 32 crores. సేమ్ అదే కాన్సెప్ట్ అప్లై చేసి ఇంటూ ఏం చేయాలి, కేఈ, కేపీ, కేడి, కేఆర్ చేస్తే అల్టిమేట్లీ విల్ గెట్ ది ఫైనల్ ఆన్సర్ ఎంత, 16.76%. And especially you have to observe 2 things. One is market value of equity has to be bifurcated between equity share capital and reserves and surplus in the ratio of book values. Okay na? And after that inkoka important thing ఏముంది సార్ అంటే ఇక్కడ, సో while calculating ratios ఏంటమ్మా అక్కడ మనం స్ప్లిట్ చేయాలి. After that, if at all there is no clear information about market values of preference shares or debentures, anything, simple assumption that market value is equal to book value. ఓకేనా, సో ఇంకొక 2 illustrations అట్లా డిస్కస్ చేద్దాం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ రిలేటెడ్. అది ఈవినింగ్ అట్లా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం తీసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో 2 illustrations కంప్లీట్ చేస్తే ఉంటాం, ఇంకా ప్రశాంతంగా ఉండదు. సో సి ఎక్సర్సైజ్ నెంబర్ 10. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ 10 అండ్ ఎక్సర్సైజ్ 11. ఓకే, నిన్న సిఎంఏలో వచ్చింది ఎక్సర్సైజ్ 11. Now see exercise number 10. PK Limited has the following book value capital structure as on 31st March 2020. They have given the capital structure. What is it? Book value na market value na? Book value. Equity share capital 11.5% preference shares, 10% debentures. Total capital kitna hai? 3,60,000. I mean 3 crore 60 lakhs. The equity shares of the company are sold for 200. Can we conclude that 200 as a P naught? Yes. It is expected that the company will pay next year a dividend of 10 rupees per equity share. So, ఈ 10 rupees అనేది dividend paid అవుతుందా, expected dividend, expected dividend, which is expected to grow by 5% per annum forever.
Assume a 35% corporate tax rate required. Compute weighted average cost of capital of the company based on the existing capital structure. Existing capital structure ఏమి ఇచ్చడమ్మా, బుక్ వాల్యూనా మార్కెట్ వాల్యూనా? బుక్ వాల్యూ. సింప్లీ ఆ బుక్ వాల్యూని బేస్ చేసుకుని యూనిట్ టు క్యాలిక్యులేట్ కేఓ. But one thing we have to maintain clarity is while calculating KO, first of all we need to calculate what? Specific costs like KE, KP and KD. మరి చెప్పండమ్మా, KE ఎంత అవుతుంది మన స్టోరీలో? KE ఎంత పర్సెంట్ అమ్మా? 10%. Because as we know, since they have given the growth, we have to use the formula called K is equal to D1 divided by P0 plus G, right? Expected dividend ఎంతమ్మా? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ నెక్స్ట్ ఇయర్ అంటున్నాడు రూపీస్ 10 డివైడెడ్ బై P0 ఎంతమ్మా? 200. సో 10 డివైడెడ్ బై 200 ప్లస్ గ్రోత్ రేట్ ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు సార్? 5%. సో ప్లస్ 5%. సో 5%, 5% we get 10%. It is all about K. And after that KP. Preference related ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాడా? రిడీమబుల్, ఇర్రిడీమబుల్, నెట్ ప్రొసీడ్స్, issued at a discount, issued at a premium అని ఏమన్నా చెప్పాడు ఇక్కడ? నో. ఏ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సింప్లీ బ్లైండ్గా ఏంది చేసుకుంటామమ్మా? 11.5%. కేపీ కిतना है? 11.5%. అలా కాదు సార్ నేను డీటెయిల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతానంటే క్యాలిక్యులేట్ చేసుకోండి అమ్మా, సేమ్ వస్తుంది కదా. వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 60 lakhs. ఇన్ ద డినామినేటర్, న్యూమినేటర్ అగైన్ 60 lakhs ఇంటూ ప్రిఫరెన్స్ డివిడెండ్ 11.5%. క్యాన్సిల్ అయితే సేమ్ ఆన్సర్ వస్తుంది. కేపీ ఎంతమ్మా? 11.5%. And come to the KD, I into 1 minus T divided by net proceeds. మరి ఎంత ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకుంటే టోటల్ ఎంతమ్మా? 1 crore in the denominator, value of an investment. After that numerator lo we need to consider I. 1 crore into 10% into 1 minus T. 1 minus T అంటే tax rate ఎంతమ్మా? 35%. 1 crore gets cancelled. 10% into 1 minus 35% will get 6.5%. Or else directly you can do like this. 10% into 1 minus 35% you will get how much? 6.5% per annum. This is the story of what sir? KE, KP and KD. But ఇక్కడతో స్టోరీ ఎండ్ చేయకూడదమ్మా. We need to calculate what? Ultimately KO. How to calculate KO? Simply take column source, equity, preference and debentures. After that we need to take a specific cost 10%, 11.5% and KD how much sir? 6.5%. After immediately we have to take what? Values 2 crore 60,000, I mean 60 lakhs and 1 crore. Total we get 3 crore 60 lakhs. Next you need to calculate what sir? Weights. How to calculate weights? 2 crores divided by 3 crore 60 lakhs. 60 lakhs divided by 3 crore 60 lakhs. 1 crore divided by 3 crore 60 lakhs. And after completion of weights, lastly what you need to do is you have to multiply the second column with a fourth column. So that we are going to get a W into KE, WP into KP and WD into KD. Ultimately what we have to do is a summation. మరి యాడ్ చేస్తే వచ్చింది 9.095%. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ KO. జస్ట్ బుక్ వాల్యూ యూజ్ చేయమన్నాడు అంతే, ఓవర్ యాక్షన్ ఏం చేయట్లేదు, మళ్ళీ మార్కెట్ వాల్యూ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సమ్ టైమ్స్ క్వశ్చన్లో ఏమడుగుతాడంటే కంప్యూట్ ద న్యూ KO ఆర్ ఎల్స్ రివైజ్డ్ KO అంటాడు. రిమెంబర్ వన్ థింగ్, రివైజ్డ్ KO అన్నా న్యూ KO అన్నా బోత్ ఆర్ సేమ్. అసలు ఎందుకు రివైజ్ చేయాలి సార్ అంటే పని పాట లేక సమ్ టైమ్స్ దెర్ మే బై ఛాన్స్ ఆఫ్ అడిషనల్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ డిలీషన్ ఆఫ్ క్యాపిటల్. సరదాకి ఏంటమ్మా ఏదన్నా న్యూ క్యాపిటల్ మన ఫ్యామిలీలో యాడ్ అయింది అంటే ఆటోమేటికల్లీ క్యాపిటల్ స్ట్రక్చర్ మొత్తం చేంజ్ అవుతుందా లేదా? ఎస్. అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది కాబట్టి కరస్పాండింగ్లీ KO కూడా ఏమవుతుందమ్మా? చేంజ్ అవుతుంది. అది ఎలాగనేది డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. యూనిట్ టు క్యాలిక్యులేట్ న్యూ WACC ఇఫ్ ద కంపెనీ రైజెస్ అన్ అడిషనల్ 50 lakhs. అడిషనల్లీ ఎంత రేజ్ చేద్దాం అనుకుంటుందమ్మా? 50 lakhs. And the capital structure will be raised as the additional 50 lakhs so that the capital structure will be changed as like this. As of now it is 3 crore 60 lakhs. బట్ దీనికి ఏం యాడ్ చేసామమ్మా? అడిషనల్లీ మనం ఇక్కడ 12% డిబెంచర్స్. 12% డిబెంచర్స్ వర్త్ కిतना है? 50 lakhs. Since the story has been changed to 4 crore 10 lakhs, for that 4 crore 10 lakhs again you need to calculate what? Revised KO ఆర్ ఎల్స్ న్యూ KO. స్టోరీ అర్థమవుతుందా? ఉన్న స్టోరీకి ఏం యాడ్ చేస్తున్నాం అక్కడ? 12% డిబెంచర్స్. క్యాపిటల్ స్ట్రక్చర్ హ్యాస్ బిన్ చేంజ్డ్. ఫర్ దట్ న్యూ క్యాపిటల్ స్ట్రక్చర్ వీ నీడ్ టు ప్రిపేర్ వాట్? న్యూ KO. దెన్ హౌ టు క్యాల్కులేట్ KO? సేమ్ ప్రాసెస్ ఇందాక చేసిందే, కాకపోతే ఏంటమ్మా ఉన్నదానికి ఇంకోటి కన్సిడర్ చేసుకోవాలి, 12% డిబెంచర్స్.
ఒకసారి మనం స్టోరీని ఇంకొంచెం ఫర్దర్గా అబ్జర్వ్ చేస్తే దిట్ వుడ్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఎక్స్పెక్టెడ్ ఈక్విటీ డివిడెండ్ టు 12.40 అండ్ లీవ్ ద గ్రోత్ రేట్ అన్చేంజ్డ్ బట్ ద ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్ విల్ ఫాల్ టు 160 rupees పర్ షేర్. By raising the additional debt, correspondingly there will be an impact in our market price of a equity share. అంటే నువ్వు డెట్ ఇష్యూ చేయడం వల్ల కరస్పాండింగ్లీ మన క్యాపిటల్ స్ట్రక్చర్ ఏమైందమ్మా ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఇంకొన్ని చేంజెస్ అయినాయి అంట, వాటిని కూడా మనం కన్సిడర్ చేసి రికగ్నైజ్ చేసుకోవాలి. వాట్ ఆర్ దోస్ చేంజెస్ మీన్స్, ఫస్ట్ థింగ్ ఈక్విటీ డివిడెండ్ ప్రీవియస్లీ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామమ్మా అక్కడ 10 rupees. బట్ అడిషనల్ డెట్ రైజ్ చేయడం వల్ల స్టోరీలో చేంజ్ ఏంటమ్మా, ఈక్విటీ డివిడెండ్ 10 rupees కాదంట 12.4 అవుతుందంట. అండ్ వన్ మోర్ థింగ్, మార్కెట్లో మన షేర్స్ ప్రైస్ ఏంటమ్మా డిక్రీజ్ అయిపోయింది. ఏమై ఉంటుంది సార్ బ్యాక్గ్రౌండ్లో రీజన్ అంటే, సిన్స్ డెట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫర్దర్ కరస్పాండింగ్లీ ఫినాన్షియల్ లివరేజ్ విల్ గెట్ ఇంక్రీజ్, రైట్? బికాస్ డెట్ ఈజ్ రిలేటెడ్ విత్ ఇంట్రెస్ట్ and due to that interest company has to face what, financial leverage. So that is the reason risk అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి కరస్పాండింగ్లీ మార్కెట్లో మన కంపెనీకి మేబీ వాల్యూ డిక్రీజ్ అయిపోయి ఉండొచ్చు. దట్స్ ద రీజన్ ప్రీవియస్లీ ఇట్ ఈస్ హ్యాపీలీ 200 rupees per share. But now with the addition of additional debt, correspondingly the price has been reduced to 160 per share. మరి ఇది కేఈ అనేది ఎఫెక్ట్ చేస్తా లేదా? ఎస్. So we need to calculate what? Revised K. How to calculate revised K? Same formula. But instead of previous 10 rupees expected dividend, now we need to consider 12.4. Instead of P0 200, now we need to consider what? 160. The same has been considered here, divided by 160 plus growth rate as it is 5%. Now K kitna aayega? 12.75%. This time what we need to consider is, in case of a source equity share capital, KE enta teesukovalamma, new KE 12.75%. And after that existing preference share capital 10% debt related story ఏమి చేంజ్ అవ్వలేదు కాబట్టి KP and KD will remain same. బట్ దీంతో ఇంకొక న్యూ థింగ్ అనేది యాడ్ అయిందమ్మా ఈ ఫ్యామిలీలోకి. ఏంటది? 12% డెట్. మరి ఆ 12% డెట్ కూడా స్పెసిఫిక్గా KD క్యాల్కులేట్ చేయాలా లేదా? ఎస్. అదేం సార్ ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం కదా 6.5% అంటే, నో డౌట్ ఇట్ ఈస్ KD. But unfortunately we need to calculate KD for two components. One is existing debt 10% debentures and additional new debt 12% debentures. That 6.5% KD is no doubt sir KD, but it is related with 10% debt. Then what is the KD for 12% debt sir? 12% debt KD is equal to 12% into 1 minus 35%. And thus the 7.8%. In our life there will be 2 KDs. అంతేగాని ప్రీవియస్లీ 6.5 కంటిన్యూ చేయొద్దు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వాల్యూ 2 crores 60 lakhs 1 crore సేమ్. అడిషనల్ యూనిట్ టు టేక్ వాట్ 50 lakhs. టోటల్ ఎంత వస్తుంది 4 crore 10 lakhs. ఆఫ్టర్ దట్ వెయిట్ సింపుల్ కదా, 2 crores డివైడెడ్ బై 4 crore 10 lakhs. లైక్ వైజ్ వీ నీడ్ టు క్యాల్కులేట్ ఆల్ ద వెయిట్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వెయిట్స్ సెకండ్ కాలమ్ ఇంటూ ఫోర్త్ కాలమ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందమ్మా ఫైనల్ ఆన్సర్ KO. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. ఇది దేనికమ్మా? ఎక్సర్సైజ్ నెంబర్ 11. ఎక్సర్సైజ్ నెంబర్ 11లో కొత్తగా మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే హౌ టు క్యాల్కులేట్ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. వై టు క్యాల్కులేట్ దట్ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్? ఉన్న క్యాపిటల్ స్ట్రక్చర్కి వీఆర్ యాడింగ్ సంథింగ్ న్యూ క్యాపిటల్ by consider existing as well as additional capital, mixture of both existing as well as additional capital. You need to consider again revised KE and all those things, and again you need to consider all the values, and again you have to revise the weights. So ultimately you are going to get a revised KO. That is the concept of exercise 10. And after that coming to exercise number 11. Amrit Corporation has the following book value capital structure. Equity capital is 5 crores, preference shares 50 lakhs, retained earnings 4 crores, debentures 2 crore 50 lakhs, term loan entamma manakunnadi 4 crores. The company's last year earnings per share was 5 rupees. Just tell me one thing, last year earnings they have mentioned 5 rupees. E not outada E one. E naught. Since it is last year related, we have to treat it as E naught. If at all it is expected earnings, then you need to consider what? E1.
బట్ లాస్ట్ ఇయర్ అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఈ నాట్. అండ్ ఇట్ మెయింటైన్స్ అ డివిడెండ్ పే అవుట్ రేషియో ఆఫ్ 60%. డివిడెండ్ పే అవుట్ రేషియో 60% అండ్ రిటర్న్స్ ఆన్ ఈక్విటీ ఈజ్ 10%. మార్కెట్ ప్రైస్ per share is 20.8. Preference shares redeemable after 10 years is currently selling for 90 rupees per share. Debentures redeemable after 6 years are currently selling for 75 rupees per share. Debentures redeemable irredeemable? Redeemable. When they are redeeming after 6 years, in order to redeem that after 6 years, first we have to issue that debentures, right? Yes. So in order to issue that debentures, at present currently one debenture is selling at how much price? 75. And the income tax rate is 40%. Where we have to use this income tax rate only at the time of a calculation of a KD. After that, compute the weighted average cost of a capital KO using book value weights or market value weights. Market value weights. Simply you need to focus on what? Market value weights. And before calculating KO, first we need to calculate the specific costs, right? KE you need to calculate, KP you need to calculate, KR you need to calculate, KD as well as cost of a debt of term loan also we need to calculate. Sir, how to calculate KE? As we all know, simple formula D1 divided by P0 plus G, right? So first of all you need to calculate what? Expected dividend, that is D1. How to calculate D1? First they have given the information of earnings E0 5 rupees. Why we are calling it as a E0, sir? Since it is a last year earnings, we have to call it as obviously E0. And from this E0 we need to calculate D0. How to calculate this D0? Are we having the information of dividend payout ratio? Yes. How much, sir? 60%. So that is the reason simply you need to consider 5 into 60%. That is ultimately will get 3. But unfortunately it is D0. But we need D0 or D1? D1. How to calculate D1, sir? D0 into 1 plus G. Then what is D0? As we know 3. How to calculate G? Growth rate. Growth rate formula is like ROE into RR. What is the value of ROE given in the question? 10% into what is the value of RR? Dividend payout ratio is 60%. So obviously retention ratio will be 40%. That is equal to ultimately will get growth rate. How much, sir? 4%. So directly take that 4%. You will get 3.12. That has to be considered in the numerator. And coming to the denominator, you need to consider what? P0. Are we having the information of P0, sir? Yes. The current market price per share is 20.8. The same has been considered here as 20.8. Plus again growth rate, we need to consider what? 4%. First 15% plus 4%, you'll get how much? 19% per annum. This is what? KE. But again you need to consider what? KR, because in our story there is a retained earnings. What is the value of KR? KR is equal to K. Is there any changes in KR? Yes, generally there will be changes. We need to ignore what? Flotation cost. But anyhow in the given information there is no flotation cost. That's why KR is equal to KE is equal to how much, sir? 19% per annum. And after that let us calculate KP. How to calculate KP, sir? First you need to identify whether it is a redeemable case or irredeemable case. Redeemable case. If at all you observe, previous two illustrations are irredeemable case. That's why we are discussing this exercise where the story is about redeemable preferences. So redeemable. Question ardhamaina ardham kaakapoyina directly we have to take what? Formula. PD plus RV minus NP divided by N whole divided by RV plus NP divided by Q. So what is the value of PD, sir? Preference dividend 15% of face value, that is 100. So 15% upon 100 into 100 will get how much? 15. After that next RV minus NP తెలియాలి. First let us focus on the wordings. So the redeemable preference shares are currently selling for 90 rupees per share. Just tell me, in case of a preference shares 90 rupees అనేది redeemable value అవుతుందా net proceeds? 90 రూపీస్ ఉంది కదా, రిడీమబుల్ వాల్యూనా నెట్ ప్రొసీడ్సా? నెట్ ప్రొసీడ్స్ అమ్మా. ఎక్సలెంట్. బికాజ్ ఇక్కడ ఏమంటున్నాడు? ఫ్యూచర్లో రిడీమ్ అయ్యే వాల్యూ అనట్లా, కరెంట్లీ సెల్లింగ్ అంటున్నాడు. అట్ ప్రెసెంట్ యూ హ్యావ్ టు ఇష్యూ ద ప్రిఫరెన్స్ షేర్. దట్స్ వై 90 రూపీస్ ఇస్ ద కరెంట్ ప్రైస్, ఇష్యూ ప్రైస్. సో దట్స్ వై నెట్ ప్రొసీడ్స్ ఏం తీసుకోవాలమ్మా? 90. రిడీమబుల్ ఆఫ్టర్ 6 years అన్నాడే కానీ దెర్ ఇస్ నో క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిడెంప్షన్ వాల్యూ.
That's why redemption value is equal to face value is equal to 100. 100 minus 90 divided by how many years stories are? 10 years. 6 years debentures అనుకుంటా, ఇది 10 years. Divided by 100 plus 90 divided by 2. Then solve చేస్తే ultimately ఎంత వస్తుంది మనకి? 16.84% per annum. After that, coming to KD. How to calculate KD? Formula. Redeemable case, irredeemable case, redeemable case. So I into 1 minus t plus rb minus np divided by n whole divided by rb plus np divided by 2. ఇప్పుడు పద్ధతి క్యాల్కులేట్ చేద్దాం. ఫేస్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ ఎంతమ్మా? 100 ఇంటూ ఎంత తీసుకోవాలమ్మా? 14%. ట్యాక్స్ రేట్ ఎంత సార్? 40%. దట్స్ వై 100 into 14% 4 which is nothing but I into 1 minus t tax rate ఎంతమ్మా? 40% plus 100 minus 75 divided by 6. Why we are considering 100 sir? Redemption value. No clear information. That's why RV is equal to NP. Sorry, RV is equal to face value is equal to ఎంతమ్మా? 100. బట్ అది రిడీమ్ అవ్వాలంటే ప్రెజెంట్ ఇష్యూ చేయాలి. కరెంట్లీ ఎంతకి ట్రేడ్ అవుతుందంటే, ఎంతకి సెల్ చేయాలంట? 75. దట్స్ వై 75 విల్ బి నెట్ ప్రొసీడ్. సేమ్ లైక్ ప్రిఫరెన్స్ షేర్స్ KP divided by RV 100 plus NP 75 divided by 2. Then solve చేస్తే ultimately final answer ఎంత వస్తుంది? 14.35%. And coming to the next one, term loan 13% అన్నాడు. Redeemable, irredeemable అని ఏమీ చెప్పలేదు. నెట్ ప్రొసీడ్స్, ఇష్యూ ప్రైస్ ఏమీ తెలియదు కాబట్టి సింప్లీ నువ్వు ఎలా క్యాల్కులేట్ చేస్తే సరిపోద్దమ్మా? టర్మ్ లోన్కి 13% ఇంటూ 1 minus 40%. చెప్పండి, 13% ఇంటూ 1 minus 40% ఎంత వస్తుంది? 7.8% per annum. అంతేనా? ఇదేంటమ్మా? కాస్ట్ ఆఫ్ అ డెట్ ఆఫ్ అ టర్మ్ లోన్. After that, ultimately what we need to calculate is, we need to calculate what? KO using book value weights or market value weights? Market value weights. So market value weights kabatti first you need to take columns. First source, equity, reserves and surplus, preference shares, 14% debt and 13% loan. After that we need to consider what? Specific cost. KE ఎంత percentage అని ఇచ్చడం అక్కడ? 19%. After that KR ఎంత పర్సంటేజ్ వచ్చిందమ్మా మనకి? 19%. ఆఫ్టర్ దట్ KP ఎంత పర్సంటేజ్ అమ్మా? 16.84%. The same has been considered here sir, 16.84%. Next KD of a 14% debt, 14.35%, 7.8%. 14.35%, 7.8% దేనికమ్మా? టర్మ్ లోన్. అండ్ ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ నెక్స్ట్ ఏం తీసుకోవాలి? వాల్యూ. ఇక్కడే మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బుక్ వాల్యూ తీసుకోవాలా, మార్కెట్ వాల్యూనా? మార్కెట్ వాల్యూ. How to take the market value? That is the challenging part. First what we need to take is market value of a equity. Do we have the information of market value per share sir? Yes. Entamma? 20.8. Then how to calculate market value of a equity? Simple sir, 20.8 is per share value into number of shares. बोलिए कितना shares है? 50 lakh shares. That's why 50 lakh shares into 20.8 we get how much? 10 crore 40 lakhs. అర్థమవుతుందా? 20.8 per share into 50 lakhs. 10 crore 40 lakhs. But unfortunately, we shouldn't take that entire 10 crore 40 lakhs to only to equity, share capital or else reserves and surplus. We have to bifurcate that market value between equity, share capital and reserves and surplus in the ratio of what? Book value weights. So that's why ఏం చేయాలి ఇక్కడ? 10 crore 40 lakhs into 5/9 and 10 crore 40 lakhs into 4/9. Why 5/9 and 4/9? As I already said, book value weights we need to consider. Book value of equity, share capital is 5 crores. Book value of retained earnings are 4 crores. So 5 crores is to 4 crores. We get how much? 5/9. 5 is to 4. Simply 5/9 and 4/9. So this is the market value for equity, share capital. This is the market value for reserves and surplus. Clear? అదే ఇక్కడ నోట్ చేసాం. అండ్ ఆఫ్టర్ దాట్ ప్రిఫరెన్స్ షేర్స్ మార్కెట్ వాల్యూ ఏమైనా ఇచ్చాడా క్వశ్చన్లో అంటే? ఎస్. నో కదమ్మా? ఎస్. బికాస్ కరెంట్లీ ఈచ్ ప్రిఫరెన్స్ షేర్ ఈస్ ట్రేడింగ్ అట్ హౌ మచ్? 90. Clear information. So that's why how to calculate the market value of a preference shares? 50,000 into 90. మరి 50,000 into calculator లో calculate చేయండి, ఎంత వస్తుంది? 50,000 into 90 will get 45 lakhs. Again debentures. Do we have the information of market value of a debentures? Yes, because at present currently they are selling at how much? 75. 2,50,000 into 75. The same we need to consider. 2,50,000 into 75 will get how much? 1 crore 87 lakh 50,000. After the term loan related there is no information about market value.
That's why we have to assume market value is equal to book value. How much, sir? Ikkada 4 crores. The same has been mentioned here. After the total చేయండి, weights చేయండి. Weights చేసిన తర్వాత ఏం చేయాలమ్మా, 2 into 4 టోటల్ చేస్తే ఏమొచ్చేస్తాం మనకి KO. That is the answer for first bit. Calculation of KO using book value weights or market value weights. Market value weights. Book value weights అడిగితే ఇంకా సింపుల్. Directly take these values and calculate the book value weights. Simple. బట్ ఇక్కడతో స్టోరీ ఎండ్ అవ్వలేదు. బి బిట్ ఉంది చూడండి. డిటర్మైన్ ద మార్జినల్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. దట్ ఈస్ అగైన్ ద న్యూ కాన్సెప్ట్, మార్జినల్. చైల్డ్హుడ్లో నేర్చుకుని ఉంటారు మార్జినల్ కాస్ట్, మార్జినల్ రెవెన్యూ, విచ్ మీన్స్ అడిషనల్ రెవెన్యూ, అడిషనల్ కాస్ట్. సేమ్ లైక్ దట్ ఓన్లీ. మార్జినల్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ అడిషనల్ క్యాపిటల్. Simply you have to identify additional capital which you want to raise in the future. And you need to calculate the cost of that only additional capital. Ignore the existing capital completely. You have to focus only on what? Additional capital. Calculation of KO for that additional capital is only known as marginal cost of capital. Cheppandi, what is the meaning of marginal cost of capital? Cost of additional capital, not for the cost of existing capital. If it needs 5 crores, ఎంత కావాలంటమ్మా 5 crores. The additional capital is how much? 5 crores next year. Assuming the amount will be raised by 60% equity, 20% debt and 20% retained earnings. Simple, sir. As of now, already we are having the capital, no doubt. You can add the total existing capital. This is the total existing capital. But company is not satisfied with the existing capital. In order to run the business in the next year as well, company is planning to raise the additional capital of how much, sir? 5 crores. And we need to capital the additional cost of a capital, marginal cost of capital for this additional capital of 5 crores. But ela raise chestam sir 5 crores ante we are having a planning for that proportion as well. The additional 5 crores capital will be raised in this weight, sir. 60% equity, 20% debt and 20% retained earnings. అంటే క్లియర్గా మనకు తెలిసింది ఏంటి సార్ అంటే అడిషనల్ క్యాపిటల్ విచ్ హ్యాస్ టు బి రేజ్డ్ ఈజ్ 5 crores. In that equity share capital, I mean fresh issue portion is 60%, I mean 3 crores. Reserves and surplus proportion is 20%, that is 1 crore. Debt portion, additional debt, how much we need to raise is 1 crore. ठीक है, ఇక్కడ వరకు ఓకేనా? మరి వీటికి ఏం చేయాలమ్మా, KO క్యాల్కులేట్ చేయాలి. Equity issue will fetch a net price of 14 rupees. In order to take that fresh issue, make that fresh issue, one equity share price is 14 and cost of a debt will be 13% before tax up to 40 lakhs and beyond 40 lakhs it will be 15% before tax. And simple, sir, we are having a clarity that in order to raise that additional equity, first thing there is a change in the equity share price and the 14. And again, for that raising of additional debt, we need to pay the interest, right? How much, sir? Interest 13% up to 40 lakhs. Beyond 40 lakhs, it is 15%. So, చూద్దాం అమ్మా. First, debt 1 crore ఉంది. ఆ 1 crore అప్ టు 40 lakhs ఎంత పర్సంటేజ్ అన్నడమ్మా అక్కడ మనకి 13%. 13% బిఫోర్ ట్యాక్స్ అన్నడా ఆఫ్టర్ ట్యాక్సా? బిఫోర్ ట్యాక్స్, అంటే బిఫోర్ అడ్జస్టింగ్ ద ట్యాక్స్. అండ్ అడిషనల్ ఇంకెంత కావాలి, 1 crore minus 40 lakhs అంటే 60 lakhs. ఆ 60 lakhsకి ఎంత పర్సంటేజ్ అంతమ్మా ఇంట్రెస్ట్? 15%. సో నో డౌట్ సార్ ఇవేంటి బిఫోర్ ట్యాక్స్. మరి వీటికి కేడీస్ క్యాల్కులేట్ చేయాలా లేదా? ఎస్. హౌ టు క్యాల్కులేట్ కేడీస్ అనేది చూద్దాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం, కంగారేం లేదు. ఫస్ట్ ఈ ఈక్విటీ 3 crores కేఈ క్యాల్కులేట్ చేయాలా లేదమ్మా? ఎస్. మరి కేఈ ఎలా క్యాల్కులేట్ చేస్తాం సార్ అంటే D1 డివైడెడ్ బై P0 ప్లస్ G. మరి D1 ఎంత తీసుకోవాలి సార్ అంటే ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎంత అయితే డివిడెండ్ పే చేస్తామో ఎండ్ ఆఫ్ ద ఇయర్, అడిషనల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సపోజ్ మీరందరూ ఏంటమ్మా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ బాయ్స్ అందరూ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 3.12. గర్ల్స్కి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నా రేపు ఎల్లుండో. వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీలాగే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, 3.12. దట్స్ వై ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఆఫ్ ది న్యూ ఈక్విటీ షేర్ హోల్డర్స్ విల్ ఆల్సో రిమైన్ సేమ్ అనేది మన ఎజంప్షన్ అంతే. 3.12 డివైడెడ్ బై మార్కెట్లో ప్రైస్ ఎంతకి చేంజ్ అయిపోయిందమ్మా? 14. దట్స్ వై యూ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ 14. ప్లస్ ఆఫ్టర్ దాట్ ఎంత పర్సంటేజ్ తీసుకోవాలమ్మా? 4%. బికాస్ గ్రోత్ రేట్ ప్రీవియస్లీ ఏదైతే ఉందో సేమ్ ఇన్ఫర్మేషన్ కంటిన్యూ అవుతుంది. బికాస్ హియర్ దేని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాడు? ఓన్లీ P0 14 రా బాబు అని చెప్పాడు. దట్స్ వై D1 అండ్ G విల్ రిమైన్ సేమ్ అనేది మన అజంప్షన్.
సో దట్స్ వై D1 దగ్గర ఏం తీసుకున్నామమ్మా మనం అక్కడ 3.12 అండ్ గ్రోత్ రేట్ ఎంత కన్స్ట్రక్ట్ చేసుకున్నాం 4%. లాజిక్ ఏంటమ్మా ఇక్కడ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎంత అయితే గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారో న్యూ షేర్ హోల్డర్స్ రేపు ఎల్లుండి జాయిన్ అవుతారో వాళ్ళు కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు సేమ్ 4%. బట్ ఓన్లీ ఏం చేంజ్ చేసామమ్మా P0 22.2 ప్లస్ 4% ఎంత వస్తుంది 26.2%. ఆఫ్టర్ దట్ కేఆర్ కూడా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎస్ ఆబ్వియస్లీ క్యాలిక్యులేట్ చేయాలి బట్ ఏముందమ్మా ఇట్ విల్ రిమైన్ సేమ్ 26.2%. ఆఫ్టర్ దట్ 1 KD క్యాలిక్యులేట్ చేయాలా 2 KDసా 2 KDs for 40 lakhs as well as 60 lakhs. For 40 lakhs ఎంత వస్తుందమ్మా KD is equal to 13% into 1 minus T 40%. KD is equal to 15% into 1 minus T 40%. ఎంతమ్మా 13 into 1 minus 40% 7.8%. 15 into 1 minus 40% ఎంతమ్మా 9%. That's how you need to calculate 1 KD na 2 KDs. 2 KDs. One is 13% debentures and another one is 15% debentures. 7.8% KD, 9% ఏంటమ్మా KD. సో స్పెసిఫిక్ కాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా రెచ్చిపోవడమే. ఏం క్యాలిక్యులేట్ చేయాలి కాస్ట్ ఆఫ్ అడిషనల్ క్యాపిటల్. తెలిసిందే కదా టోటల్ ఎంత క్యాపిటల్ కావాలి మనకి 5 crores. ఇన్ దట్ బ్రేకప్ ఈజ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 3 crores, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈజ్ 1 crore, 13% డిబెంచర్స్ 7.8%, I mean 40 lakhs and 15% డిబెంచర్స్ ఎంతమ్మా బ్యాలెన్స్ దట్ ఈజ్ 60 lakhs. For that specific cost calculate చేసాం కదా KE KR. After that ఏంటమ్మా 2 KDs. Next we need to consider what weights. After that same story 2 into 4. Ultimately we land at marginal cost of our capital ఎంతమ్మా 22.72% per annum. So this is the answer for what cost of additional capital. సో ఈ సెషన్లో మనం 2 things డిస్కస్ చేసామమ్మా. వన్ ఈజ్ ది రివైజ్డ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. అనదర్ వన్ ఈజ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్. Remember simple difference is revised weighted average cost of capital means it is a cost of capital which consider both existing capital as well as additional capital. అలా ఎలా చెప్తారు సార్ మీరంటే ఎక్సర్సైజ్ 13 ఒకసారి మనం అబ్జర్వ్ చేసింది అదే కదా ఎక్సర్సైజ్ 10 ఎక్సర్సైజ్ 10 చూస్తే దీస్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ క్యాపిటల్స్, ఇట్ ఈస్ ద అడిషనల్ క్యాపిటల్. రెండింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఆ టోటల్ మిక్చర్కి KO క్యాలిక్యులేట్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ అ KO ఆఫ్ బోత్ ఎగ్జిస్టింగ్ యాజ్ అడిషనల్ క్యాపిటల్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ రివైజ్డ్ KO ఆర్ ఎల్స్ న్యూ KO. But in this exercise number 11, we have calculated KO for only additional capital. This 5 crores is only additional capital. We have focused only on what? Additional capital. So that's why KO of only existing capital కాకుండా KO ఆఫ్ ఓన్లీ అడిషనల్ క్యాపిటల్ అయితే అప్పుడు ఆ KO ఆఫ్ అడిషనల్ క్యాపిటల్ ఏమంటామమ్మా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్. అలా కాదు సార్ KO ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ యాజ్ వెల్ యాజ్ అడిషనల్ క్యాపిటల్ రెండింటిని మిక్స్ చేసి ఒకేసారి KO క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటామమ్మా రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్. అది క్లారిటీ మెయింటైన్ చేయండి. ఎక్కడికి ఏంటమ్మా స్టోరీ ఎండ్ అవుతుంది. సో మిగతావి ఏవైతే ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయో ఒకసారి బుక్లో చూసి చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఇంచుమించు దీనిలాగే ఉంటాయి కాబట్టి అర్థమైపోతాయి. సో ఏమైనా కొత్త పాయింట్స్ ఏమైనా మీకు అనిపించినా నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? బాయ్.